చిన్నప్పటి నుంచి ఫైండ్ ఎక్స్ అన్నారు, మీకు దొరికిందా ఎక్స్? టీచింగ్ అనేది వెరీ క్లోజ్ టు యాక్టింగ్. టీచర్ అనేటువంటి ఏంటి, ఈజ్ ఎ పర్ఫార్మర్, టైప్ ఆఫ్ పర్ఫార్మర్. అక్కడ యాక్టింగ్లో యాక్టర్ ఈజ్ ఆల్సో పర్ఫార్మర్. అక్కడ ఆడియన్స్ ఉంటారు, ఇక్కడ పిల్లలు ఉంటారు, అంతే డిఫరెన్స్. అయితే మ్యాథ్స్ అంటే ఒక భయం చాలా మంది పిల్లలకి, ఎందుకంటే మనకు అర్థం కాదంటారు. ఎందుకు అర్థం కాదంటే బట్టి కొట్టారు. టీచర్కి మైండ్లో ఎలా ఉంటుందంటే 1 hour ఉంది, 1 hourలో సర్కిల్స్ ఎక్సర్సైజ్ 1 అవి కంప్లీట్ చేయాలి. క్లాస్లోకి వెళ్ళి ఆ సర్కిల్ హెడింగ్ పెట్టండి, సర్కిల్ ఏరియా ఆఫ్ సర్కిల్ పై ఆర్ స్క్వేర్ దిస్. సో ఫస్ట్ రోజు అసలు వెళ్ళి ఈరోజు చాప్టర్ సర్కిల్, మనం ఒక అరగంట సర్కిల్ గురించి డిస్కస్ చేసుకున్నాం అని ఒక టీచర్ చెప్పాలి. సర్కిల్ అనే పదాన్ని ఇలా వదిలేయాలి, అందరు పిల్లలకి ఆడుకుంటారు సర్కిల్తో. యాజ్ కిడ్స్ వి ఆల్ హ్యావ్ దిస్ క్యూరియాసిటీ, అంటే కొత్తగా తెలియగానే అమ్మా ఇదేంట్రా ఇది అన్న ఫీలింగ్ ఉంటుంది కదా. ఇప్పుడు ఎవరైనా అడిగితే స్కూల్కి వెళ్ళి ఇవాళ ఏంట్రా కొత్తగా నేర్చుకున్నావు అంటే ఏముంది మళ్ళీ అదే. ఐ ఫీల్ వెరీ సాడ్ వెన్ ఐ హియర్ దట్ స్టేట్మెంట్. గేమ్ థియరీ, ఇట్స్ బై జాన్ నాష్, మ్యాథమెటిషియన్, ఎకనామిస్ట్, నోబెల్ ప్రైజ్ వచ్చింది ఆ టైంలో. ఆయన మూవీ ఉండే ద బ్యూటిఫుల్ మైండ్ అని, ఆ మూవీ చూసి ఇన్స్పైర్ అయ్యి సో ఆయన గురించి చదువుతుంటే గేమ్ థియరీ అని తెలిసింది. అబ్బాబా గేమ్ థియరీ చూస్తే అది మ్యాథ్స్ ఉంది అందులో. ఎన్విడియా CEO recently said, ఇప్పుడు అందరూ మర్చిపోండి అంతా, కోడింగ్ కూడా మర్చిపోండి అన్నాడు. He said coding is also dead. You learn fundamental maths and physics. Now the universal language is going to be fundamental maths and physics. Maths is the nature's language and physics is దాన్ని అప్లై చేయడం. ఏం కాఫీ ఇది? ఏదో స్పానిష్ ఏదో కాఫీ అన్నారు. మన కాఫీ అంటే అలా మనకు స్వీట్ ఉండాలి అంతే. స్వీట్ సేమ్ బ్యాచ్? సేమ్ బ్యాచ్, స్వీట్ టూత్. అంటే కాఫీలో ఎన్ని స్పూన్లు షుగర్ పడాలి మామూలుగా అయితే ఇంట్లో చేస్తే? దీంట్లో చేస్తే 4-5 స్పూన్స్ షుగర్ పడాలి. కరెక్ట్. నైస్ టు మీట్ యు. మా ఫ్రెండ్కి మా ఫ్రెండ్ మన గ్రూప్లో డిస్కషన్ జరుగుతుండే అబౌట్ ఫిట్నెస్ అండ్ ఆల్ దోస్ థింగ్స్. సో ఐ వాజ్ ఆస్కింగ్ ఎలా ఫిట్నెస్ చేయాలంటే హీ సెడ్ షుగర్ కట్ చేయాలి. అంటే ఒరే మనం రోజు టీ కాఫీ తాగుతున్నాం కదా అంటే, అయితే టీ మాని అన్నాడు. ఒక టీ మానడం కష్టం, అయితే టీలో షుగర్ ఆపి అన్నాడు. అయితే ఒరే టీ తాగిందే షుగర్ కోసం, అదెలా మానేస్తాను అని చెప్పాను. సో షుగర్ ఈజ్ లైక్ మై గో టు థింగ్. ఐ కెన్ రిలేట్ విత్ యూ బికాస్ చిన్నప్పుడు నేనైతే మాజా బ్యాచ్. నేను సేమ్ ఎవరు ఏం తాగుతున్నా నాకు నా మాజా కావాలి. కాలేజ్కి వెళ్ళిన తర్వాత కూడా ఎవరు ఏం తాగుతున్నా నాకు మాజా కావాలి. నేను మాజా, నాకు ఆ మాజానే కావాలి టైప్ అనమాట. నేను ఆ మాజా. ఫ్రెండ్స్ కూడా వెన్ వీ గో టు అవుట్డోర్ కానీ ఎక్కడికైనా వెళ్తే వాళ్ళు కూడా వాళ్ళు తెచ్చుకుంటారు. ఐఎమ్ కంప్లీట్ టీటోటలర్. సో నీకేం తేవాలరా అంటే మా పక్కన ఇంకో ఫ్రెండ్ ఉంటాడు, వాడికి మాజా బ్యాచ్ కదరా, వాడికి సేమ్ థమ్స్అప్, నాట్ ఈవెన్ థమ్స్అప్ కోక్ కూడా కాదు, నాకు వస్తాయి తాగితే. థమ్స్అప్ కోక్ ఓన్లీ వెన్ బిర్యానీ అండ్ మంది, రెస్ట్ ఆల్ మాజా. సేమ్ మాజా బ్యాచ్. వీళ్ళెవరికి మాకు బ్రాండ్ స్పాన్సర్లు కాదమ్మా, ఎవరికి సరదాగా పేర్లు చెప్తున్నా. ఎవరైనా స్పాన్సర్ చేస్తాను తర్వాత చేయండి, అది మేము అనుకోం కానీ అదే విషయం. బ్రాండ్ స్పాన్సర్ అయితే రీసెంట్గా స్టింగ్ ఇంకా ఎక్కువ స్వీట్ ఉంది. అవును, తాగా దాని తర్వాత అర్థమైంది, చాలా చదివా దాని గురించి, అసలు తాగకూడదని తెలిసింది. దాని తర్వాత రీల్స్ చేసే ముందర కూడా షుగర్ తాగుతా, బికాజ్ ఆల్వేస్ యూఆర్ హై చేస్తున్నప్పుడు. అదే షుగర్ ఏం తాగను. అదేంటంటే కెమెరా ఆన్ అవ్వగానే మనలో ఉన్న యాక్టర్ బయటకు వచ్చేస్తాడు. సో దానికి షుగర్ అవసరం లేదు. మనలో ఉన్న యాక్టర్ అంటే యాక్టర్ అవ్వాలన్న ఒక ఎస్ చిన్నప్పటి నుంచి యాక్టర్, దట్ ఈస్ ద ఫైనల్ డెస్టినేషన్. అదే ఓకే, ఎండ్ అనేది అదే. అంటే యాక్టింగ్లో ఎలాగైనా మనకి వి షుడ్. సో యూ కెన్ సీ ఇన్ మై రీల్స్ ఆల్సో, యూ కెన్ సీ దే పార్ట్ ఆఫ్ ఇట్ ఈస్ డైరెక్షన్ ఉంటుంది, ఒక స్క్రీన్ ప్లే ఉంటుంది, దీని తర్వాత అది అవుతుంది. సో ఇవన్నీ పార్ట్ ఆఫ్ వాట్ మై చైల్డ్హుడ్ ఈస్. చిన్నప్పటి నుంచి అసలు సినిమాలు అంటే అదొక బాగా ఇంట్రెస్ట్. సినిమాల దగ్గరకు వద్దాం. దానికంటే ముందర బై ద వే షోస్ కాల్డ్ కౌశిక్ Co. కౌశిక్ నేను కో ఒకటి టీమ్ అంతా, బట్ కోలో చాలా కోలు ఉంటాయి. లైక్ కో ఫర్ కాలేజ్, కో ఫర్ కాంట్రవర్సీ, కో ఫర్ కమ్యూనికేషన్, కో ఫర్ కంటెంట్ కమ్యూనిటీ, ఇలా రకరకాల కోర్స్ ఉంటాయి. కాఫీతో స్టార్ట్ చేసాం, ఆ కాఫీతో స్టార్ట్ చేసాం. నెక్స్ట్ కొంచెం కాంటెక్స్ట్ సెట్ చేద్దాం ఈ కాన్వర్జేషన్కి. లెంకా సార్ ఎప్పుడు అయ్యారు, ఎలా అయ్యారు, ఎందుకు అయ్యారు, దాని వెనకాల కథ ఏంటి? చిన్నప్పటి నుంచి పికున్ లెంకా, అసలు లెంకా ఇస్ మై సర్ నేమ్. సో చిన్నప్పటి నుంచి పేరు అనేది పికున్కి హిస్టరీ ఆల్రెడీ లాస్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. పికున్ లికున్ మా అక్క, నేను, మా తమ్ముడు. సో దట్ ఈస్ మై నేమ్. బట్ లెంకా కేమ్ వెన్ ఐ స్టార్టెడ్ మై టీచింగ్ కెరియర్ అన్నమాట. సో టీచింగ్ కెరియర్కి వచ్చినప్పుడు నేనేమనుకున్నా అంటే పికున్ సార్, ఇట్ డజంట్ సౌండ్ దట్, అంటే కొంచెం అంత కిక్ రావట్లేదు. పికున్ అనేది ఎలాగంటే కొంచెం చైనీస్ పేర్లా ఉంది, సంథింగ్ లైక్ దట్. సో ఐ థాట్ లెట్ us కీప్ ఇట్ ఇనిషియల్, లైక్ సచిన్ టెండూల్కర్ అని పేరు ఉంటుంది వెనకాల. సో ఐ థాట్ లెంకా సార్ అని పెడితే బాగుంటుంది. సో ఆకాష్లో ఉన్నప్పుడు లెంకా సార్ అని ఉండే నా షెడ్యూల్ ఉంటుంది కదా, షెడ్యూల్లో లెంకా సార్ అని పెట్టించాను అనమాట. లెంకా సార్ స్టార్ట్ అయింది. అక్కడి నుంచి లెంకా సార్ స్టార్ట్ అయింది. అందరికీ లెంకా సార్ అనేది అలవాటు అయిపోయింది. సో వెన్ ఐ కేమ్ టు కంటెంట్, సో లర్న్ ఫ్రమ్ లెంకా ఉంటుంది కదా, దట్ ఈస్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ సంథింగ్ లైక్ కాఫీ విత్ కరణ్,
సో కాఫీ విత్ కరణ్ కేకే కామన్ కాబట్టి సో నేనేమనుకున్నా అంటే లర్న్ ఫ్రమ్ లెంకా పెడదాం అని. అండ్ ఇట్ సౌండెడ్ కొంచెం మంచిగా సౌండ్ అయింది, అందుకు ఐ స్టార్ట్ అక్కడి నుంచి లెంకా సార్ ఈ జర్నీ అనేది ఇక్కడ వరకు వచ్చింది. సో లెంకా సార్ ఎందుకు వచ్చిందో తెలిసింది. సార్ ఎందుకు అవ్వాలనిపించింది ఫస్ట్ ఆఫ్ ఆల్? సార్ ఎందుకు అవ్వాలనిపించింది అంటే ముందే చెప్పాను నేను, ఐ వాంటెడ్ టు బికమ్ అన్ యాక్టర్. కరెక్ట్. అండ్ టీచింగ్ అనేది వెరీ క్లోజ్ టు యాక్టింగ్. ఇఫ్ యూ సీ కేర్ఫుల్లీ, టీచర్ అనేటువంటి ఏంటి, హీఈస్ ఎ పర్ఫార్మర్, టైప్ ఆఫ్ పర్ఫార్మర్. అక్కడ యాక్టింగ్లో యాక్టర్ ఈజ్ ఆల్సో పర్ఫార్మర్. అక్కడ ఆడియన్స్ ఉంటారు, ఇక్కడ పిల్లలు ఉంటారు, అంతే డిఫరెన్స్. అక్కడ కంటెంట్ ఇస్తున్నాం, ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం, దట్ ఈస్ ద ఓన్లీ డిఫరెన్స్. సో టీచర్ ఫస్ట్ ఐ నెవర్ వాంటెడ్ టు బికమ్ అన్ స్ట్రగ్లింగ్ యాక్టర్ అవ్వాలనుకోలేదు ఎప్పుడు. ఇలా స్ట్రగుల్ చేసి కష్టపడి యాక్టర్ అవ్వాలనుకోలేదు. ఐ వాంటెడ్ టు బికమ్ అన్ యాక్టర్. 30, 35, 40లో యాక్టర్ అయినా పర్లేదు, అట్ ది ఎండ్ యాక్టర్ అవ్వాలి. సో అప్పుడు దాకా సంథింగ్ వీ షుడ్ హ్యావ్ అని చెప్పి టీచింగ్ ఐ చూస్. అంటే నేను 11th, 12thలో ఉన్నప్పుడే అనుకున్నా, ఇఫ్ యూ గో ఇంటూ ఎన్ఐటి వెళ్తే మంచిగా మనకి ఐఐటి జేఈ ఫ్యాకల్టీ అవ్వచ్చు అని తెలిసింది. అప్పుడు దెన్ ఐ థాట్ ఓకే, ఐ షుడ్ బికమ్ ఎ టీచర్, ప్యారలల్ ఇవన్నీ చేసుకోవచ్చు అని అనుకున్నా. ఐ నెవర్ న్యూ దట్ ఇవన్నీ కలిపి ఇలాగ సింక్లోకి వస్తుందని ఇప్పుడు తెలిసింది, కానీ అప్పుడు తెలియదు. అప్పుడు ఏమనుకున్నా అంటే టీచర్ అవుదాం, క్లాస్లో ఇలాగ ఒక మజా తీసుకొద్దాం. నేను వెన్ ఐ ఇమాజిన్ మై క్లాస్ రూమ్, ఐ ఇమాజిన్ కపిల్ శర్మ షోలాగా అనుకునేవాడిని. అంటే మనకి ఒక ఈ క్లాస్ రూమ్లో ఒక ఎన్విరాన్మెంట్ ఎలా ఉండాలంటే ఎవ్రీ స్టూడెంట్ షుడ్ హ్యావ్ ఎ లాఫ్ ఇన్ దర్ ఫేస్. సో ఆ ఫ్లోలో వెళ్ళాలి క్లాస్ అనేది. సో అప్పటి నుంచి అలాగా ఈ థాట్ రావడానికి ఏదన్నా ఒక ఇన్సిడెంట్ ఏమన్నా ఉందా? అంటే ఎవరైనా టీచర్ ఎవరైనా ఇన్స్పిరేషనా, లేకపోతే మరి బోరింగ్గా ఉంది క్లాస్ కాబట్టి దీన్ని ఇలా మార్చాలన్న ఒక రాడికల్ థాట్? ఎగ్జాక్ట్లీ, ఐఎమ్ కంప్లీట్లీ రాడికల్ పర్సన్. ఐ బిలీవ్ ఐఎమ్ అంటే ఎంతో గొప్ప సక్సెస్ఫుల్. ఎందుకు అంటే చిన్నప్పటి నుంచి ఐఎమ్ రాడికల్, ఐఎమ్ యాంటీ సిస్టమ్. సిస్టమ్ ఏం చెప్పిందో దానికి వ్యతిరేకంగా చేశాను నేను. సో మై టీచర్ ఆల్వేస్ వాంటెడ్ టు బీ లైక్ అందరూ సైలెంట్గా ఉండాలనుకున్నాను. ఐ ఆల్వేస్ వాంటెడ్కి టాకెటివ్ ఉండాలి, మనం మాట్లాడితేనే కదా మనకి తెలుస్తుంది అని చెప్పి. సో క్లాస్ రూమ్లో టీచర్ చెప్తుంటే అందరూ వెనకాల మాట్లాడుకోవడాలు ఇవన్నీ సైలెంట్గా ఉండడం. సో నేనేమనుకున్నా అంటే నేను టీచర్ అయితే మాత్రం ఐ ఎంజాయ్ చేయిస్తాను పిల్లల్ని. సో అందుకే నేను మా ఫ్రెండ్స్ వీళ్ళందరూ కలిసి లాస్ట్లో, ఎందుకంటే మనకి మ్యాథ్స్ ఒకటే వచ్చు. సో మ్యాథ్స్ ఎగ్జామ్ రాగానే పిల్లలందరూ నా దగ్గరికి వచ్చేవారు, ఇప్పుడు పికున్ మనం బ్యాక్ బెంచర్, పికున్ ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేయరైదంటే నేను వాళ్ళని కొంచెం ఫన్గా ఒక చిరంజీవిని, పవన్ కళ్యాణ్ని వీళ్ళని కలిపి ఏదో స్టోరీలతో చెప్పేవాడిని. వాళ్ళు మంచి మజా వచ్చింది వాళ్ళకి. సో సీడ్ అనేది అక్కడే ఉండిపోయింది. నాకేంటంటే చిన్నప్పటి నుంచి క్లాస్లో జోక్ వేయడం ఇవన్నీ అలవాటు. సో ఆల్వేస్ వాంటెడ్ టు ఎంటర్టైన్. సో వెన్ ఐ సా మై సెల్ఫ్ యాజ్ ఎ టీచర్, అప్పుడు కూడా నేను ఏమనుకున్నాను అంటే ఎంటర్టైన్మెంట్ షుడ్ బి ఎ పార్ట్. దీంట్లో క్రియేటివ్గా మనం డిఫరెంట్ వేస్లో మనం ఎంటర్టైన్ చేయాలి. బట్ డౌన్ ద లైన్ నాకు అర్థమైంది, అరే ఇలా చేస్తే ఇట్ ఈస్ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ స్టూడెంట్స్ అని తర్వాత అర్థం చేసుకున్నాను. వెన్ ఐ బికేమ్ టీచర్, వెన్ ఐ స్టార్టెడ్ ట్రైనింగ్ ఫ్యాకల్టీస్ ఆల్సో, దెన్ ఐ అండర్స్టూడ్, అరే ఇది జస్ట్ ఏదో ర్యాండమ్గా రాలేదు, దీని బిహైండ్ ఎంత చాలా సైన్స్ కూడా ఉంది అని తర్వాత తెలిసింది. లేటర్ ఐ గాట్ టు నో. మళ్ళీ ఎప్పుడైనా మీ స్కూల్కి వెళ్ళారా? స్కూల్ ఎక్కడ? స్కూల్ విజయనగరం గురజాడ పబ్లిక్ స్కూల్. మా మేనత్ అక్కడే ఉంటారు. ఇందాక లైక్ ఐ వాస్ టెల్లింగ్ యూ ఆఫ్ ఎయిర్. సో నేను కూడా చిన్నప్పుడు విజయనగరంలో ఒక 3 నెల ఎంతో ఉన్నా అనమాట. బట్ ఆన్ అండ్ ఆఫ్ వెళ్తూ ఉండేవాడిని. అక్కడ ఫోర్ట్ దగ్గర అన్ని నూడిల్స్ బండ్లు ఇవన్నీ నూడిల్స్ బాబా ఎంత హైదరాబాద్లో ఎంత తిన్నా సన్నగా ఉంటుంది నూడిల్స్ సూపర్ ఉండేది. ఆ ఆయిల్ ఏమో 3-4 days ఆయిల్ ఉంటుంది. అది అలా లేకపోతే లోపలికి వెళ్ళదు కదా, అలా జారాలంటే లోపలికి మాత్రం ఆయిల్ డబల్ ఎగ్ అంటాడు, టక్ అంటూ ఉంటాడు, మజా వేరు. నేను మా కజిన్స్ అందరం కలిసి వెళ్ళేవాళ్ళం. మా బావ ఇద్దరు, చిన్ని విన్ని వాళ్ళ పేర్లు, వాళ్ళతో కలిసి వెళ్ళేవాళ్ళం అనమాట. సో దట్స్ ది ఇమేజ్ ఐ హ్యావ్ విజయనగరం. మళ్ళీ ఎప్పుడైనా స్కూల్కి వెళ్ళారా ఇలా చెప్పిన తర్వాత? లెంకా సార్ అయిన తర్వాత? లెంకా సార్ ఫేమస్ అయిన తర్వాత అయితే వెళ్ళలేదు, బట్ ఆఫ్టర్ బికమింగ్ టీచర్ వెళ్ళాను. ఆఫ్టర్ బీయింగ్ టీచర్ వెళ్ళాను. ఎందుకంటే మా స్కూల్ నుంచి ఒక ఎన్ఐటి ఐఐటిలో చదివారని చెప్పి స్కూల్లో ఆల్మోస్ట్ నేను చిన్నప్పుడే స్కూల్లో ఫేమస్ ఫర్ నాట్ గుడ్ థింగ్స్, ఫర్ బీయింగ్ వెరీ మిస్చీవియస్ కిడ్. ఓకే, సో ఎవ్రీ టీచర్, ఆ టైంలో ఉన్న టీచర్, మై కరెస్పాండెంట్, మై హెడ్ మిస్ట్రెస్, అందరికీ నేను అంటే గుర్తుంది. కానీ వెన్ ఐ వెంట్ టు ఎ గుడ్ కాలేజ్, సో దే రికగ్నైజ్డ్, అచ్చా చిన్నప్పుడు అలరైతే చేసేవాడు కానీ ఓకే పొటెన్షియల్ అయితే ఉండేది. సో దే యూస్ టు కాల్ మీ, వీ యూస్ టు టాక్ హ్యావ్ స్కూల్కి ఒక 2-3 times వెళ్ళా. బట్ ఆఫ్టర్ ఈ లర్న్ ఫ్రమ్ లెంకా ఛానల్ వచ్చి అది వైరల్ వెళ్ళినాక వెళ్ళలేదు, రీసెంట్లీ వెళ్ళలేదు. హౌ ఇస్ దట్ ఫీలింగ్? తిరిగి మళ్ళీ స్కూల్కి వెళ్తే, అంటే టీచర్లు ముందరే మనం టీచర్గా మారి వెళ్తే హౌ డస్ దట్ ఫీల్? దట్ ఫీల్స్ అమేజింగ్. అది అసలు చాలా అమేజింగ్. అండ్
ఫస్ట్ టైం ఒక టీచర్ కళ్ళలో మన మీద రెస్పెక్ట్ చూస్తూ ఉంటే బాగుపడ్డాడు. చిన్నప్పటి నుంచి అయితే అసలు మామూలు కాదు. నాకు చూడగానే టీచర్ ఫేస్లో అదొక ఆక్రోషం కనిపించేది, వీళ్ళేదరా ఇలా తయారయ్యాడని చెప్పి. సో ఇప్పుడు వెన్ ఐ సీ దట్ వార్మ్త్ ఇన్ దర్ ఫేస్, అబ్బా రెస్పెక్ట్ కనిపిస్తుంది అంటే అది ఆ ఫీలింగే వేరు. ఎందుకంటే అట్ ది ఎండ్ ఆఫ్ ది డే వీ ఆల్ లుక్ ఫర్ వ్యాలిడేషన్, అండ్ వ్యాలిడేషన్ ఫ్రమ్ అవర్ పేరెంట్స్, ఫ్రమ్ అవర్ టీచర్స్, ఫ్రమ్ అవర్ ఎల్డర్స్ కదా. టీచర్ ఆర్ ఆల్సో ఏ పార్ట్ ఆఫ్ అవర్, ఒక ఎల్డర్ లాగే కదా, ఎల్డర్లీ లాగా. సో గెటింగ్ దట్ వ్యాలిడేషన్ ఫ్రమ్ మై యంగ్ టీచర్స్ అంటే, నేను చిన్నప్పుడు టీచర్స్ అంటే ఇట్ ఫీల్స్ స్పెషల్. అంటే అమేజింగ్ అని చెప్పను, అమేజింగ్ ఇస్ స్మాల్ వర్డ్, ఇట్ ఫీల్స్ స్పెషల్. రైట్. సో వ్యాలిడేషన్ అన్నారు మీరు, యూజ్ దట్ వర్డ్ హియర్. యూజువల్గా పేరెంట్స్ నుంచి వ్యాలిడేషన్ ఎత్తుకుంటాం, టీచర్స్ నుంచి వ్యాలిడేషన్ ఎత్తుకుంటాం, బికాస్ ఎక్కువ టైం స్పెండ్ చేసేది ఇంట్లో, తర్వాత మన స్కూల్స్లోనే. ఎగ్జాక్ట్. సో మేజర్ గ్రోయింగ్ అప్ టైం ఏదైతే ఉందో, సే టిల్ ఫ్రమ్ ఏజ్ 4 to age 15-16 స్కూల్లో ఉంటాం. అక్కడ టీచర్స్ పెద్ద ఇన్ఫ్లుయెన్స్ అంటే ఐ టోటలీ బిలీవ్ దట్ హ్యూజ్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ ద కిడ్స్. వ్యాలిడేషన్ ఎలా సీక్ చేసేవారు అంటే, లైక్ యూ సెడ్ మ్యాథ్స్ మాత్రమే బాగా వచ్చు అన్నారు, మిగతా సబ్జెక్టులు వచ్చేది కాదు. సో అక్కడ తిట్లు పడి ఉండేవి. మిగతా టీచర్లు బాగా తిట్టేవాళ్ళు, కొట్లు, దెబ్బలు కూడా పడేవి. దెబ్బలు మామూలు కాదు. ఇప్పుడు దెబ్బలంటే ఒప్పుకోరు, గొడవలు దెబ్బలంటే ఒప్పుకోరు, కానీ మా టైంలో అయితే మామూలు పడలేదు. మా పీటీ సార్ ఒకవేళ ఈ పాడ్కాస్ట్ చూస్తుంటే గుర్తుపడతారు, పిక్కుని ఎన్నిసార్లు కొట్టారు పీటీ సార్. నాకంటే ఆల్మోస్ట్ ఎవ్రీ వీక్ దెబ్బలు పడ్డేవి. ఓకే, అండ్ దట్ ఆల్మోస్ట్ వీ కెన్ సే ఇది తప్పు అని చాలా మంది చెప్తారు, కానీ మా జనరేషన్లో అప్పుడు పడకపోతే ఇలా తయారవుతే చాలా కష్టం, ఇలా తయారయ్యే ఛాన్స్ లేదు. ఆ మాత్రం పడకపోతే ఇంకెక్కడికో వెళ్ళిపోయాడు, బండెడు ఎన్ఐటి కాదు ఇంకెక్కడికో వెళ్ళిపోయాడు. బట్ యా, వాట్స్ ద కైండ్ ఆఫ్ వ్యాలిడేషన్ యూస్ టు లుక్ ఫార్వర్డ్ యాజ్ అ కిడ్ ఫ్రమ్ టీచర్ నుంచి అయితే ఐ ఆల్వేస్ న్యూ దట్ 6 teachers ఉంటే 5 teachers నుంచి అయితే ఐ వాజ్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీ వ్యాలిడేషన్స్. ఎందుకంటే మార్క్స్ మనకి రావు కదా, అవి తెలుగు అయినా ఇంగ్లీష్ అయినా అవన్నీ వీటి నుంచి మార్క్స్ ఎప్పుడు వచ్చేది కాదు. సో ఐ నెవర్ వ్యాలిడేటెడ్ ఎనీథింగ్, అంటే వాళ్ళ నుంచి ఏదైనా వస్తుంది అనుకోలేదు. కానీ మ్యాథ్స్ మీద మాత్రం ఎప్పుడు ఉండే వ్యాలిడేషన్. అంటే అబ్బా ఈసారి నాకు ఎప్పుడు చిన్నప్పటి నుంచి ఆల్మోస్ట్ 99-100% వస్తుండే. సో మ్యాథ్స్ రాగానే క్వశ్చన్ బోర్డు మీద టీచర్ క్వశ్చన్ రాగానే ఐ యూస్ టు ఆన్సర్ టక్ 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 టక్. సో నాకేంటంటే మార్క్స్ ఎలాగని నాకు 99 వచ్చేస్తుంది, ఆ నమ్మకం ఉండేది. 99-100 ఆల్మోస్ట్ ఎవ్రీ టైమ్ ఐ యూస్ టు గెట్. బట్ నా వ్యాలిడేషన్ ఎలాగంటే ఐ యూస్ క్లాస్లో బోర్డు మీద క్వశ్చన్ రాసేటప్పుడు ఫస్ట్ నేను ఆన్సర్ నేనే చేయాలి. దట్ వాజ్ మై వ్యాలిడేషన్. నేను సార్ 20 degrees, సార్ 15, x is equals to 15 ఇలా చెప్తే వచ్చిన వ్యాలిడేషన్, ఆ మజా వేరు. వెరీ గుడ్ పికన్, వెరీ గుడ్, ఆ జోషే వేరు. మార్క్స్లో వచ్చిన తర్వాత ఒకసారి ఏమైందంటే ఒక ఫన్నీ ఇన్సిడెంట్. ఇప్పుడు మా క్లాస్లో ఒక 6-7 members ఉండేవారు, వాళ్ళకి ఎప్పుడు 100/100 వచ్చేది. మేము ఎప్పుడు గుడ్ స్టూడెంట్స్, అంటే ఏ పేపర్ ఇచ్చినా మాకు ఎప్పుడు 100/100. సో ఒకరోజు ఏమైందంటే, మా కాంపిటీషన్ ఎక్కడ ఉంటుంది మరి, ఎప్పుడు 100/100 వస్తుంది. సో అక్కడ కాంపిటీషన్ లేదు మాకు. సో మా కాంపిటీషన్ ఏంటంటే ఎవడు ఎక్స్ట్రా షీట్లు ఎక్కువ తీసుకుంటాం, నెంబర్ ఆఫ్ ఎక్స్ట్రా షీట్స్. సార్ ఎక్స్ట్రా షీట్ అప్పుడు ఏంది 2 marks క్వశ్చన్ కూడా ఎంత పెద్ద రాసి ఇవ్వం. ఎందుకంటే నువ్వు ఎన్ని ఎక్స్ట్రా షీట్లు తీసుకున్నావు, 10, నేను 15 ఎక్స్ట్రా షీట్లు. సో కాంపిటీషన్ వాజ్ ఎక్స్ట్రా షీట్స్. సో ఒకరోజు ఏమైంది, మొత్తం అన్ని రాసి ఎగ్జాము రిజల్ట్ ఇచ్చేటప్పుడు నాకేమో 99 వేశారు సార్. నేను ఏడుచుకోను, సార్ 99 ఎందుకు వేశారు సార్ అంటే, 21 ఎక్స్ట్రా షీట్స్ తీసుకున్నావు 100 marks, నీకు 100 వస్తాయని తెలుసు కదరా, 21 ఎక్స్ట్రా షీట్స్ నేను ఎలా కరెక్షన్ చేసుకోవాలి, ఒక మార్క్ కట్ చేసావు నీకు దానికి ఫర్ టేకింగ్ ఎక్స్ట్రా షీట్స్. సరే ఏడుచుకుని సార్ ఒక మార్క్ పోయింది సార్ అంటే మళ్ళీ అప్పుడు కట్ చేసి 100 marks వేశారు అన్నమాట. సో మా మ్యాథ్స్లో ఎప్పుడు నాకు ఆల్మోస్ట్ ఐ యూస్ టు గెట్ ఫుల్ ఎప్పుడు. సో దట్ వాజ్ నాట్ ఏ బిగ్ పాయింట్. కానీ ఆ రిపోర్ట్ కార్డ్ ఇంటికి తీసుకెళ్ళాలంటే చాలా భయం వేసేది. ఒక 4-5 times అయితే నేను సంతకం పెట్టా ఆనెస్ట్లీ. అంటే మొహం చూస్తే అనిపిస్తుంది లోపల ఉన్నాడు ఒకడు అల్లరి చేసాడు, చాలా ఇంకా కనిపిస్తున్నాడు ఆ ఫేస్. అంటే మా డాడీ సంతకం చాలా డిఫికల్ట్, మా మమ్మీకి సంతకం రాదు. సో నేనేం చేశాను, మా మమ్మీకి మా మమ్మీ ఇస్ నాట్ అంటే 10th class వరకు ఏం చదువుకోలేదు, 3rd, 4th class వరకు చదువుకున్నాను. సో మమ్మీ సిగ్నేచర్ ఒరియాలో పెట్టేసేవాడిని నేను. సో మమ్మీకి ఒక సిగ్నేచర్ నేర్పించా, మమ్మీకి రాలే, నేనే స్టార్ట్ చేస్తాను. సో నెక్స్ట్ టైం ఐ యూస్ టు సే మామ్ సిగ్నేచర్. సో వాళ్ళకి కూడా తెలుసు 3-4 times నుంచి ఇదే సిగ్నేచర్ వస్తుంది కదా, సో మామ్ దయ్యి ఉంటుందిలే అని అనుకునేవారు. డాడీ సిగ్నేచర్ వాజ్ వెరీ డిఫికల్ట్. మామ్ సిగ్నేచర్ అయితే నేనే పెట్టా, ఆనెస్ట్గా ఒప్పుకుంటా. ఎవ్రీ ఇయర్ ఒక 2-3 times అయితే నేనే పెట్టుంటా.
మంచిది. అప్పుడప్పుడు ఇలాంటి పనులు కూడా చేయకపోతే ఇప్పుడు స్టూడెంట్స్తో డీల్ చేయడం అర్థం కాదు కదా. సో ఐ థింక్ దట్ ప్రాబ్లీ మస్ట్ హావ్ హెల్ప్డ్ యు. దట్ వాజ్ సో వెన్ ఐ డిడ్ దోస్ థింగ్స్ నా, ఇప్పుడు నేను ఇక్కడ క్లాస్ తీసుకున్నప్పుడు ఆ వెనక బెంచ్లో వాళ్ళ మైండ్ సెట్స్ అవన్నీ ఇప్పుడు అర్థమవుతుంది. ఇప్పుడు మెంటల్ హెల్త్ అని ఎంత పేరు వస్తుంది చూడండి, మెంటల్ హెల్త్ అని. నౌ ఐ కెన్ అండర్స్టాండ్ వాట్ యాక్చువల్లీ హ్యాపెనింగ్ ఇన్ దేర్ మెంటల్, అంటే వాళ్ళ బ్రెయిన్లో జరుగుతుంది ఇప్పుడు అర్థమవుతుంది నాకు ఆ టైం ఆ సిచ్యువేషన్స్ వల్ల. ఇక్కడ అడిషనల్ అని చెప్తుంటే నాకు ఒకటి గుర్తొచ్చింది. ఇంజనీరింగ్లో జరిగింది మాతోటి. అరే నువ్వు చూస్తుంటే కనుక ఎంఎల్, ఆడి పేరు శ్రవంత్ అండ్ ఎంఎల్ అని పిలుస్తాం. వాడి ఇంటి పేరు ఎంఎల్ అనమాట, మల్లంపల్లి లక్ష్మీ శ్రవంత్. వాడు ఏం చేసేవాడంటే వాడు ఎడిషనల్స్ తీసుకోవాలని ఫిక్స్ అయ్యాడు అంతే. వాడికి ఎన్ని మార్కులు వస్తే అనవసరం, ఎడిషనల్ అంతే. మేము ఇంకా ఫస్ట్ మెయిన్ బుక్లెట్లో 8 పేజీలు ఉంటాయి ఇంజనీరింగ్లో. ఆ 8 పేజీలు మేము ఇంకా క్వశ్చన్ పేపర్స్ చదివి ఫస్ట్ పేజ్ సెకండ్ పేజ్లోకి వెళ్తే ఎడిషనల్ అనేవాడు. వాడు అందరూ తిరిగి ఏం రాస్తున్నావురా అంటే తర్వాత అర్థమైంది మాకు, వాడు పేజీ తీసుకొని ఇటొక మార్జిన్ 4 మార్జిన్లు గీసి మధ్యలో మళ్ళీ ఇంత స్పేసే ఉంటుంది, దానిలో మళ్ళీ లైన్కి మధ్య ఇంత గ్యాప్ వదులుతాడు. ఒక లైన్లో 7 లైన్ల కంటే ఎక్కువ ఒక పేజ్లో. సాటిస్ఫాక్షన్, అదొక సాటిస్ఫాక్షన్. అడిషనల్ తీసుకోవడం వాడిని తిట్టేవాళ్ళం మేము. అయిపోయేసరికి ఇంత ఒక నవల రాసేవాడు, మార్కులు చూస్తే మాకంటే తక్కువ వచ్చాయి. ఏంట్రా చేస్తున్నావు నువ్వు అంటే మార్కులకి సంబంధం లేదు. అండ్ ఇంకోటి ఉంది, ఓయిలో నేను ఉస్మాన్ యూనివర్సిటీ అనమాట, ఇంజనీరింగ్ ఇస్ అఫిలియేటెడ్ టు దట్. సో ఎన్ని పేజీలు ఉంటే అన్ని మార్కులు వస్తాయి, ఎన్ని ఎడిషనల్ ఉంటే అన్ని మార్కులు వస్తాయని ఒక రూమర్ ఉండేది. ఇంకా మావాడు రాసుకుంటూ పోయేవాడు అంతే. అలా ఎడిషనల్ చూసైనా మార్క్స్ చేసేస్తారని ఒక నమ్మకం. కొంతమంది దానిలో స్టోరీలు కూడా రాసేవారు. వీడే టైప్ అంటే ఐ డోంట్ నో ఇఫ్ యు డిడ్ దిస్ ఎనీ టైం, వాడికి క్వశ్చన్లో వాడికి తెలిసిన ఒక వర్డ్ కనిపిస్తే వాడికి తెలిసిన దాని గురించి మొత్తం రాసేసాడు. అంతే. వాడికి సంబంధం లేదు క్వశ్చన్ ఏంటో, ఆ కీవర్డ్ కనిపించింది వాడికి గుర్తుంది మొత్తం రాసేయడమే. అంతే. నాకు గుర్తుంది సోషల్ స్టడీస్ అంటే అస్సలు నాకు నచ్చేది కాదు. ఇప్పుడు నవ్ ఐ లవ్ సోషల్ స్టడీస్, బట్ చిన్నప్పుడు సోషల్ స్టడీస్ అంటే అస్సలు నచ్చేది కాదు నాకు. సో రివోల్ట్ ఆఫ్ 1857 మీద క్వశ్చన్ వచ్చింది. ఇట్ హ్యాపెండ్ ఇన్ 1857, ఇట్ వాజ్ వెరీ సిగ్నిఫికెంట్, ఇట్ ప్లేడ్ ఎ వెరీ సిగ్నిఫికెంట్ రోల్ ఇన్ ద హిస్టరీ అండ్ డ్యూ టు దిస్ అవర్ హిస్టరీ చేంజ్. ఇలాంటి ఒక 10 points ఓన్లీ క్వశ్చన్లో ఉన్న రివోల్ట్ ఆఫ్ 1857, ఇట్ వాజ్ అ వెరీ గుడ్ రివోల్ట్. అలాగా 10 pages 10 lines రాసి మనం, ఎందుకంటే ఎప్పుడు దాని గురించి మనం ఎప్పుడు చదువుకోలేదు కదా. సో అలా రాసివ్వండి. వై దిస్ స్పెషల్ ఇంట్రెస్ట్ ఇన్ మ్యాథ్స్ అండ్ మిగతా సబ్జెక్టుల మీద ఇంట్రెస్ట్ ఎందుకు లేదు చిన్నప్పటి నుంచి? యూ కెన్ సే వాట్ ఐ ఫీల్ ఈస్ కొంచెం అయితే జీన్స్. మై ఫాదర్ వాజ్ అన్ ఇంజనీర్. సో మ్యాథ్స్ అక్కడి నుంచి కొంచెం ఇంప్లాంట్ అయింది. అండ్ చిన్నప్పుడు నేను బాగా సతాయించేవాడిని ఇంట్లో. ఐ వాజ్ వెరీ వెరీ నాటీ అనమాట, అసలు మామూలు కాదు. నాకు ఇలా వదిలేస్తే అక్కడికి వెళ్ళిపోయాను నేను. సో దానికి నాకు తీసుకెళ్ళి ఒక అక్క దగ్గర పెట్టాను వెన్ ఐ వాజ్ ఏజ్ 3-4. అప్పుడే వాళ్ళ అక్క ఏం చేసేవారు, వీడు ఎలాగ ఉండడు కదా, వీడిని ఎలాగైనా తిట్టి కొట్టి కూర్చోబెడితే కూర్చోడు, సో వీడికి ఏదో ఛాలెంజ్ ఇవ్వాలి. సో నాకు ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ అవి నేర్పించి ఛాలెంజ్ ఇచ్చేవారు. ఓ 10 tables రాసి అప్పుడు నీకు పంపిస్తా అని చెప్పి. సో ఇక్కడి నుంచి తప్పించుకోవాలి కదా. సో కొంచెం లైక్ అట్ అన్ ఏజ్ 5-6 ఆ టైంలో నాకు 12 tables, టైం చూడడం వచ్చు అన్నీ. ఐ వాజ్ వెరీ గుడ్ అట్ ఆల్ దీస్ అనమాట. నంబర్స్ అంటే చాలా ఇంతేనా అనిపించింది. సో వెన్ ఐ కేమ్ అట్ ఏజ్ 6 ఆ టైంలో వెన్ ఐ కేమ్ టు విజయనగరం, ఇక్కడ ఎడిషన్ సబ్ట్రాక్షన్ స్టార్ట్ అయింది 1st classలో. సో నాకు అనిపించింది, అరే ఏంద్ర ఎంతసేపు వీళ్ళు ఎంత టైం తీసుకుంటున్నారు ఏంటి, డైరెక్ట్గా 11 + 12 డైరెక్ట్గా 23 రాయాలి కదా వీళ్ళు, అదే ఎంత టైం తీసుకుంటున్నారు ఏంటి అనుకున్నా. సో ఆ ఇనిషియల్ బూస్ట్ అనేది వచ్చింది నాకు. దట్ ఇనిషియల్ బూస్ట్ స్టార్టింగ్లో నా ఫస్ట్ మార్క్ షీట్ అయితే ఇప్పటికీ గుర్తుంది నాకు. మ్యాథ్స్ ఏమో 23 out of 25, సైన్స్ 7 out of 25, సోషల్ 8, ఇంగ్లీష్ 5, అన్ని సింగిల్ డిజిట్. మ్యాథ్స్ ఒకటి 23. చిన్నప్పుడు ఎప్పుడు అనిపించలేదా మ్యాథ్స్ తప్ప ఇంకే సబ్జెక్ట్లో ఉండకూడదు స్కూల్లో అని? అలాగే అసలు స్కూల్ నేను ఎందుకు వెళ్ళేవాడిని అంటే, స్కూల్ వాజ్ లైక్ ఇట్స్ ఏ సోషల్ స్ట్రక్చర్ అనమాట. నాకు జస్ట్ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయడానికి వెళ్ళేవాడిని స్కూల్. సో స్కూల్ అంటే ఆ టైంలో ఏంటంటే అందరికీ స్కూల్ అంటే మార్క్స్ ఉండేది. నాకు ఐ వాజ్ నెవర్ లుకింగ్ ఫర్ దట్ వ్యాలిడేషన్. ఓకే, లక్కీగా మై పేరెంట్స్ వర్ ఆల్సో నాట్ దాట్ స్ట్రిక్ట్. అంటే ఎందుకు మార్క్స్ రాలేదు అంత స్ట్రిక్ట్ ఏం కాదు. దెన్ యూ దట్ కొంచెం ఇఫ్ హీ డూ డీసెంట్ ఇనఫ్ దెన్ హీ విల్ సక్సీడ్ అని చెప్పి. అంటే నేను ఐ వాజ్ నాట్ దాట్ వీక్, 70 to 80% మధ్యన వస్తుండేది. బట్ ఆంధ్రాలో మనకు తెలుసు కదా, 70%, 80% ఎవరికి ఆందది, 75% అనేది అసలు 90 వస్తే కూడా ఆనదు కదా, 90 వస్తే ఆందు. సో దే యూస్ టు లైక్, పైగా అప్పట్లో బిట్స్ పిలానికి వెళ్ళాలంటే 98%, 99% వస్తేనే కదా వచ్చేది. అంతే. అప్పుడు ఏ కాలేజ్కి వెళ్ళాలన్నా హై వెయిటేజ్ ఉండాలి. సో ఐ వాజ్ నెవర్ ఇన్ టు మార్క్స్. నాకేంటంటే ఎగ్జామ్ ఒక్కరోజు ముందు
ఎంతో కొంత చదివేసి వెళ్ళిపోవాలి. హోంవర్క్ కూడా నాకు ఒక స్పెషల్ థియరీ ఉండే. మాకేంటంటే హోంవర్క్ ఇచ్చేవారు, 2 hours చేస్తే హోంవర్క్ అవుతుంది. ఒకవేళ హోంవర్క్ చేయలేదంటే ఒక దెబ్బ వేస్తారు. ఓకే, నేనే ఆలోచించండి, ఇక్కడ 2 hours ఆడుకోవచ్చు, అక్కడ దెబ్బ తినేద్దాం. సో దాట్ అంటే దిస్ ఈజ్ నాట్ ఫర్ ఆడియన్స్, అంటే ఇది మీరు చేయకూడదు. బట్ ఆ రోజుల్లో బట్ ఇలా చేసినా కూడా లెంకా సార్ అవ్వచ్చు. అగైన్ ఇలా చేసినా కూడా లెంకా సార్ అవ్వచ్చు. దట్స్ ది ఇంపార్టెంట్ థింగ్. ఒకటే పైథాగరస్ థియరమ్ లాగా ఇలానే చేయాలి, ఇదే రూట్ లేదు. ఎవ్రీ స్టూడెంట్ ఏ పాయింట్ ఆఫ్ టైంలో కూడా హీ కెన్ సక్సీడ్. దట్స్ ఎందుకంటే నేను వెన్ ఐ వాజ్ 10th class నాకు 75% వచ్చింది, అంతే. 451 marks అంతే, 75%. మా క్లాస్లో 100 మంది ఉంటే 80th ర్యాంక్, 80th ర్యాంక్. కానీ ఇన్ దాట్ సేమ్ ఎరా మా ఫ్రెండ్స్తో పాటు ఇన్ దర్ ఎంటైర్ స్కూల్ వాళ్ళలోనే ఒక NIT IIT చదివే స్టూడెంట్స్లో ఐ వాజ్ వన్ ఆఫ్ దెమ్. అంటే ఒక 1-2 members ఉంటే అందులో నేను ఉండేవాడిని. ఆఫ్టర్ పోస్ట్ 2 years 11th 12th తర్వాత, బికాస్ దోస్ కాంపిటేటివ్ ఎగ్జామ్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ సోషల్, ఇంగ్లీష్, వీటితో సంబంధం లేదు. మ్యాథ్స్ ఇఫ్ యూ స్కోర్ వెరీ హై, చాలా మంచి హై స్కోర్ చేసుకోవచ్చు. ఫిజిక్స్ కెమిస్ట్రీ కొంచెం ఎటు చేసినా వీ కెన్ గెట్ ఎట్ గుడ్ కాలేజ్ అనమాట. ఇప్పుడు ఈ రోజుల్లో కొంచెం డిఫికల్ట్ అయిపోయింది, మరీ ఎక్కువ టూ మచ్ కాంపిటీషన్ అయిపోయింది. ఆ టైంలో కూడా కాంపిటీషన్ ఉండే, బట్ కంపారిటివ్లీ ఈ జనరేషన్లో నేను చెప్తూ ఉంటాను కదా, పాపం పిల్లలు కష్టం చూస్తారండి. అమ్మయ్య, మా జనరేషన్లో ముందు అయిపోయింది కాబట్టి, అంటే మా జనరేషన్లో కూడా వర్క్డ్ హార్డ్, రియలీ లాట్, చాలా కష్టపడ్డాం. బట్ ఆ టైంలో మనకి ఇప్పుడు సడన్గా డౌట్ వచ్చిందంటే ఇంటర్నెట్ లేదు కదా. ఈ టైంలో డౌట్ వచ్చిందంటే గూగుల్, చాట్ జీపీటీ ఏదికి వచ్చినాం. మాకైతే డౌట్ వచ్చిందంటే అయిపోయింది, స్వాహా, ఎవడు చెప్పడు డౌట్, అలా వెయిట్ చేస్తున్నాడమే. సో ఆ టైంలో ఇఫ్ యు ఆర్ ఇంటెలిజెంట్ అండ్ లిటిల్ హార్డ్ వర్క్ యూ కెన్ సక్సీడ్. ఇప్పుడు ఓన్లీ ఇంటెలిజెన్స్తో పని కాదు, ఇంటెలిజెన్స్ ప్లస్ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ చేయాలి. దట్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్. విల్ గెట్ టు ద స్టూడెంట్స్ ఆస్పెక్ట్ ఆఫ్ ఇట్. బట్ ఒక మాట చెప్పింది, అది ఐ థింక్ we should start there, slightly serious. అది మధ్యలో సీరియస్గా వెళ్ళిపోతుంది, మధ్యలో కామెడీ అయిపోతుంది, నాకు తెలియదు ఎట్లా ఇదంతా ఫ్లోలో వెళ్ళిపోతుంది. సో ద పాయింట్ యూ సెడ్ వాజ్ దట్ మార్క్స్ కోసం ఎప్పుడు చదవలేదు అని. ఎప్పుడు చదవలేదు. మెజారిటీ ఆంధ్ర తెలంగాణ గురించి మాట్లాడితే మనం మెజారిటీ మార్క్స్ కోసం, అండ్ ఇన్ఫాక్ట్ ఇండియా మొత్తం అంతా అంతే. మన ఎడ్యుకేషన్ సిస్టమే ఈజ్ మార్క్స్ ఓరియంటెడ్, రైట్? బేసిక్ ఫ్లా నా ఒపీనియన్ అది. మన బికాజ్ ఐ థింక్ మార్కులు వస్తే చాలు అనుకుంటాం, కానీ ఏం నేర్చుకున్నాడో ఏం నేర్చుకుంది పిల్ల ఎవడు పట్టించుకోరు. డూ థింక్ దట్స్ ఎ మేజర్ ఫ్లా? దాన్ని కరెక్ట్ చేయాలంటే ఎలా చేయాలి? అంటే ఎలా చేయాలి, ఐఎమ్ ఇన్ ద వెరీ బేసిక్, అంటే ఇంకా నేను ఐఎమ్ ఇన్ దట్ ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్ హౌ టు చేంజ్ దిస్ ఎంటైర్ సిస్టమ్. రాడికల్ థాట్లు ఉంటాయి, ఒకటి రాడికల్, ఎప్పుడు రాడికల్. ఐ వాజ్ వెరీ రాడికల్, ఇప్పుడు కూడా ఐఎమ్ రాడికల్ ఓన్లీ. సో ఐఎమ్ ఇన్ ద ఇనిషియల్ స్టేజ్ ఆఫ్ థింకింగ్ ఎలా చేంజ్ చేయాలనేది. కానీ డెఫినెట్లీ ఇఫ్ యూ వాంట్ అవర్ కంట్రీ టు బీ ఇన్ ద టాప్, అంటే పెద్ద కంట్రీ అవ్వాలి అంటే ఫస్ట్ ఎడ్యుకేషన్లో ఈ చేంజ్ రావాలి డెఫినెట్లీ. ఐ గెస్ మనం ఇప్పుడు మన పిల్లలు వెళ్ళేటప్పటికి ఐ గెస్ కొంచెం మనకి ఆలోచన పెరగచ్చు. రెండోది ఏంటంటే బికాస్ ఆఫ్ అవర్ పాపులేషన్ ఏమైందంటే ఉద్యోగం, సేఫ్టీ, సెక్యూరిటీ అనేది వీళ్ళు ఏం చేశారంటే తెలియకుండానే మార్క్స్తో లింక్ చేస్తారు. బట్ వీ ఆల్ నో, ఇప్పుడు యు ఆర్ ఇన్ దిస్, అంటే యు ఆర్ ఇన్ టు సమ్ డిఫరెంట్ ఇండస్ట్రీ. నేను చదివింది సపరేట్, చేస్తుంది టీచింగ్. వీ ఆల్ నో దట్ మనం చదివే మార్క్స్కి, మనం చేసే జాబ్కి, దీనికి అండ్ ద సక్సెస్కి ఎటువంటి సంబంధం లేదు. ఇంకా రివర్స్, ఇంకా నాకు తెలిసి ఈ ఆల్ సక్సెస్ఫుల్ బిగ్ ఆంటర్ప్రినర్స్ అందరూ దే ఆర్ ఎనీవేర్ బిట్వీన్ 70 to 90 మార్క్స్. 90% వాళ్ళు ఎక్కువ మంది కాదు, బికాజ్ వాళ్ళ ఫోకస్ ఎప్పుడు చదువు మీద కాదు, డిఫరెంట్ థాట్స్ మీద ఉండే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మైండ్ సెట్ అనేది చేంజ్ చేయాలి మనం, ఎస్పెషల్లీ నాట్ ఇన్ కిడ్స్, ఇన్ పేరెంట్స్. దట్ మార్క్స్ ఈజ్ నాట్ ద మెయిన్ థింగ్, ఇట్స్ హౌ యూఆర్ అప్లయింగ్ అనమాట. సి ద డిఫరెన్స్ బిట్వీన్ ఇన్ఫర్మేషన్ అండ్ నాలెడ్జ్ అర్థం చేసుకోవాలి. సో జనాలు ఏమనుకుంటారంటే ఒక బుక్ చదివాను నాలెడ్జ్ వచ్చింది అనుకుంటారు. కాదు, ఒక బుక్ చదివితే ఏమొచ్చింది, ఇన్ఫర్మేషన్ వచ్చింది. అది నాలెడ్జ్గా ఎప్పుడు కన్వర్ట్ అవుతుంది, వెన్ వీ స్టార్ట్ అప్లయింగ్ ఇట్. ఇప్పుడు నేనేంటంటే రీసెంట్గా, అంటే ఇప్పుడు మ్యాథ్స్, జేఈ అడ్వాన్స్, చిన్నప్పటి నుంచి జేఈ అడ్వాన్స్ వరకు ఎనీ టాపిక్ ఐ కెన్ టీచ్. బట్ స్టిల్ నేను ఎక్స్ప్లోర్ చేస్తుంటా, కొత్త థింగ్స్ ఎక్స్ప్లోర్ చేస్తుంటా. ఆ క్యూరియాసిటీ ఇంకా ఉంది, ఈ కొత్తగా నేర్చుకుందాం, డిఫరెంట్ కాన్సెప్ట్స్ నేర్చుకుందాం అని చెప్పి. అలాగే పిల్లలు కూడా ఓన్లీ మనకిచ్చిన కాన్సెప్ట్ ఒకటే నేర్చుకుందాం అలా కాకుండా క్యూరియాసిటీ ఉండాలి. ఎలాగంటే ఇప్పుడు క్వశ్చన్ ఉంది, నేను అందుకే నా చాప్టర్లో కూడా ఇంట్రొడక్షన్ అదే ఉంటుంది. అందరూ డైరెక్ట్లీ వాట్ చెప్పుకెళ్ళిపోతారు, వాట్ ఈస్ దేర్ ఇన్ దిస్ టాపిక్. నేను స్టార్ట్ వైతో చేస్తాను. వై దిస్ టాపిక్, వై క్యాల్కులస్, వై మ్యాట్రిసెస్, వై వెక్టర్స్, అసలు మెన్సురేషన్ ఎందుకు నేర్చుకోవాలి,
సో అది పిల్లలకి వెన్ దే స్టార్ట్ థింకింగ్ అబౌట్ ఇన్ దాట్ యాంగిల్ స్లోలీ ఐ గెస్ ఇట్స్ నాట్ అంత టక్కని 3-4 yearsలో అయ్యే ఓవర్నైట్. ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైమ్. అండ్ ఇక్కడ పేరెంట్స్ ఆస్పెక్ట్. సెకండ్ ఆస్పెక్ట్ ఇస్ టీచర్స్ కూడా దే హ్యావ్ టు స్టార్ట్ థింకింగ్ ఇన్ ఎ డిఫరెంట్ వే. ఓకే, దే ఆల్సో హ్యావ్ టు థింక్ లైక్ బియాండ్ మార్క్స్. వాళ్ళ పని ఓన్లీ అంటే ఎలాగుంటుందంటే వాళ్ళకి ఐ గెస్ ఎప్పుడు స్కూల్లో అయితే నేను టీచ్ చేయలేదు, బట్ నాకు తెలిసి వాళ్ళకి ఎలాగుంటుందంటే ఇఫ్ ఎ సెక్షన్ ఈజ్ గెట్టింగ్ వెరీ గుడ్ మార్క్స్ దెన్ హీజ్ ఎ వెరీ గుడ్ టీచర్ అని ఒక ఉంటుందేమో వాళ్ళకి ఆ సెటప్. సో దే ఆల్వేస్ థింక్ దట్ ఈ సెక్షన్లో ఎక్కువ ఈసారి మంచి మార్క్స్ రాలేదు, నాకు ఎక్కడ తిడతారని చెప్పి దే ట్రై టు పుష్ టువర్డ్స్ మార్క్స్ అనమాట. బట్ ఐ ఫీల్ ఇస్ అప్లికేషన్ అనేది ఈజ్ మచ్ మోర్ బిగ్గర్ థింగ్. అంటే క్లాస్లో కూర్చొని యాజ్ ఏ పేరెంట్, యాజ్ ఏ టీచర్, దే హ్యావ్ టు డిస్కస్. ఒక డిస్కషన్ పీరియడ్ పెట్టుకోవాలి కూర్చొని. అరే ఈరోజు డిస్కస్ చేద్దాం మెన్సురేషన్, సర్ఫేస్ ఏరియా చెప్పడరా. ఎవ్రీ స్టూడెంట్ హ్యాస్ టు టెల్ వన్ సర్ఫేస్ ఏరియా కాన్సెప్ట్. ఒకటి అంటాడు పెయింట్ వేస్తామంటాడు, ఇంకోటి అంటాడు ఇంటికి ఈ రూమ్కి పెయింట్ వేస్తామంటాడు, ఇంకోటి అంటాడు టెంట్కి క్లాత్ వేస్తామంటాడు. సో వెన్ దే స్టార్ట్ ఇమాజినింగ్ అవుట్ ఆఫ్ ది బాక్స్, ఇమాజిన్ చేసుకోవడం మొదలు పెడితే వాళ్ళకి అచ్చా సర్ఫేస్ ఏరియా అంటే అది, నాట్ πr²h ఆర్ నాట్ 6l² ఎనీథింగ్ లైక్ దట్. సో కూర్చుని ఆ డిస్కషన్ జరగాలి. అలా జరిగితే ఆటోమేటిక్గా స్టూడెంట్స్ విల్ స్టార్ట్ లెర్నింగ్. అండ్ ఈ జనరేషన్లో వచ్చింది ఇంకా ఇంక మనం ఫార్ములాస్ అవన్నీ తెలిసినా తెలియకపోయినా పెద్ద ఫరక్ పడదు. అదంతా వేస్ట్ ఆఫ్ ర్యామ్, అంతే ర్యామ్ వేస్ట్ చేసుకోవడమే. అయితే వాట్ ఐవ్ లెర్న్డ్ అండ్ వాట్ ఐవ్ స్టడీడ్ అబౌట్ ది ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఇంట్రడ్యూస్ అయింది మనకని చూస్తే కనుక, బ్రిటిషర్స్ ఇంట్రడ్యూస్ చేసే సిస్టమ్ ఇది. వాళ్ళకి పని చేసే వాళ్ళు కావాలి కాబట్టి ఒక సిస్టమ్ పెట్టారు. దాంట్లో ఇంకా మనం అదే మెథడ్లో ఫాలో అవుతున్నాం. దీనికంటే ముందర గురుకుల సిస్టమ్ ఉండేది మన దగ్గర, వేర్ అన్ని సబ్జెక్ట్స్ నేర్పించేవాళ్ళు. I think the teaching method was different అని వినడమే, because I haven't really had a chance to understand, ఎవరి దగ్గర ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ లేదు తెలుసుకుంది. Do you think it's time we revisit the model of Definitely, education 100%. This education system ఇది డెవలప్ చేసింది యాక్చువల్లీ లార్డ్ మెకాలే. లార్డ్ మెకాలే అనేది హీ థాట్ కి ఒకవేళ మనకి ఈ గురుకుల సిస్టమ్ ఇది ఒకవేళ నిజంగా ఇండియాలో ఉంటే మన పని అవ్వదు, దే విల్ నెవర్ మన కింద ఉండరు వీళ్ళు. సో దే స్టార్టెడ్ దిస్ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ వేర్ జాబ్ చేయడం, మనం కూర్చొని ఒక పని ఇస్తే ఆ పని చేయడం. దిస్ ఈజ్ ద సిస్టమ్. గురుకుల్ సిస్టమ్ వాజ్ నాట్ దట్ థింగ్. సో స్లోగా ఐ గెస్ చేంజ్ కూడా అవుతుంది. రీసెంట్గా వచ్చిన NIPలో కూడా స్లోలీ ఎవ్రీథింగ్ ఈజ్ చేంజింగ్ డెఫినెట్లీ. ఇప్పుడున్న కాంటెక్స్ట్, ఎడ్యుకేషన్ కాంటెక్స్ట్ 50 years బ్యాక్ కూడా ఇదే ఉండే. బట్ 50 years బ్యాక్ ఉన్న టెక్నాలజీకి ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉంది. టైప్స్ ఆఫ్ జాబ్స్ ఎంటైర్లీ మారిపోయి డిఫరెంట్ టైప్స్ ఆఫ్. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో మీమ్ తయారు చేసినప్పుడు కూడా మీమ్ మేనేజర్ ఈజ్ అ జాబ్. అవును. ఓకే, సో వీ ఆల్సో హ్యావ్ టు ఎవాల్వ్. ఇట్స్ నాట్ దట్ వీ హ్యావ్ టు బ్రింగ్ బ్యాక్ గురుకుల్ సిస్టమ్. వీ హ్యావ్ టు బ్రింగ్ బ్యాక్, వీ హ్యావ్ టు గెట్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ గురుకుల్ సిస్టమ్. అండ్ అక్కడ ఏ పాయింట్స్ ఈ జనరేషన్లో మనం యూజ్ చేసుకోవచ్చు, బికాస్ జనరేషన్ వాజ్ ఆల్సో డిఫరెంట్. ఆ జనరేషన్లో గురుకుల్ అంటే మన గురువు గారు ఏం చెప్తే అది నమ్మేవారు. ఈ జనరేషన్లో ఒక 5 members కూర్చోపెట్టి మీ ఇఫ్ యూ టెల్ రే ఇలా వినండిరా అంటే ఇక్కడ గూగుల్ గారు ఏం చెప్తున్నారు ఇక్కడ నమ్మరు. ఇక్కడ ఇంకా రివర్స్, గూగుల్లో కొట్టి చూసి సార్కి ఈ క్వశ్చన్ అడుగుతాం, చూడు రాదని చెప్పి చాలా మంది పిల్లలు ఏం చేస్తారంటే గూగుల్లో మంచి గెట్ ఏ వెరీ గుడ్ డిఫికల్ట్ క్వశ్చన్ ఫర్ మ్యాథ్స్ సార్ అని తెచ్చి, సార్ కెన్ యూ ఆన్సర్ దిస్ క్వశ్చన్ సార్ అని అంటారు ఇక్కడ పిల్లలు. సో ఈ స్టూడెంట్స్ మెంటాలిటీకి మనం ఏదో కొత్తగా డిఫరెంట్ సిస్టమ్ అడాప్ట్ చేయాలి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదంతా అంటే సమ్ ఫార్ములా లాంటిది కాదు. కరెక్ట్. ఇట్ హ్యాస్ టు ఇవాల్వ్, స్లోలీ ఇవాల్వ్ అవ్వాలి. ఫస్ట్ ఈ మార్క్స్ అనే కాన్సెప్ట్ తీయాలి. దట్ ఈజ్ మై ఫస్ట్ థింగ్. అదే నాకు ఈ మార్క్స్ అనేది తీసేయాలి అసలు. సో ఓకే, ఓన్లీ కాంపిటేటివ్ ఎగ్జామ్కి ఈజ్ డిఫరెంట్. నేను ఒక మార్క్స్ మీద వీడియో తీస్తే కాంపిటేటివ్ ఎగ్జామ్లో మరి మార్క్స్ రాకపోతే జాబ్ రాదు కదా అన్నారు. అరే ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ స్కూల్లో వెన్ మార్క్స్ కోసం మనం పరిగెడితే మన క్రియేటివిటీ ఎక్కడో దగ్గర దెబ్బతింటుంది. సో దట్ ఈస్ వాట్ ఐ ఫీల్. సో ఫస్ట్ అయితే ఈ మార్క్స్ అంటే టెస్టింగ్ ఆపకూడదు, బట్ మార్క్స్ కోసమే ఇది చేయాలంటే దట్ షుడ్ నాట్. సమ్ డిఫరెంట్ క్రైటీరియా మనం తీసుకురావాలి. సో నేనేం చేస్తానంటే, వెన్ ఐ వాజ్ ఇన్ ఆఫ్లైన్ ఇన్స్టిట్యూట్లో ఉన్నప్పుడు నేనేం చేశాను, ఇప్పుడు ఒక టాపర్ ఉన్నాడు, ఒక వీక్ స్టూడెంట్ ఉన్నాడు, ఒక టెస్ట్ పెడుతున్నాం మనం. ఒక టెస్ట్ పెడితే ఏమవుతుంది, టాపర్కి ఈజ్ గెటింగ్ దట్ అడ్వాంటేజ్. కానీ వీ ఆల్ నో రియల్ లైఫ్లో అలా ఉండదు. రియల్ లైఫ్లో ఒక బాగా ఇంటెలిజెంట్ వాడికి ఒక లెటర్ సపోజ్ పొలిటీషియన్ తీసుకుందాం, ఇద్దరికి ఈక్వల్ ఆపర్చునిటీస్ ఉండవు.
వీడికి డిఫరెంట్ ఆపర్చునిటీ ఉంటుంది, వీడికి డిఫరెంట్ ఆపర్చునిటీ ఉంటుంది. సో వీ హ్యావ్ టు ట్రైన్ దెమ్ టు ద రియల్ లైఫ్ సిచ్యువేషన్ అనమాట. సో నేనేం చేస్తానంటే సో గేమ్స్లా పెడతాం. సో ఎలాగంటే ఒక వార్ సిచ్యువేషన్లా క్రియేట్ చేస్తాను. ఓకే, సో డిఫరెంట్ క్లాస్లో 4 గ్రూప్స్ని 4 డిఫరెంట్ దీంట్లో డివైడ్ చేసేస్తాను, టీమ్స్లో డివైడ్ చేసేస్తాను. సో వాళ్ళకి ఏం చెప్తా, క్వశ్చన్ ఇస్తే మీకు ఒక ఆర్మీ వస్తుంది, ఒక క్వశ్చన్ ఆన్సర్ ఇస్తే ఆర్మీ వస్తుంది. ఇప్పుడు వీళ్ళిద్దరు ఒక టీము ఇంకో టీం కలిసిపోతారు, ఈ ఇద్దరు కలిసి వాడి మీద వార్ చేస్తారు. సో అలా జరుగుతుంది. సో దీంట్లో ఏంటి టాపర్ పని ఏంటి, టాపర్ పని ఆన్సర్ చేయడం టు గెట్ ద ఆర్మీ. వీక్ స్టూడెంట్ ఉన్నాడు, హీ ఈస్ గుడ్ అట్ కమ్యూనికేషన్ అనమాట. సో వాడేం చేస్తాడు, వాడు ఈ ట్రిక్స్ చేస్తాడు, రే మన ఇద్దరు కలిసి వాడి మీద అటాక్ చేద్దాం, వాడిని ఓడిద్దాం. సో ఇక్కడ ఏమైంది, ఆ గేమ్లో టాపర్కి దెర్ ఈజ్ సంథింగ్ టు లర్న్, ఏ స్టూడెంట్ హూ ఈస్ గుడ్ అట్ కమ్యూనికేషన్ వాడికి ఉంది సంథింగ్ టు లర్న్. అండ్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఉంటుంది గేమ్లో, ఎర్త్క్వేక్ రావడం, ఫ్లడ్స్ రావడం. సో ఆ ఆస్పెక్ట్స్ అన్నిటిని ఏమవుతుందంటే ఇక్కడ చదువు నేర్చుకుంటారు, ప్లస్ రియల్ లైఫ్ సిచ్యువేషన్ హ్యాండిల్ చేయడం. ఎందుకంటే ఐ ఆల్వేస్ బిలీవ్ ఐక్యూ కంటే ఎక్కువ ఈక్యూ ఈజ్ మచ్ మోర్ ఇంపార్టెంట్. ఓకే, యాజ్ కామెంటేటర్గా ఇఫ్ ఐ టెల్ యూ వన్ క్రికెట్ నుంచి ఎగ్జాంపుల్ తీసుకుంటే ఎప్పుడు ఈ ఎగ్జాంపుల్ తీసుకుంటా, ధోనీని అండ్ విరాట్ని కంపేర్ చేస్తే విరాట్ ఆర్ రోహిత్ శర్మ హ్యావ్ మచ్ మోర్ టెక్నిక్, ఇవన్నీ సూపర్గా ఉంటుంది. ధోనీ ఈజ్ ప్రాపర్ ఈక్యూ పర్సన్. వాడు సిచ్యువేషన్ టెక్నిక్ లేదంటే మీదడిపోతారు. అలా కాదు, ఐఎమ్ ధోని ఫ్యాన్, నేను సిఎస్కే ధోని చెప్పడం మీదడిపోతారు. ఫస్ట్ మెయిల్ నాది pikunnlovesdhoni@gmail.com 2005 pikunnlovesdhoni@gmail.com ఇప్పటికీ ఉంటుంది. సో ఐఎమ్ హార్డ్ కోర్ సిఎస్కే ఫ్యాన్, బట్ ఐ గెట్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ ధోని. ఎలాగంటే ధోని అంటే కరెక్ట్, హీ సీ ద మ్యాచ్ సిచ్యువేషన్ చూసి హీ టేక్ డెసిషన్స్. ఏదో ముందే డెసిషన్ తీసుకొని రారు, ఫస్ట్ ఓవర్ వీడికి వేయించాలి, సెకండ్ ఓవర్ మనోడికి వేయించాలి, అలా ఉండదు. హీ టేక్స్ డెసిషన్ ఆన్ ద ఎగ్జాక్ట్ మూమెంట్. అచ్చా లాస్ట్ ఓవర్ ఉందా, ఎవరికి ఇస్తాం, జోగేందర్ శర్మకి ఇద్దాం. సో ద డెసిషన్ బయట నుంచి మనం చూస్తే అరే జోగేందర్ శర్మకి ఎందుకు ఓవర్ ఇచ్చారు అని అనుకోవచ్చు, కానీ దట్ ఈస్ ద ఈక్యూ, సిచ్యువేషనల్ అవేర్నెస్. ఇవన్నీ మన స్కూల్స్లో లేవు. సిచ్యువేషనల్ అవేర్నెస్ కలిసి ఎలా పనిచేయాలి కూడా నేర్పించాం. నథింగ్ ఉండదు లైక్ రియల్ లైఫ్ లో, లైక్ యూ సెడ్ ఇప్పుడు మీరు గేమిఫై చేసింది దీన్ని, ఇట్స్ యాక్చువల్లీ మిమికింగ్ ద రియల్ లైఫ్ సిచ్యువేషన్. ఎగ్జాక్ట్లీ రైట్. టెస్ట్ కూడా అలానే చేయగలిగితే, ఎగ్జాక్ట్లీ టెస్ట్ కూడా అలాగే. ప్రాబ్లమ్ బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు ఆఫీస్లో పని చేసిన, ఒక టీంలో పని చేసిన, 4 కలిసి పని చేయాలి, నాది మాత్రం నేను చూసుకుంటా అంటే వర్కౌట్ అయ్యే పని కాదు. సో దట్స్ అగైన్ దట్స్ మిస్సింగ్ ఇన్ అవర్ సిస్టమ్. నేను సోషల్ స్టడీస్లో కూడా అదే చెప్తాను. స్టూడెంట్స్ ఉంటే నువ్వు ఇండియా, నువ్వు పాకిస్తాన్, ఇప్పుడు మీరిద్దరు మాట్లాడుకుంటున్నారు, యు ఆర్ ఏ కంట్రీ, మాట్లాడుకోండి మీరు. సో హీల్ టెల్ అబౌట్ ఇండియా, హీల్ టెల్ అబౌట్ పాకిస్తాన్. సో వాళ్ళ మధ్యలో ఒక చైనాని పెడతాం, ఒరే నువ్వు చైనా, నువ్వు మాట్లాడరా అంటే అరే నువ్వు ఎందుకు వాడిని సపోర్ట్ చేస్తున్నావు అది. సో దాంట్లో ఏమవుద్దంటే అందరూ దీని గురించి కూడా నేర్చుకుంటారు, ఇండియా గురించి కూడా నేర్చుకుంటారు, అండ్ ఇక్కడ కమ్యూనికేషన్ కూడా పెరుగుతుంది, అన్నీ అవుతుంది అనమాట. నేను ఇలాంటి ఎక్స్పీరియన్స్ కూడా చేస్తాను. ఓ స్టూడెంట్ ఉంటాడు, వాడు మాట్లాడుకోడు, ఓకే, హీఈస్ ఎ సాలిడ్ అంటే మెన్సురేషన్లో ఈ సాలిడ్ మాట్లాడకుండా వాడు ఏంటి అని చెప్పాలి వాడు. నేను వాడి చెవిలో చెప్పేస్తాను సిలిండర్ నువ్వు, హీ షుడ్ నాట్ టెల్. ఇప్పుడు వాడు యాక్షన్తో నేను సిలిండర్ అని చెప్పాలి. సో హీల్ థింక్ అవుట్ ఆఫ్ ది బాక్స్. అప్పుడు సిలిండర్ ఉన్న ప్రాపర్టీ గురించి ఆలోచిస్తాడా, ఏం ఆలోచిస్తాడా, దట్ ఇది డంప్ షాట్స్ ఉంటుంది కదా, డంప్ షాట్స్ మ్యాథ్స్ చేయిస్తాను. ఐ డూ మ్యాథ్స్ డంప్ షాట్స్ అంటే వాడికి టాపిక్ చెప్పేస్తా చెవిలో. ఒక లెటర్ సపోజ్ ఒక చిప్స్ అనేదో ర్యాండమ్గా పాయింట్ అని చెప్పా. ఇప్పుడు పాయింట్ అంటే చాలా ఈజీ, డైరెక్ట్గా వచ్చి ఇలాగ అంటాడు, కానీ మీకు చెప్పే కాబట్టి పాయింట్ అర్థమవుతుంది, విన్నోడికి తెలియదు అడిగి ఇది ఇలా చెప్తే ఏంట్రా అని చెప్పి. సో హీల్ టెల్ ద ప్రాపర్టీస్, ఒక స్క్వేర్ చెప్తా, ఒక క్యూబాయిడ్ చెప్తా, అలాగా. సో నాట్ ఓన్లీ దిస్, హయ్యర్ టర్మ్స్ కూడా చెప్పుకోవచ్చు, మంచి మజా వస్తుంది. సో దీంట్లో ఏంటంటే ఒకటి మజా కూడా వస్తుంది, సెకండ్ థింగ్ ఏంటంటే ఆర్ లెర్నింగ్ కూడా ఇట్ విల్ బీ ఆఫ్ డిఫరెంట్ టైప్. ఎందుకంటే మనకి మార్క్స్ ఇలా పెడితే చాలామంది మార్క్స్ రాసేస్తారు, కానీ వెళ్ళి ఆ స్టేజ్ అక్కడి నుంచొని మాట్లాడారంటే నో వన్ ఈజ్ ఏబుల్ టు స్పీక్. సో దీనివల్ల అది కూడా పెరుగుతుంది. సో వాట్ ఐ వాంట్ ఈజ్ ఎ హోలిస్టిక్ డెవలప్మెంట్. సో యాజ్ ఎ టీచర్ ఐ ఆల్వేస్ వాంట్ ఏ స్టూడెంట్ టు బి హోలిస్టికల్లీ. ఇప్పుడు ఒక టాపర్ ఉంటాడు, నేను చాలామంది అంటారు సార్ నేను టాపర్ అయినా మీరు నాకు సపోర్ట్ చేయరు సార్ అని చెప్పి. అరే టాపర్ అయితే సపోర్ట్ చేసేది ఏముందరా, ఎవ్రీ స్టూడెంట్ ఈస్ హ్యావింగ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎబిలిటీస్. సో నువ్వు టాపర్ అయినంత మాత్రం నీకు సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు. నాకు ఒక వీక్ స్టూడెంట్ ఉంటే వాడికి ఏదో డిఫరెంట్ టాలెంట్ ఉంటుంది, సో వాడికి డిఫరెంట్ సర్కమ్స్టాన్సెస్ మనం పెట్టించాలి. సో లైక్ దట్. సో దట్ ఈజ్ హౌ ఐ మేక్ మై క్లాస్, అంటే కొంచెం ఎంగేజింగ్గా. వెరీ ఇంట్రెస్టింగ్. నో అగైన్ నా ఇంకొక థియరీ ఏంటంటే ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ కరెంట్ ఉన్నది వచ్చిన తర్వాత కూడా మనకి ఇండిపెండెన్స్ వచ్చింది అంతే అయింది. బట్ 50s, 60s, 70s, 80s, 90s మన కంట్రీ కూడా డిఫరెంట్
ఫేజ్లో ఉండింది కదా, ఓన్లీ జాబ్స్ మాత్రమే ఉన్నాయి. ఎవరి దగ్గర ఉద్యోగం చేస్తేనే ఇంటికి జీతం వచ్చి డబ్బులు వస్తాయి. మీ దగ్గర అన్నట్టుగా ఇప్పుడు సిచ్యువేషన్ మారిపోయింది, ఎంటైర్లీ డిఫరెంట్, ఇట్స్ టోటలీ డిఫరెంట్ నౌ. అలాంటి జాబ్స్ మాత్రమే చేయాలని కాదు, కైండ్ ఆఫ్ మూవింగ్ టువర్డ్స్ మనం మ్యానుఫ్యాక్చరర్గా మారుతున్నాం, మనం జాబ్స్ క్రియేట్ చేస్తున్నాం. ఆ దగ్గర నేర్పించారు మళ్ళీ మన దగ్గర. ఇప్పటికీ ఇంకా మనం జాబ్ చేయడానికి అసెంబ్లీ లైన్లో పని చేయడానికి ఫ్యాక్టరీ వర్కర్స్ అయితే కావాలో అదే ప్రొడ్యూస్ చేస్తున్నాం ఇప్పటికి కూడా. ఎగ్జాక్ట్లీ. ఇంకా మనం అసలు రియల్ లైఫ్ ఒక ఏదో సమ్ ప్రోడక్ట్ తయారు చేయించండి క్లాస్ రూమ్లో. ఇప్పుడు రీసెంట్లీ బయట ఐ గెస్ దిల్లీలోని, ముంబైలో ఇలాంటివి చిన్న చిన్న స్కూల్స్లో స్టార్ట్ అయ్యాయి. దే గివ్ దెమ్ ఏ ప్రాజెక్ట్, అంటే మీరు మీరు ఒక స్టార్టప్ ప్రోడక్ట్ తయారు చేయండి అని చెప్పి. సో దోస్ టైప్ ఆఫ్ యాక్టివిటీ షుడ్ బి లైక్ మ్యాండేటరీ చేసేయాలి స్కూల్స్లో. ఏదో ఇట్ షుడ్ బి లైక్ దానికి ఒక 20 మార్క్స్ ఇచ్చారు. యాజ్ ఎ టీమ్ మీరు ఫామ్ అయ్యి బిల్డ్ సమ్ ప్రోడక్ట్, దట్ మే బి రుమాల్, అది రుమాల్ అయినా అవ్వచ్చు, కానీ దాన్ని ప్రోడక్ట్ లాగా బిల్డ్ చేసి దానికి ఎంత కాస్ట్ ప్రైస్ పెడతారు, ఎంతకి అమ్ముతారు, దాంట్లో ఎంత మీకు మిగులుతుంది, దాని క్యాల్కులేషను, ఎన్ని సంవత్సరాల్లో మీరు ఎంత గ్రో చేస్తారు దీన్ని, అదొక లిస్టు. సో యాజ్ అ టీమ్, అంటే ఒకటి కాదు, యాజ్ అ టీమ్ ఆఫ్ 6-7 మెంబర్స్ పెడితే అద్భుతంగా ఉంటుంది. అది దిస్ ఈజ్ హ్యాపెనింగ్ ఢిల్లీలోని, ముంబైలోని పెద్ద పెద్ద స్కూల్స్లో దిస్ ఈజ్ హ్యాపెనింగ్. బట్ ఐ హ్యావ్ నెవర్ సీన్ దీస్ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ హియర్. అంటే మన ఆంధ్ర తెలంగాణలో చూడలేదు, వస్తే బాగుంటుంది. దట్ ఈస్ వాట్ ఐ ఫీల్. హోప్ఫుల్లీ సమ్ టైమ్ సూన్. ఏ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇప్పుడు చిన్నప్పటి నుంచి ఫైండ్ ఎక్స్ అన్నారు, దొరికిందా ఎక్స్? ఆల్జీబ్రా స్టార్ట్ చేయగానే ఫస్ట్ వచ్చేది మరి ఫైండ్ ఎక్స్, తలకాయ పగిలిపోయేది అందరికీ మ్యాథ్స్ అనగానే. ఫైండ్ ఎక్స్ అంటారు. ఎందుకు ఏమిటి ఏం తెలియకుండా జస్ట్ ఎక్స్ కనుక్కోమంటారు. ఐ ఆల్వేస్ హ్యాడ్ ఎ ప్రాబ్లమ్ విత్ దిస్ కి ఏరియా ఆఫ్ సర్కిల్ పై ఆర్ స్క్వేర్ అని చెప్పేసారు. ఎందుకు ఎవరు చెప్పలేదు. అంటే ఐ రియలీ లైక్ మోస్ట్ ఆఫ్ మై టీచర్స్, బాగా చెప్పారు, కానీ ఈ ఫార్ములాస్ ఎక్స్ప్లెయిన్ చేయలేదు. A+B² కూడా ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత కనుక్కున్నాను నేను, ఎందుకు A+B² is A² + B² + 2AB అన్నది. బట్టి కొట్టాం కానీ ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయలేదు. అగైన్ వై డూ థింక్ దట్ హ్యాపెన్స్? ఇస్ ఇట్ బికాస్ వాళ్ళకి అలానే నేర్పించారు కాబట్టి వాళ్ళు అలానే నేర్పిస్తున్నారు? వాళ్ళు అలాగే నేర్పించారు, బట్ అది ఎలాగా దట్ ఈస్ ద ఫ్యాక్టర్. టీచర్ వాళ్ళు చిన్నప్పుడు కూడా అలాగే నేర్చుకున్నారు. సో దే డోంట్, వాళ్ళు అప్గ్రేడ్ చేయడానికి ఆలోచించలేదు కూడా. అండ్ సెకండ్ థింగ్ ఈజ్ దట్ టీచర్కి మైండ్లో ఎలా ఉంటుందంటే 1 hour ఉంది, 1 hourలో సర్కిల్స్ ఎక్సైజ్ 1 కంప్లీట్ చేయాలి, సెకండ్ రోజు ఎక్సైజ్ 6.2 కంప్లీట్ చేయాలి. సో ఆ టార్గెట్స్ ఒక టీచర్ పెట్టుకుని వెళ్తే ఆటోమేటిక్గా వాట్ హీ విల్ డూ, క్లాస్లోకి వెళ్ళి సర్కిల్ హెడ్డింగ్ పెట్టండి, సర్కిల్ ఏరియా ఆఫ్ సర్కిల్ పై ఆర్ స్క్వేర్ దిస్ అలాగా. సో ఫస్ట్ రోజు అసలు వెళ్ళి ఈరోజు చాప్టర్ సర్కిల్, మనం ఒక అరగంట సర్కిల్ గురించి డిస్కస్ చేసుకుందాం అని ఒక టీచర్ చెప్పాలి. అక్కడ ఆ సర్కిల్ అనే పదాన్ని ఇలా వదిలేయాలి, అందరికి పిల్లలకి ఆడుకుంటారు సర్కిల్తో. సో అప్పుడు పిల్లలందరూ సర్కిల్ పట్టుకుని, సర్కిల్ ఏంటంటే సర్కిల్ ఉండొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు చాలామందికి తెలియదు ఏంటంటే, ఇప్పుడు ఒక ప్లేట్ ఇచ్చా, ప్లేట్ అంటే మీరు ఏమంటారు, సర్కిలే కదా చెప్పండి. ప్లేట్, ఒక ప్లేట్ ఉంది, ప్లేట్ ఈజ్ విచ్ షేప్? అంటే సర్కిలే ఉండాల్సిన పని లేదు, మెజారిటీ అలానే ఉంటాయి, కొన్ని చోట్ల సొట్టలు ఉంటాయి, కూరలు లేదు, మామూలుగా అనుకుందాం. సరే సర్కిలే, సరే, కానీ అది సర్కిల్ కాదు, అది సర్క్యులర్ ప్లేట్. అది సర్కిల్ ఈజ్ ఓన్లీ ద సర్కంఫరెన్స్ ఉంటుంది కదా, దాన్ని మాత్రమే సర్కిల్ అంటారు. లోపల ఉన్నదాన్ని సర్కిల్ అనరు. దట్ ఈస్ ద ఇంటీరియర్ ఆఫ్ ద సర్కిల్ అండ్ ఎక్స్టీరియర్ ఆఫ్ ద సర్కిల్. అసలు అంత బేసిక్ కూడా తెలియదు. సర్కిల్ ఎగ్జాంపుల్ చెప్పంటారా అంటే జనాలు ఏం చెప్తారు, ప్లేట్, లేకపోతే ఒక బాల్ అంటారు, బాల్ అంటారు. అది ఒక షీట్ ఉంది, అక్కడ కాఫీ అని అదొకటి మార్క్ ఉంది కదా, దాన్ని కూడా సర్కిల్ అంటారు. బట్ యాక్చువల్లీ సర్కిల్ ఎగ్జాంపుల్ అది కాదు. సర్కిల్ ఎగ్జాంపుల్ అనేది ఎగ్జాంపుల్ బ్యాంగిల్ ఈజ్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ సర్కిల్. ఎందుకంటే సర్కిల్ ఈజ్ ఓన్లీ ద అవుటర్ పార్ట్, సర్కంఫరెన్స్ సర్కిల్, బాల్ స్పియర్ అయిపోతుంది. సో ఆ బేసిక్స్ నుంచి పిల్లలకి నేర్పించుకొని వస్తే దెన్ డెఫినెట్లీ. నాదొక రీల్ కూడా ఉంటుంది, సర్కిల్ ఏరియా కనుక్కోవడం పిజ్జాతో. నేను చూసాను, పిజ్జాని కట్ చేసి ఏరియా ఆఫ్ సర్కిల్. సో ఐ డూ లాట్ ఆఫ్ డిఫరెంట్ స్టఫ్స్ క్లాస్లో, మంచిగా ఫన్ చేపిస్తాను. ఇంకో యాక్టివిటీ లాగా కూడా చేయిస్తాం. ఒక సర్కిల్ ఇచ్చి ఒక పిజ్జా లాగా పేపర్ కట్ చేసి ఇచ్చేస్తా, పిజ్జా షేప్లో కట్ చేసి దాన్ని ఏరియా కనుక్కోవాలి మీరు, కానీ డైరెక్ట్ కాదు, దాన్ని రెక్టాంగిల్ చేసి కనుక్కోవాలంట. అప్పుడు వాళ్ళ మధ్యలో ఇలా కట్ చేసుకొని అతికించుకొని అప్పుడు చేస్తారనమాట. సో దట్ గివ్స్ డిఫరెంట్ మీనింగ్ టు ఇట్. మీరు చెప్పారు కదా నాకు కాలేజ్కి వెళ్ళిన తర్వాత అర్థమైందని, వాళ్ళకి అప్పుడే అర్థమైపోతుంది. అది దట్స్ వెరీ ఇంపార్టెంట్ అనిపిస్తుంది నాకు. అయితే మ్యాథ్స్ అంటే ఒక భయం చాలామంది పిల్లలకి. లక్కీలీ నాకు అలా అనిపించలేదు ఎప్పుడు కూడా. ఐ వాజ్ ఓకే విత్ మ్యాథ్స్. ఇప్పటికి కూడా నాకు నంబర్ చూస్తే భయం లేదు. బట్ సో మెనీ ఆఫ్ మై ఫ్రెండ్స్ వాళ్ళకి మ్యాథ్స్ నచ్చదు. ఎందుకంటే మాకు అర్థం కాదంటారు. ఎందుకు అర్థం కాదు అంటే బట్టి కొట్టారు. ఎప్పటికీ ఎవరికి కాన్సెప్ట్ ఎవరికి అర్థం కాలేదు. ఈ అర్థం కాకపోవడాన్ని ఎలా అర్థం చేయించేలా చెప్పాలి అనేది సంథింగ్ ట్రైంగ్ టు. ఎగ్జాక్ట్లీ.
మ్యాథ్స్ అనేది ఇప్పుడు ఫర్ మెయిన్ అక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే వెన్ 6th 7th క్లాస్లో ఆల్జిబ్రా అనేది వస్తుంది, అదే ఎక్స్, ఫైండ్ ఎక్స్. ఓకే, సో జనాలు ఏం చేస్తారంటే ఎక్స్ని ఎక్స్ లాగే చెప్తారు. నేనేం చేస్తా, ఎక్స్ని జామెట్రీతో, కోఆర్డినేట్ జామెట్రీతో అన్నిటితో లింక్ చేసి చెప్తా. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎక్స్ ప్లస్ ఎక్స్ ఎంత అని అడిగాను, మళ్ళీ ఎక్స్ సెకండ్స్ వచ్చిందని అడిగాను, మీకు అర్థం అవ్వదు. కానీ ఇడ్లీ ప్లస్ ఇడ్లీ 2 ఇడ్లీ, 2 ఇడ్లీ ప్లస్ 3 ఇడ్లీ 5 ఇడ్లీ అని తెలుసు కదా. సో ఇడ్లీ ప్లేస్లో ఎక్స్ పెడుతున్నాం అంతే, 2x + 3x 5x. సో ఇఫ్ వీ ఇలా స్టార్ట్ చేసి స్లోగా a + b హోల్² కూడా వీ కెన్ లింక్ ఇట్ టు జామెట్రీ, వీ కెన్ లింక్ ఇట్ టు కోఆర్డినేట్ జామెట్రీ ఆల్సో. ఓకే, సో ఎప్పుడైతే ఆ లింకేజ్ మొదలు పెట్టామో దెన్ ఏంటంటే సడన్గా ఎక్స్ చూడగానే పిల్లడు ఎక్స్ గుర్తురాదు. ఏం గుర్తొస్తుంది, ఓకే ఎక్స్ అనేది ఏం లేదు, ఇట్స్ జస్ట్ అన్ ఆబ్జెక్ట్ అంతే, ఇట్స్ జస్ట్ సమ్ ర్యాండమ్ వాల్యూ, మనకు తెలియదు కాబట్టి దాన్ని ఎక్స్ అనుకున్నాం. ఈ నాలెడ్జ్ స్టూడెంట్కి ఇవ్వగలిస్తే చాలు, మోర్ దెన్ ఎనఫ్, హీ విల్ స్టార్ట్ ఎంజాయింగ్. ఇంకొక మేజర్ కంప్లైంట్, ఆస్క్ ఎనీ కిడ్, మెజారిటీ చెప్పేది ఇప్పుడు a² + b² c² అని ఉంది. సరే పైథాగరస్ థియరమ్ నేర్పించారు, విన్నాం, నేను ఎక్కడ వాడతాను దీన్ని? అంతే, ట్రిగ్నోమెట్రీ నేను ఎందుకు వాడతాను? sin² + cos² ఎక్కడ వాడబోతుంది? వేర్ విల్ ఐ యూస్ దిస్ అన్న క్వశ్చన్. ఎందుకు చదవాలి? ఈ మధ్య కొంచెం రెబల్స్ ఉన్నారు కాబట్టి ఎందుకు చదవాలి అంటున్నారు. చిన్నప్పుడు నేర్పించేస్తే బట్టి కొట్టేస్తాం, కానీ ఇది ఎక్కడ యూస్ చేస్తాం అన్నది ఐ డోంట్ థింక్ మెజారిటీ ఎవరు నేర్పించి చెప్పరు కూడా. అందుకే నేను స్టార్టింగ్లో చెప్పా కదా, వాట్ ఈజ్ ఇన్ ద చాప్టర్ కంట వై వీఆర్ లెర్నింగ్ దిస్ చాప్టర్, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకి. సో ప్రతి చాప్టర్ స్టార్ట్ చేయకముందు మనం అసలు ఆ చాప్టర్ మీద మొత్తం డిస్కస్ చేయాలి. అసలు సర్కిల్ ఉందంటే సర్కిల్ అనే కాదు, సర్కిల్ ఈజ్ వెరీ బేసిక్ కాన్సెప్ట్. కొంచెం మనం పై స్టేజ్లోకి వెళ్తే క్యాల్కులస్ వస్తుంది, వెక్టర్స్ వస్తుంది. వెక్టర్ ఈజ్ వాట్ మనం గూగుల్ మ్యాప్స్ వీటిల్లో యూస్ చేస్తాం. అక్కడ మనం క్యాల్కులస్ యూస్ చేస్తున్నాం, వెక్టర్స్ యూస్ చేస్తున్నాం, కోఆర్డినేట్ జామెట్రీ యూస్ చేస్తున్నాం, అండ్ దాంతోపాటు మ్యాట్రిసెస్ కూడా యూస్ చేస్తున్నాం. సో ఇప్పుడు మనం ఇలా బుక్ చేస్తే స్విగ్గీలో ఆర్డర్ వచ్చేస్తుంది, దగ్గరికి వచ్చేస్తుంది. దట్ ఈజ్ ఆప్టిమైజేషన్ ప్రాబ్లం. వీడికి మన దగ్గరున్న వాట్ వి సే డెలివరీ పర్సన్కి కనెక్ట్ అవ్వడం, దట్స్ అన్ ఆప్టిమైజేషన్ ప్రాబ్లం. పర్ట్ సిపిఎం సో ఇవన్నీ మ్యాథ్స్కి రిలేటెడ్. దీనికి ఒక బేసిక్ ఎగ్జాంపుల్, అంటే ఒక చిన్న బేసిక్ ఎగ్జాంపుల్ తీసుకొని క్లాస్ రూమ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తే వాడికి అర్థం అవుతుంది. ఈ మ్యాట్రిసెస్ నేనేం చేస్తాను, మ్యాట్రిసెస్ని ఎగ్జాంపుల్గా చెప్తా. ఇప్పుడు 1 2 3 3 ఎందుకు రాస్తాం, ఒక బాక్స్లో ఎందుకు రాస్తామంటే నేను చెప్తా, ఒక ఎగ్జాంపుల్ చెప్తాం. అక్కడ 3 ఫీల్డర్స్ ఉన్నారు, ఇక్కడ 3 ఫీల్డర్స్ ఉన్నారు, 3 ఫీల్డర్స్ క్యాచ్ ప్రాక్టీస్ చేసుకున్నారు. జడేజా ఏమో ఇటు శుభ్మన్ గిల్కి వేస్తున్నారు, శుభ్మన్ గిల్ ఏమో అటు శార్దుల్ ఠాకూర్కి వేస్తున్నారు. సో ఎవరెవరు ఎన్ని బాల్స్ ఇసిరారు అని క్యాలిక్యులేట్ చేయాలి. సో దీన్ని ఎలా, హౌ డూ యూ రైట్, శుభ్మన్ థ్రోస్ టు జడేజా వన్స్, అలా రాయం కదా. సో నేనేం చేస్తాను, ఇక్కడ శుభ్మన్ గిల్ ఇది ఇక్కడ రాస్తా, ఇక్కడ వీళ్ళ పేర్లు రాస్తా. శుభ్మన్ గిల్ ఇటు ఇసిరితే ఇక్కడ 2 అని రాస్తా, ఇంకోటి ఇసిరితే 3 చేంజ్ అవుతుంది. సో మ్యాట్రిసెస్ ఇస్ నథింగ్ బట్ ఏ ఇన్ఫర్మేషన్. ఓకే, బట్ వీఆర్ రిమూవింగ్ ద నేమ్స్, అవన్నీ నేమ్స్ రిమూవ్ చేసి ఒక ఇన్ఫర్మేషన్, ఆ ఇన్ఫర్మేషన్ ఐ కెన్ ప్రజెంట్ ఇట్ ఎనీవే. ఆ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు మనం ఎనీథింగ్ విచ్ వీఆర్ డూయింగ్ ఇన్ మొబైల్, ఒక ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫ్రైడే ఎవ్రీ ఫ్రైడే బిర్యానీ పెడుతున్నాం. ఆ ఇన్ఫర్మేషన్ స్విగ్గీ ఎలా దాచుకుంటుంది, అది మ్యాట్రిసెస్లోనే దాచుకుంటుంది. ఆ స్టోర్ చేసుకోవడం ఫార్మాటే మ్యాట్రిసెస్, విచ్ ఇస్ మ్యాథ్స్. సో దీస్ ఇన్ఫర్మేషన్స్ మనం ఒకవేళ స్టూడెంట్కి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఎంజాయ్ చేస్తారు. అంతెందుకు మన రీసెంట్ ఎన్విడియా CEO హీస్ రీసెంట్లీ సెడ్, ఇప్పుడు అందరూ మర్చిపోండి, అంతా కోడింగ్ కూడా మర్చిపోండి అన్నాడు. హీ సెడ్ కోడింగ్ ఈజ్ ఆల్సో డెడ్, యూ లెర్న్ ఫండమెంటల్ మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్. నౌ ద యూనివర్సల్ లాంగ్వేజ్ ఈజ్ గోయింగ్ టు బి ఫండమెంటల్ మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్. మ్యాథ్స్ ఈజ్ ద నేచర్స్ లాంగ్వేజ్ అండ్ ఫిజిక్స్ ఈజ్ ద దాన్ని అప్లై చేయడం. ఈ రెండు కలిపితేనే AI జనరేట్ అవుతుంది. ఇప్పుడు రీసెంట్గా ఇప్పుడు ఎందుకంటే కోడింగ్ ఈజ్ ఆల్మోస్ట్ అవసరం లేదు. ఇప్పుడు నాన్ కోడర్స్ కూడా జస్ట్ ఆ ఐడియా ఉంటే చాలు, కోడింగ్ వచ్చేస్తుంది. ఇప్పుడు మనకి పిల్లలకు నేర్పించాల్సింది ఫండమెంటల్ మ్యాథ్స్, నాట్ ఫార్ములా A+B² పెట్టి అది పెట్టడం కాదు, ఫండమెంటల్స్. ఇప్పుడు రీసెంట్గా ఐ వాజ్ స్టడింగ్, నేను ఎప్పుడు కొత్తగా చదువుతుంటాను, గేమ్ థియరీ అని కొత్త కాన్సెప్ట్. గేమ్ థియరీ ఇట్స్ బై జాన్ నాష్, ఎకనామిక్స్, ఫేమస్ ఎకనామిస్ట్, అంటే మ్యాథమెటిషియన్ ఎకనామిస్ట్, నోబెల్ ప్రైజ్ వచ్చింది ఆ టైంలో. ఆయనది ఒక మూవీ ఉండే, ద బ్యూటిఫుల్ మైండ్ అని. ఆ మూవీ చూసి ఇన్స్పైర్ అయ్యి, వెరీ నైస్ మూవీ. సో ఆయన గురించి చదువుతుంటే గేమ్ థియరీ అని తెలిసింది. అబ్బాబ్బా, గేమ్ థియరీ చూస్తే అది మ్యాథ్స్ ఉంది అందులో, అది వెరీ బ్యూటిఫుల్. అండ్ ఆ మ్యాథ్స్ని వీ కెన్ అప్లై ఇట్ ఇన్ సోషియో ఎకనామిక్, అంటే మన గవర్నమెంట్స్ తీసుకునే డెసిషన్లో కూడా మనం గేమ్ థియరీ వాడచ్చు అని అప్పుడు తెలిసింది నాకు. సో మనం నార్మల్గా నేర్చుకున్న మ్యాథ్స్, ఇవన్నీ నేను ఎక్కడ చెప్తున్నాను అంటే గ్రాడ్యుయేషన్ లెవెల్లో పిల్లలకి నేర్పిస్తే
స్టూడెంట్స్ విల్ గెట్ దట్ కిక్ వస్తుంది. గ్రాడ్యుయేషన్ లెవెల్లో కూడా యూసీ మ్యాథ్స్ అంటే జస్ట్ అది కూడా M1 పాస్ అవ్వాలి, M2 పాస్ అవ్వాలి, M3 పాస్ అవ్వాలనే ఉంటుంది తప్ప దాని కోర్ అండర్స్టాండింగ్ అనేది నో వన్ టీచర్స్. ఆ M1, M2, M3 తీసి ఇఫ్ యూ కీప్ సంథింగ్ విచ్ ఇస్ వెరీ అంటే మన రియలిస్టిక్గా మనం దాన్ని అప్లై చేయగలం అని అవి నేర్పిస్తే ఫార్ మోర్ బెటర్ ఏమో అనిపిస్తుంది. ఆబ్వియస్లీ M1, M2, M3లో కూడా ఉంటుంది ఆ మ్యాథ్స్, బట్ ఇట్ ఈస్ వెరీ లైక్ టూ మచ్ థియరిటికల్ ప్రాక్టీస్ టైప్. దాన్ని కొంచెం అప్లికేషన్ ఓరియంటెడ్ చేయొచ్చు. అదే ఇఫ్ నేను అనుకున్న చేంజ్ అవ్వదు అది, బట్ ఐ ఫీల్ సమ్ ఒక 4-5 మెంబర్స్ పెద్ద సైంటిస్ట్స్ మ్యాథమెటిషియన్స్ కలిసి సమ్ చేంజెస్ తీసుకురావాలి. స్మాల్ చేంజెస్ దే హ్యావ్ టు బ్రింగ్. స్కూల్ లెవెల్ వరకు కాన్సెప్ట్స్ ఆర్ ఓకే, కానీ లాట్ మోర్ ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. గ్రాడ్యుయేషన్ లెవెల్లో అయితే మ్యాథ్స్కి అయితే దే నీడ్ లాట్ ఆఫ్ చేంజెస్. అన్ఫార్చునేట్లీ మీరు చెప్తుంటే గుర్తొస్తుంది ఇప్పుడు నాకు. ఇంజనీరింగ్లో M1, M2 అంతా అయిపోయిన తర్వాత ఇంటిగ్రేషన్ నాకు ఇప్పుడేం గుర్తులేదు. అప్పుడు బాగానే మార్కులు వచ్చాయి, ఐ థింక్ 70, 73 అలా వచ్చేసాయి, 75, కానీ నాకు ఇప్పుడు ఏం గుర్తులేదు. బికాజ్ యూ డోంట్ అప్లై ఇట్ ఇన్ ఎవ్రీ డే. ఆబ్వియస్లీ అది ఎగిరిపోయింది మెమరీలోంచి. ఇంకొక మాట అన్నారు, దట్ మ్యాథ్ ఈస్ ది లాంగ్వేజ్ ఆఫ్ నేచర్, రైట్? సో మెనీ థింగ్స్ విచ్ కెన్ అన్న ఫీలింగ్ క్రియేట్ చేస్తుంది చెప్తే, లైక్ ఫిబొనాకీ సిరీస్. ఫిబొనాకీ సిరీస్ చెప్పారు కదా, ఫిబొనాకీ సిరీస్ 1.6 రేషియో ఉంటుంది కదా. ఇప్పుడు మన డిజైనర్స్ ఒక డాక్యుమెంట్ డిజైన్ చేస్తారా, ఆ డాక్యుమెంట్ డిజైన్లో కూడా ఫిబొనాకీ సిరీస్ ఉంటుంది. ఎలాగంటే చిన్న అక్షరాలు ఉంటాయా, దాని లెటర్ సపోజ్ 5 అది, దాన్ని ఇంటూ 1.6 చేస్తే సబ్ హెడ్డింగ్ ఫాంట్ సైజ్ వస్తుంది, దాన్ని ఇంటూ 1.6 చేస్తే హెడ్డింగ్ సైజ్ వస్తుంది. అండ్ అంతెందుకు మూవీస్ ఉందా, మూవీస్లో లా ఆఫ్ థర్డ్స్ అంటారు, మన ఫేస్ని ఇక్కడే పెట్టాలి, దట్ ఈస్ ఫిబొనాకీ సిరీస్. ఇవన్నీ ఎంత బ్యూటిఫుల్ థింగ్స్ ఇవన్నీ అసలు పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేసి మళ్ళీ చెప్తే యూ నెవర్ ఫర్గెట్ దట్. ఐ థింక్ యాజ్ కిడ్స్ వీ ఆల్ హ్యావ్ దిస్ క్యూరియాసిటీ, అంటే ఒక అమేజ్మెంట్, కొత్తగా తెలియగానే అమ్మా ఇదేంట్రా ఇది అన్న ఫీలింగ్ ఉంటుంది కదా. ఇప్పుడు ఎవరైనా అడిగితే స్కూల్కి వెళ్ళి ఇవాళ ఏంట్రా కొత్తగా నేర్చుకున్నావు అంటే ఏముంది మళ్ళీ అదే. ఐ ఫీల్ వెరీ సాడ్ వెన్ ఐ హియర్ దట్ స్టేట్మెంట్. బట్ ఐ థింక్ యూజింగ్ మ్యాథ్ యూ కెన్ యాక్చువల్లీ మేక్ దెమ్ సో అమేజ్డ్. చాలా అమేజ్ చేయొచ్చు. వీ కెన్ గివ్ అస్ కపుల్ ఆఫ్ ఎగ్జాంపుల్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఓ ఫోటో తీసి మీకు పంపించా, ఇండైరెక్ట్లీ వాట్ హ్యాపెండ్, ఇంటర్నెట్ త్రూ వెళ్ళింది అంటున్నాం, కానీ ఇక్కడ జరిగింది మ్యాథ్స్. ఏమైందంటే మన ఫోటోని మన మొబైల్ అనేది ఏం చేసిందంటే పిక్సెల్స్లో బ్రేక్ చేసింది. ప్రతి పిక్సెల్ అనేది ఒక మ్యాథ్స్ కోడ్ అనమాట. ఆ కోడ్ పంపించింది వైఫైకి, ఆ కోడ్ మీకు వచ్చింది. అదే ఆ కోడ్ని మీ కంప్యూటర్ ఏం చేసింది, అచ్చా G1 అంటే గ్రీన్ది ఫస్ట్ షేడ్, 2G5 అంటే గ్రీన్లో సెకండ్ వేరియంట్లో థర్డ్ టోన్ అని. ఇవన్నీ చిన్న పిక్సెల్స్, మనం మెగా పిక్సెల్ అంటాం కదా, 1000 పిక్సెల్స్. సో ఆ పిక్సెల్స్లో చేంజ్ అయ్యింది, అప్పుడు మన ఫోటో కనిపించింది. అంతెందుకు మనం ఇలా పెట్టి ఫిల్టర్ చేస్తాం, ఫిల్టర్ మంచిగా అందంగా కనబడాలని ఫిల్టర్ ఈజ్ నథింగ్ బట్ ఒక మ్యాట్రిక్స్. మన ఫోటో నంబర్స్ కదా, ఒక మ్యాట్రిక్స్ ఏం చేస్తుందంటే ఆ ఫోటో పైన ఉండిపోతుంది. సో దాని మ్యాట్రిక్స్కి ఏదో కోడ్ ఇస్తాం మనం. ఈ లెటర్ సపోజ్ మన ఫేస్ ఉంది, ఇక్కడ ఏదో మచ్చ ఉంది, లెటర్ సపోజ్ ఇమాజిన్ చేసుకోండి. నేనేం చెప్పా మ్యాట్రిక్స్కి, చుట్టూ సెంటర్లో ఏదో ఉందో చుట్టూ ఉన్న కలర్స్ దానికి పెట్టి అని సమ్ ఏదో 1:0 అలాగేదో ఇచ్చా. అది లోపల చాలా డెప్త్ ఉంటుంది. సో అది ఏం చేస్తుంది, ఆ మ్యాట్రిక్స్ వెన్ ఇట్ స్కాన్స్ దిస్, ఈ పార్ట్లో ఆ మ్యాట్రిక్స్ పడితే ఈ కింద నుండి పై సైడ్ కలర్కి మ్యాచ్ అయిపోతుంది. సో అప్పుడు మీరు ఇచ్చినది ఉంటే చూడండి, అది పోతుంది. దట్ ఈస్ మ్యాట్రిక్స్, కంప్లీట్ మ్యాట్రిక్స్ అనమాట. సో ఇలాగే ఎవ్రీథింగ్ మన చుట్టూ జరుగుతుందా మనకు తెలియకుండానే చాలా విషయాలు అన్నీ మ్యాథ్సే ఉంటుంది, మోస్ట్లీ మ్యాథ్సే. అంతెందుకు మీరు ఇఫ్ యూ టేక్ ఎనీ, అంటే మీరు యాప్ యూజ్ చేస్తున్నా ఏం యూజ్ చేస్తున్నా ఎక్కడన్నా మనకి డేటా ఇన్ఫర్మేషన్ ఉందంటే దట్ ఈజ్ మ్యాథ్స్. అంతెందుకు మీరు ఒక ర్యాండమ్ టాపిక్ చెప్పండి, అందులో నేను మ్యాథ్స్ ఉంటుంది, దట్ ఐ కెన్ బ్రింగ్. ఒక ర్యాండమ్ ఏదైనా ఒక టాపిక్ చెప్పండి, అందులో మ్యాథ్స్ ఉంటుంది, డెఫినెట్లీ ఉంటుంది. క్రికెట్లో కూడా చాలా మ్యాథ్స్, క్రికెట్లో కూడా మొత్తం మ్యాథ్స్. ఇప్పుడు ధోని ఇలా 6 కొడుతున్నాడు, ధోని 6 కొడుతుంటే ఇలా వెళ్ళి 67 హైట్ చూపిస్తాడు. నేను ఇన్ఫాక్ట్ కామెంటరీ అంటా తెలుసా, ఏ ఇంటర్ స్టూడెంట్ ఉంటే క్యాల్కులేట్ చేయండి, ఎగ్జాక్ట్లీ. when I say that, lot of people comment saying అరే ఇక్కడ కూడా మ్యాథ్ తీసుకొస్తావు ఏంటంటే ఐఎమ్ లైక్ దట్ యూ కెన్ యాక్చువల్లీ సీ దట్ హ్యాపెనింగ్. చిన్నప్పుడు చదువుకుంది కనిపిస్తుంది, వాడు హైట్ ఇస్తున్నాడు, డిస్టెన్స్ నువ్వు క్యాల్కులేట్ చేయొచ్చు, అండ్ ఇట్స్ ఎ పారాబోలిక్ కర్వ్. కరెక్ట్. ఏ బాల్ ఇస్తున్నా ఇట్ విల్ మూవ్ ఇన్ ఏ పారాబోలిక్ షేప్. సో అక్కడ కూడా, అండ్ ఇన్ఫ్యాక్ట్ ద టెక్నాలజీ విచ్ దే ఆర్ యూజింగ్ ఆల్సో యూజెస్ దిస్ టెక్నాలజీ. ఆ టెక్నాలజీ యూజ్ చేసి పారాబోలిక్ ఫార్ములా చేస్తున్నారు. దట్ ఈస్ నాట్, హీఈస్ నాట్ రియల్లీ క్యాల్కులేటింగ్ ద డిస్టెన్స్, జస్ట్ స్పీడ్
అది వేసి హీస్ క్యాల్కులేటింగ్ ద రేంజ్ ఫార్ములా. కొన్నిసార్లు స్టేడియం బయటికి వెళ్ళిపోతుంది, వాడు చూపిస్తాడు 105 మీటర్స్ అని. ఎలా చేశాడు 105? దట్స్ బేసిక్ మ్యాథ్ క్యాల్కులేషన్ అగైన్. అన్ని చోట ఇదేనే కాదు, ఎవ్రీవేర్. ఫ్యూచర్లో అయితే ఇంకా ఫ్యూచర్ ఎలాగైపోద్దంటే ఇంకా ద పర్సన్ హూ ఈస్ వెరీ గుడ్ అట్ మ్యాథ్స్, లెట్ అస్ సపోజ్, హీల్ అండర్స్టాండ్ ద ఆల్గోరిథమ్స్. అంటే ఐమ్ టాకింగ్ కొంచెం డీపర్ లెవెల్ చెప్తున్నాను, రీసెర్చ్ ఓరియంటెడ్. అంటే కొంచెం పెద్ద, అంటే ఇఫ్ యూ ఆర్ 25-26 ఇయర్స్, ఓకే, ఫ్యూచర్ అంటే ఒక 5 years లేటర్ అంటున్నాం. అప్పుడు జాబ్స్ అన్నీ ఎలాగైపోతాయి, కొంచెం ఇప్పుడున్న జాబ్స్లా ఉండవు, కొంచెం చేంజ్ అవుతుంది, దెర్ విల్ బి చేంజ్. అండ్ ఆ టైంలో హూ ఎవర్ ఈజ్ వెరీ గుడ్ ఇన్ డీప్ మ్యాథ్స్. ఇప్పుడు రీసెంట్గా సమ్వన్ ఫ్రమ్ ఏంటిది మన చాట్ జీపీటీ ఓపెన్ ఏఐ నుంచి ఎవరైనా బయటికి వస్తే 1.5 billion ఆఫర్ చేశారు. సో దోస్ టైప్ ఆఫ్ రీసెర్చర్స్, అంటే ఆ లెవెల్ రీసెర్చర్స్ ఎవరు వస్తారంటే దో స్టూడెంట్స్ హూ కెన్ లింక్ దిస్ మ్యాథ్స్ టు రియల్ లైఫ్. ఫిజిక్స్ని మ్యాథ్స్ని లింక్ చేసేటోళ్ళకి డిమాండ్ మామూలు పెరగదు, రీసెర్చ్ ఓరియంటెడ్. సో దట్ ఈస్ గోయింగ్ టు మన స్కై హై వెళ్ళిపోతుంది. అండ్ అందులో మనకు అందరూ తెలుసు, మ్యాథ్స్ అంటేనే ఇండియన్స్ అండ్ చైనీస్ అనేది ఫేమస్ మ్యాథ్స్ అంటే. సో ఇండియన్స్, దోస్ హు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ మ్యాథ్స్, చిన్నప్పటి నుంచే మ్యాథ్స్ మీద ఇంట్రెస్ట్ పెట్టుకొని అసలు ఈ జాబులు గీబులు చూడకుండా డీప్ రీసెర్చ్కి వెళ్తే డెఫినెట్లీ 100% చాలా ఫ్యూచర్ ఉంటుంది. దట్ మచ్ ఐ కెన్ సే. ఇండియా చైనా అన్నారు కాబట్టి ఒకటి గుర్తొచ్చింది. ఇందాకే ఐ వాస్ టాకింగ్ టు పృథ్వీ మన టీంలో, పీసా అని ఒక రీసెర్చ్ నడుస్తూ ఉంటుంది. సో అకార్డింగ్ టు దాట్, ఇఫ్ యూ లుక్ ఎట్ ఆల్ ది నేషన్స్, దే ఆర్ ర్యాంక్డ్ ఆన్ అవుట్కమ్స్ బేస్డ్ ఆన్ ఎడ్యుకేషన్. చైనా టాప్లో ఉంటుంది అప్పుడు, ఇండియా లాస్ట్ 2-3 నేషన్స్లో ఉంటుంది. అంటే అంత డిఫరెన్స్ ఉంది మనకి వాళ్ళకి. 73rd, 74th నేషన్ అవుట్ ఆఫ్ 75 నేషన్స్ మనం బాటంలో ఉంటాం, బికాస్ ఇట్స్ మెజర్డ్ ఆన్ అవుట్కమ్స్. మన ప్రాబ్లం ఏంటంటే వీఆర్ సోల్లీ బేస్డ్ ఆన్ మార్క్స్. మనకి జాబ్ ఎలా వస్తుంది అంతే, దాంట్లో లేకపోతే ప్రపంచం ర్యాంక్ 1, 2, 3, 4, 5, 2, 3 ఇవే. అండ్ ఇంజనీరింగ్ కాలేజ్లో కూడా అన్ఫార్చునేట్లీ 99% ప్లేస్మెంట్. అంటే ద హోల్ పాయింట్ ఇస్ టు గెట్ యూ ఏ జాబ్. ఎస్, ఎగ్జాక్ట్లీ. ప్లేస్మెంట్ అంతా ప్లేస్మెంట్ మీదే, మొత్తం దాని మీదే ఉంది. సో నో బడీ ఈజ్ యాక్చువల్లీ ఈవెన్ నౌ ఫోకసింగ్ ఆన్ మళ్ళీ ఇండస్ట్రీ ఏమంటుంది, వచ్చే వాళ్ళు ఎవరు ఎంప్లాయబుల్ కాదు. సో ద రూట్ కాజ్ అని వెతుక్కుంటూ వస్తే అంతా సిస్టంలోనే ఉంది, అంతా సిస్టమ్, ఇట్స్ పార్ట్ ఆఫ్ ఎ సిస్టమ్. ఆ సిస్టంలోనే ఫ్లాస్ ఉన్నాయి. అది ఎలాగ మనకు అందరికి తెలిసిందే. ఇట్స్ నాట్ దట్ నో వన్ నోస్ ఇట్, ఎవ్రీ వన్ నోస్ దట్ దెర్ ఈస్ ఎ ఫాల్ట్ ఇన్ సిస్టమ్. బట్ అది మార్చాలి అంటే ఇట్ విల్ టేక్ ఏజెస్, లిటరల్లీ ఇంకా ఒక డెకేడ్ పడుతుంది అది మార్చాలంటే. అండ్ దే హ్యావ్ టు అంటే పైన ఉన్న క్యాబినెట్ మినిస్టర్స్ వీళ్ళందరూ దే హ్యావ్ టు షో లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ చేంజింగ్ దిస్ సిస్టమ్. అండ్ వీళ్ళు ఎలాగంటే డైరెక్ట్గా చేంజ్ చేయలేరు కదా. సో నేనేం సజెస్ట్ చేస్తా అంటే, టేక్ ఏ స్మాల్ యూనివర్సిటీ అండ్ ఫస్ట్ దాని మీద ఎక్స్పెరిమెంట్ చేయండి అండ్ సీ ద అవుట్పుట్ ఎలాగొస్తుంది. దెన్ దాన్నే ఒక 1 యూనివర్సిటీ నుంచి ఒక 5 యూనివర్సిటీస్ ట్రై చేయండి, దాని నుంచి ఒక స్టేట్ మొత్తాన్ని ట్రై చేయండి, దాని నుంచి కంట్రీ మొత్తాన్ని ఫ్రమ్ మ్యాక్రో టు మైక్రోకు వస్తే దట్ వుడ్ బి బెటర్ అనిపిస్తుంది నాకు. POCs, ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ లాగా, ఓ పైలట్ లాగా అనుకోండి. ఒక బిజినెస్ టర్మ్స్ చూస్తే పైలట్ అనుకోండి, ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ అనుకోండి, ఎనీథింగ్ యూ కెన్ కాల్ ఇట్. సరే, కాంటెక్స్ట్లో అయితే మనం చాలా డీప్గా వెళ్ళిపోయాం, ఎడ్యుకేషన్ సైడ్కి అటు వెళ్ళిపోయింది. అది కాస్త వెనక్కి వద్దాం, ఇంకో కోలోకి వెళ్దాం. విల్ గో టు యువర్ కాలేజ్. వై ఐఎమ్ సెయింగ్ కాలేజెస్, ఇందాక మీరు అన్నట్టుగా విజయనగరంలో చదివి NITలోకి వెళ్ళడం, ఐ థింక్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం అదే ఒక చాలా పెద్ద కైండ్ ఆఫ్ అన్ అచీవ్మెంట్. బట్ యూ సెడ్ ఇట్ బికేమ్ ఈజీ ఫర్ యూ బికాస్ మ్యాథ్ వాజ్ యువర్ స్ట్రాంగ్ పాయింట్. బట్ వన్స్ యూ వెంట్ టు NIT భోపాల్, అక్కడ హౌ వాజ్ ఇట్? విజయనగరం టు భోపాల్ మామూలు డిఫరెన్స్. ఇట్ వాజ్ ఎ డ్రీమ్. నాకు NITలో చదవాలి, IITలో చదవాలనే డ్రీమ్ ఉండే. సో వెన్ ఐ వెంట్ టు NIT, ఇట్ వాజ్ లైక్ ఏ డ్రీమ్ కమ్ ట్రూ. సో జనరలీ మమ్మీ డాడీ ఇద్దరు వెళ్ళి హాస్టల్లో వదిలిసి వచ్చేటప్పుడు వాళ్ళు కొంచెం ఏడుస్తారు కదా. ఐ వాజ్ లైక్, నేను గెంతుండే బెడ్ మీదకి. సో మా మమ్మీ డాడీ సర్ప్రైజ్ అయిపోయారు. అదేంటది నువ్వు అంతా హ్యాపీగా ఉన్నావు ఏంట్రా అంటే, దిస్ ఇస్ వాట్ ఐ హ్యావ్ డ్రీమ్డ్. అంటే 11th 12thలో ఇక్కడికి చదవాలి అని ఒక డ్రీమ్ ఉండే. సో అంతా ఐ వాజ్ కంప్లీట్లీ ఆ ఫన్ మోడ్కి వెళ్ళిపోయాను. అండ్ సెకండ్ థింగ్ ఇస్ దట్, నాకు తెలుసు లోపలికి వెళ్ళి మనం చదవాల్సిన, బికాజ్ ఐ హ్యావ్ ఎ క్లియర్ విజన్ దట్ నేనేం చేస్తా, 4 years అక్కడ చదివేసి దాని తర్వాత నేనేం చేస్తా, ఐ విల్ బి గోయింగ్ ఇన్ టు టీచింగ్. అది వాజ్ వెరీ క్రిస్టల్ క్లియర్. సో నేను బయట వెళ్ళి బన్సల్ క్లాసెస్, అక్కడ చిన్న కోచింగ్స్ ఉంటాయి కదా, ఆ కోచింగ్స్లో ఐ యూస్ టు గో అండ్ ఐ యూస్ టు టీచ్. అంత బక్కగా సన్నంగా 2nd year స్టూడెంట్ ఉండి ఐ యూస్ టు టీచ్ అనమాట. టీచ్ చేసేవాడిని. ప్యారల్గా ఐ యూస్ టు డూ థియేటర్స్, స్టాండప్ కామెడీస్, ఇవన్నీ చేసేవాడిని. సో ఐ వాజ్ అంటే అందులో అక్కడ కూడా వెళ్ళి నేను పెద్దగా ఐ డిడ్ నాట్ ఇన్వాల్వ్ ఇన్ స్టడీస్ అనమాట.
I used to do these theatres and all those things. We used to go to Delhi, we used to go to Ahmedabad to do theatres. That అండ్ ఎగ్జామ్కి ఒక ఇంజనీరింగ్ మనకు తెలుసు కదా, ఎగ్జామ్కి అండ్ ఆటోనమస్ ఇన్స్టిట్యూట్ ఉన్నప్పుడు జస్ట్ 1 డే ముందు చదివినా విల్ గెట్ ఎ డీసెంట్ స్కోర్, 7 పాయింటర్ 7 పాయింటర్, అండ్ ఇట్ వాజ్ ఇనఫ్. అండ్ లాస్ట్ ఇయర్లో ప్లేస్మెంట్కి కూడా ఆకాష్ రెజొనెన్స్ ఈ ఎగ్జామ్స్లో కూర్చున్నాను నేను, గాట్ సెలెక్టెడ్, ఆకాష్ వచ్చింది ఇంకా. సో కాలేజ్లో కూడా ఐ వాజ్ కంప్లీట్లీ ఇంటూ దీస్ థింగ్స్ అనమాట. యూ హ్యాడ్ ఎ క్లారిటీ, ఏం చేయాలో క్లారిటీ ఉంది కాబట్టి దిస్ ఇస్ ద పాత్ యూ చోజ్. ఎస్ అండ్ ప్రాబ్లీ ఇంట్లో కూడా రెసిస్టెన్స్ ఎక్కువ లేదేమో, మీ అమ్మగారి నుంచి కానీ నాన్నగారి నుంచి కానీ రెసిస్టెన్స్ లేదు, సో ఇట్ వాజ్ ఈజీ ఫర్ యూ. చాలా మంది పిల్లలకి స్కూల్ తర్వాత ఏం చేయాలన్నా తెలియదు, క్లారిటీ ఉండదు. ఒకటి ఆప్షన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి, సో ఏది తీసుకోవాలో తెలియదు. 2 వాళ్ళకి అసలు ఇంట్రెస్ట్ ఏంటో కూడా వాళ్ళకి తెలియదు. హౌ డు నావిగేట్ దట్? పిల్లలకి ఇప్పుడు అది ఎక్స్ప్లెయిన్ చేయగలగాలన్నా ఏం సజెస్ట్ చేస్తారు? అంటే అట్ ఏజ్ ఆఫ్ 10th క్లాస్ 11th క్లాస్ 12th క్లాస్ అవర్ బ్రెయిన్ ఈజ్ వెరీ నేసెంట్ స్టేజ్లో ఉంటుంది. సో సడన్గా అక్కడ ఏమనిపిస్తుంది అంటే వీ హ్యావ్ టు గో ఇన్ టు ఏరోస్పేస్, వీ హ్యావ్ టు బికమ్ ఆస్ట్రోనాట్, పైలట్ అవి ఉంటుంది. అరే యూ గో టు ఏరోస్పేస్ ఇంజనీరింగ్, నువ్వు అనుకుంది అక్కడ చేయవు, యూ విల్ డూ సంథింగ్ డిఫరెంట్. చాలామందికి నేను గవర్నమెంట్ జాబ్ కొట్టాలి అలా ఉంటుంది. సో దే నెవర్ న్యూ దట్ ఆఫ్టర్ బికమింగ్ గవర్నమెంట్ జాబ్ వచ్చిన తర్వాత వాళ్ళు ఇమాజిన్ చేసుకుంది అక్కడ ఉంటుంది అని వాళ్ళకి తెలియదు. నో వన్ నోస్. ఓకే, ద ఓన్లీ థింగ్ ఈజ్ దట్ దే కెన్ గెట్ త్రూ ఎక్స్పీరియన్స్ అనమాట. ఎక్స్పీరియన్స్ అంటే దే ఆర్ సీయింగ్ సమ్ అంకుల్ డూయింగ్ ఎ సాఫ్ట్వేర్ జాబ్, సీయింగ్ హిజ్ లైఫ్, హౌ అంకుల్ మార్నింగ్ లేసారు, ఏం చేస్తున్నారు. సో ఇఫ్ హీ కుడ్ కనెక్ట్ టు దట్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఐ గాట్ కనెక్టెడ్ టు మై మ్యాథ్స్ ఫ్యాకల్టీ వెన్ ఐ వాజ్ ఇన్ 11th and 12th. మా మ్యాథ్స్ ఫ్యాకల్టీ ఉండే, హీ వాజ్ ఫుల్ యాటిట్యూడ్ అనమాట. రోజు వచ్చి 2 hours తీసుకుని వెళ్ళిపోతుండే అంతే. సార్ జాబ్ వచ్చి 2 hours క్లాస్ తీసుకొని ఓన్లీ హీస్ టు కమ్ టు టీచ్ ఫర్ అస్, ఐఐటి ఫ్యాకల్టీ చెప్పేసి యూస్ టు గో. సో నేనేం అబ్జర్వ్ చేశానంటే సార్ యాటిట్యూడ్ వేరే లెవెల్ ఉండే. ఎనీవన్ కమింగ్, అరే సార్ ప్రిన్సిపల్ సార్ ఇస్ కమింగ్ కాలింగ్ యూ అంటే సార్ని ఇక్కడ రమ్మను. సో ఐ థాట్ అరే టీచింగ్, అరే దిస్ ఇస్ వాట్ ఈజ్ ప్రిన్సిపల్ గంట తోపు కదరా, సార్ వస్తున్నారా, ఆ రెస్పెక్ట్ అదే వేరు. సో డైరెక్ట్గా దెర్ ఈజ్ నో ఫార్ములా దట్ యూ కెన్ డూ దిస్, బట్ ఏంటంటే యూ సీ డిఫరెంట్ లైఫ్స్. హౌ ఏ సాఫ్ట్వేర్ ఇప్పుడు జనరల్ అందరూ సాఫ్ట్వేర్ వైపు అంటారు. సో ఫస్ట్ యూ సీ ఏ సాఫ్ట్వేర్ పర్సన్, చూడండి మీ చుట్టుపక్కల దొరికేస్తారు. సో యూ సీ ఏ సాఫ్ట్వేర్ పర్సన్, హౌ హీ బిహేవ్స్, అంటే వాళ్ళ మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుంది. ఇఫ్ యూ ఫీల్ దట్ అచ్చా ఈ లైఫ్ నాకు కావాలి, దెన్ యూ గో టు సాఫ్ట్వేర్. సెకండ్ థింగ్ ఈజ్ దట్ మన కాంపిటెన్స్ కూడా మ్యాటర్ కదా. వీ షుడ్ నో వాట్ వీఆర్ గుడ్ అట్. ఇఫ్ యూ ఆర్ గుడ్ అట్ కమ్యూనికేషన్, దెన్ యూ హ్యావ్ టు డూ ఎంబీఏ అండ్ ఆ స్టేజ్ అలాగెళ్ళాలి. లేదు మన కమ్యూనికేషన్లో కొంచెం వీక్, మనకి కోర్ కాంపిటెన్స్ ఉంది, లైక్ ఇఫ్ యూ గివ్ మీ ఏ ప్రాబ్లమ్ ఐ కెన్ సాల్వ్ ఇట్, బట్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఎక్స్ప్లెయిన్ టు సమ్వన్, దెన్ యూ గో ఇన్ టు కోర్ సబ్జెక్ట్స్ లైక్ గో ఇంజనీరింగ్ ఆ డెప్త్లో లైక్ దట్. అండ్ ఇఫ్ యూ ఆర్ గుడ్ అట్ అంటే కొంచెం సిఏ అలాగంటే, ఇఫ్ యూ సీ ద సిఏ పర్సన్ చూడండి ఎంత హార్డ్ వర్కింగ్ చేస్తారు. ఇఫ్ యు ఆర్ వెరీ హార్డ్ వర్కింగ్, నేను ఎంత హ్యాండిల్ చేయగలను ప్రెషర్ అంటే, దెన్ యూ విల్ గో టు సి అనమాట. చాలామంది చాలా చెప్తారు కానీ దెర్ ఈజ్ నో ఫిక్స్డ్ రూల్, అంటే ఇలా చేస్తే ఇది అవుతాము అని దెర్ ఈజ్ నో సర్టెన్ రూల్. వాట్ ఐ సజెస్ట్ ఇస్, మీరు ఒక జాబ్ ఎవరైనా చేస్తున్న వాళ్ళని చూడండి, సీ హౌ హిజ్ టైమ్ టేబుల్ ఇస్. అండ్ ఆర్ ఈ రోజుల్లో అయితే యూట్యూబ్లో కూడా యూ కెన్ సీ వ్లాగ్స్ తీస్తారు, ఇది చూస్తారు అని చూస్తారు, హౌ ఏ లైఫ్ ఆఫ్ this person looks like. Get inspired from that. If you like that job, then proceed for that, and you should get that liking, ఇది నేను చేయగలను అని. Then definitely that will give a clarity. And ఇందాక మాట అన్నారు కదా 5 years లో ఇప్పుడున్న జాబ్స్ కూడా ఉండవని. సో నెక్స్ట్ ఏం కెరియర్స్ ఉంటాయి కూడా తెలియదు కదా. సో నౌ వాట్ డు దే డు? నాకు పిల్లలు అడిగినప్పుడు కూడా ఇలాంటి క్వశ్చన్కి అయితే వెరీ డిఫికల్ట్ టు ఆన్సర్, బికాస్ ఈవెన్ పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కూడా దే డోంట్ నో వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ నెక్స్ట్ 5 years. మై పాయింట్ ఇస్, మై ఆర్గ్యుమెంట్, ఇప్పుడు ఐటీ నుంచి నేను కామెంట్కి షిఫ్ట్ అవుతున్నప్పుడు ఎవ్రీబడి దగ్గర పిచ్చెక్కిందా నీకు? నేను అన్న ఐటీలో రిటైర్ అయిన వాళ్ళు ఎవరు లేరు, ఫస్ట్ జనరేషన్ రిటైర్ అవుతారు అంటే గ్యారంటీ ఉంది అనుకుంటున్నాం కానీ లేదు అక్కడ కూడా. సో యూ డోంట్ రియలీ నో. ఒక పాయింట్ తర్వాత వాళ్ళు ఏం చేయాలో కూడా తెలియదు పాపం వాళ్ళకి. మిడ్ లెవెల్ మేనేజ్మెంట్కి వచ్చేస్తారు, కోడింగ్ చేయలేరు, మేనేజర్లుగా ఉండలేరు, వాళ్ళని తీసేస్తా అంటారు ఫస్ట్. అర్థం కాని పరిస్థితి జనాలకి. సో దే ఆర్ యాక్చువల్లీ స్టక్ దేర్ పీపుల్. So I believe is creative aspects will definitely adi, if you have a personality, like you have a personality, meeku oka personality undi, Kaushik Sir ante manaku telusu,
కౌశిక్ గారు అంటే కామెంటరీ చెప్తే మీరు విరాట్ కోహ్లీ ఫేమస్ డైలాగ్ ఉంటుంది కదా, మళ్ళీ వచ్చింది అది. అది ఫేమస్ కదా బాగా. అవును, మీ చార్మినార్ రీల్ లాగా అది ఫేమస్ కదా. అభిషేకం ఏదో అది ఉంటుంది, 5 ఫర్గట్ గుర్తుంటుంది. రారా తిరిగి వచ్చాడు పట్టాభిషేకం చేయండి అని చెప్పి. సో దట్ ఈస్ దట్ మీకు తెలియదు అది, బట్ దట్ గివ్స్ అది లోపల ఉన్న. ఇప్పుడు వాట్ ఐ బిలీవ్ సచిన్ టెండూల్కర్ ఇంత ఫేమస్ అవడానికి మెయిన్ రీజన్ టోనీ గ్రెగ్ అని వైఫ్ ఐ ఫీల్. బికాస్ వితౌట్ శాండ్స్టార్మ్ వాట్ ఐ షాట్. నేను ఇంగ్లీష్ నేర్చుకుందే క్రికెట్ కామెంటరీ త్రూ. మీకు నాకు ఉన్న ఒకటి కామన్ థింగ్ ఏంటంటే నాకు వచ్చిన ఇంగ్లీష్ కామెంటరీ ఇంగ్లీష్. నేను చిన్నప్పటి నుంచి అసలు ఇంగ్లీష్ వచ్చిందే. నేను ఐ యూస్ టు లిసన్ టు లాట్ ఆఫ్ కామెంటరీ. ఏ మ్యాచ్ వచ్చినా చూసేవాడిని. సో మీకు మీ వాల్యూ మీకు తెలుస్తుంది ఆబ్వియస్లీ, కానీ యాజ్ ఏ ఫ్యాన్గా అది విరాట్ కోహ్లీ ఫ్యాన్గా ఆ థ్రిల్ ఇచ్చేది that's commentary. So that is a creative aspect of a job. So if you have these type of creative aspects, then no AI can replace you. If you have you are doing some art which is very unique, very niche, then no AI can replace that anamata. So I would suggest ki if you have any creative aspect, work on it. Matlab you have to be pro in that. Kani creative aspect ledu ante then you have to look for something. Then you have to look for something which is like core jobs gaani, you have to go in that aspect. అది తిరిగి మళ్ళీ హిస్టరీ రిపీట్స్ ఇన్ సర్కిల్స్ అంటారే, మనం మళ్ళీ వెనక్కి వెళ్తున్నట్టుగా ఉన్నాం, లలిత కళల వైపు వెళ్ళిపోతున్నాం. అవి ఉంటే ఇఫ్ యు ఆర్ లైక్ గుడ్ ఎట్ ఆర్ట్స్ ప్రాబ్లీ యూ విల్ హ్యావ్ ఎ కెరియర్. సింగింగ్ అవ్వచ్చు, డాన్సింగ్ అవ్వచ్చు, ఆర్ లైక్ స్పీకింగ్. టీచింగ్ విల్ ఎనీవేస్ ఆల్వేస్ బి దేర్. టీచింగ్ no one can replace that, much I guarantee. Yeah, you cannot. ఎవరు ఏ ప్రొఫెషన్లోకి వెళ్ళాలన్నా టీచరే కావాలి కదా. టీచర్ కావాలి. ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ జాబ్ ఇస్ ఎ టీచర్. విల్ గెట్ టు దట్ ఆల్సో. బట్ ఇన్ కాలేజ్ అగైన్ గోయింగ్ బ్యాక్ టు దాట్, అక్కడ మీరు ఒక సెట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్తో వెళ్ళారా? ఇలా నేర్పిస్తారు NIT అంటే, అరే ప్రొఫెసర్స్ ఇలా ఉంటారా, మన విజయనగరంలో కాదు, ఇక్కడ ఈ లెవెల్ వరకు ఓకే, బట్ ఇక్కడికి వచ్చేసరికి చెప్పే విధానం వేరేగా ఉంటుంది అనే ఎక్స్పెక్టేషన్తో వెళ్ళారు. దానికి మ్యాచ్ అయిందా, లేకపోతే డిసప్పాయింట్ అయ్యారు అక్కడ కూడా? ఆనెస్ట్లీ టు బి వెరీ ఆనెస్ట్, నేను అసలు NIT వెళ్ళింది నాట్ టు అంటే మంచిగా నేర్చుకుందాం అనే థాట్తో వెళ్ళలేదు. ఐ వెంట్ దేర్, అసలు నేను ఐ డింట్ హ్యావ్ ఎనీ, అంటే నేను ఫ్యూచర్ ఇలా ఉంటుంది అని ఏం ఎక్స్పెక్టేషన్ తెల్లే. ఐ వాజ్కి నేను ఆల్రెడీ 11th 12th ఉన్నప్పుడు వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ బ్రదర్ హీ వాజ్ ఇన్ NIT సూరత్కల్. సో హీ ఎక్స్ప్లెయిన్డ్ ద క్యాంపస్ అవన్నీ. సో నా మైండ్లో అదే ఉండే, క్యాంపస్ పెద్దది, ఇంత పెద్ద క్యాంపస్ ఉంటుంది, ఇంటర్నెట్ ఫ్రీ, కాలేజీలోనే కెఫేలు ఉంటాయి, మనకి హాస్టల్లో రాత్రి 11 o'clock కూడా వాలీబాల్ ఆడుకోవచ్చు. సో నా మైండ్లో అంతా అదే ఉండే. అసలు ఐ వాజ్ నెవర్కి అరే ఫ్యాకల్టీస్ ఎలాగ ఉంటారు. ఆబ్వియస్లీ ఫ్యాకల్టీస్ ఆర్ టాప్ నాచ్ ఉంటారు, బట్ నేను ఎప్పుడు అంత నేను చెప్తున్నా కదా, నేను టీచర్ కానీ అసలు ఐఎమ్ వెరీ బ్యాడ్ ఎగ్జాంపుల్ ఫర్ ఎ స్టూడెంట్. బికాజ్ నేను ఎందుకంటే నాకు ఒకటి వెరీ గుడ్ థింగ్ వాట్ హ్యాపెండ్ ఇస్ ఐ వాజ్ చిన్నప్పటి నుంచి వెరీ క్లియర్ ఉండే నా పాత్, విచ్ ఇస్ వెరీ రేర్. ఎందుకంటే ఒకటే సబ్జెక్ట్ వచ్చు, ఆ ఒక సబ్జెక్ట్తోనే మంచి ఎగ్జామ్ క్రాక్ చేసి మంచి కాలేజ్ చదివి మళ్ళీ ఆ సబ్జెక్ట్ మీదే యు ఆర్ డూయింగ్ జాబ్ అండ్ యూ ట్రై టు ఇవాల్వ్ ఎవ్రీ డే ఓన్లీ దాట్ వన్ సబ్జెక్ట్. అది వెరీ రేర్. అందరికీ ఆ ఆపర్చునిటీ ఉండదు, ఆ క్లారిటీ కూడా ఉండదు. సో మైన్ ఈజ్ అ యూనిక్ కేస్ అని చెప్పొచ్చు మీరు. యూ కెనాట్ టేక్ మై ఎగ్జాంపుల్ అండ్ ట్రై టు గివ్ ఇట్ టు ఏ స్టూడెంట్కి ఇచ్చి అరే సార్ చూడరా అసలు చదువుకోలేదట, మనం కూడా అలా చేయకూడదని. అసలు వీ షుడ్ నాట్ డూ లైక్. ఐ థింక్ వన్ థింగ్ యూ కెన్ లెర్న్ ఫ్రమ్ వాట్ ఎవర్ యూ డన్ సో ఫార్ ఇస్ దట్ బికాజ్ మీకు క్లారిటీ ఉండింది కాబట్టి, మీ స్ట్రెంగ్త్ ఏంటో మీకు తెలిసింది కాబట్టి, అర్థం చేసుకున్నారు కాబట్టి చేయగలిగారు. ఎస్ డెఫినెట్లీ. సో ప్రాబ్లీ యంగ్స్టర్స్ పిల్లల్లో ఇది కనుక ఇన్కల్కేట్ చేయగలిగితే వాళ్ళ స్ట్రెంగ్స్ ఏంటో యాక్చువల్ వాళ్ళని వదిలేయాలేమో, మిమ్మల్ని వదిలేశారు కాబట్టి అనుకున్నారు. పక్క నుంచి వచ్చి లేదు నువ్వు IIT చేయాల్సిందే, నువ్వు చేయాల్సిందే. వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ ఇస్ పేరెంట్స్ ఏమో, బికాజ్ మై పేరెంట్స్ నెవర్ ఫోర్స్డ్. మై పేరెంట్స్ అసలు ఎప్పుడు ఫోర్స్ చేయలేదు. ఈవెన్ వెన్ ఆకాష్లో వెరీ గుడ్ పొజిషన్లో ఉన్నప్పుడు కూడా వెన్ ఐ సెడ్కి నేను ఇది వదిలేసి నేను కొత్తగా స్టార్ట్ చేస్తున్నా, నాట్ ఈవెన్ ఎ సింగిల్ వర్డ్ సెడ్ బై మై ఫాదర్కి ఎందుకు మానేస్తున్నాను కూడా అడగలేదు. నువ్వు డెసిషన్ తీసుకున్నావు కదా, ఓకే డన్. అయితే మీ నాన్నగారితో క్లాసులు ఇప్పించాలి అందరికి. ఫర్ ద పేరెంట్స్, ఫర్ ద పేరెంట్స్ అట్లీస్ట్ టు థింక్ అబౌట్ ఎలా పిల్లల్ని వదిలేయాలి. మా ఫాదర్ అయితే వాజ్ వెరీ లైక్, అంటే వదిలేయడం అంటే ఇంకా గాలికి వదిలేయడం అలా కాదు, దట్స్ వాట్, బట్ హీ వాజ్ వెరీ లైక్, ఎందుకో అతనికి నా మీద ఎందుకు కాన్ఫిడెన్స్ తెలియదు.
ఒక 75% స్టూడెంట్ వచ్చినోడికి ఐఐటి కోచింగ్ ఇప్పించాలని కూడా అనుకున్నారు ఎవరు. ఏమనుకుంటారు, ఎంసెట్ కోచింగ్ ఇచ్చేద్దాం అనుకున్నారు. సో నేను వెన్ ఐ సాట్ ఇన్ ద ఐఐటి బ్యాచ్ 20 మెంబర్స్ కూర్చుంటే అందరూ నించొని మార్క్స్ చెప్తున్నారు. హౌ మచ్ పర్సంటేజ్ అంటే 97, ఒకడు 95, ఒకడు 93, ఒకడు 92 అంటే సార్ ఏమో 92 తక్కువ వచ్చింది అన్నాడు. నేను నించొని కాన్ఫిడెంట్గా 75 అన్నా. మా సార్ ఉండే మ్యాథ్స్ సార్ నవ్వారు కూర్చొని, ఒరే 75 మార్క్స్తో అని. సో మై ఫాదర్ వాజ్, ఎందుకో అతనికి నా మీద ఎందుకు అంత నమ్మకం, ఈ సెట్కి లేదు మనం మార్క్స్ తక్కువ ఉన్నా సరే మనం వీడిని ఐఐటి కోచింగ్లో పెడదామని నేను అనిపించింది. సో దట్ ఆ వెనకాల ఆ సపోర్ట్ ఉంది కాబట్టి ఈ బ్రెయిన్లో ప్రెషర్ అసలు లేదు. ఇఫ్ యూ సీ మై ఎంటైర్ వెనక్కి తిరిగి చూస్తే, ఇఫ్ ఐ సీ ప్రెషర్, ఐ వాజ్ నెవర్ ఇన్ ప్రెషర్ ఆఫ్ మార్క్స్ లేదు, ప్రెషర్ ఆఫ్ మార్క్స్ లేదు, ప్రెషర్ ఆఫ్ ర్యాంక్స్ లేదు, ప్రెషర్ ఆఫ్ ర్యాంక్స్ లేదు, నో ప్రెషర్, నో వన్ క్రియేటెడ్ దట్ ప్రెషర్. నేను ఎప్పుడు అబ్బా మార్క్స్ తక్కువ వస్తే ఇంట్లో ఏమంటారు అని ఒక థాట్ లేదు నాకు. దట్ మైట్ హ్యావ్ హెల్ప్ మీ అనిపించింది. కరెక్ట్. సో you've studied in NIT, you teach for IIT students, so you've seen all kind of students. Yes. విజయనగరంలో చదువుకున్నారు. ఐఐటిలో చదవగలిగిన స్టూడెంట్కి NIT is the next level, if I may say so. Then again బిట్స్ పిలాని ఉంది, మన స్టేట్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి. ఏ స్టూడెంట్ ఎక్కడి వరకు వెళ్ళగలడు అన్నది చూడంగానే చెప్పగలడం కుదురుతుందా? ఇన్ 11th and 12th చెప్పినప్పుడు 11th and 12th honestly speaking ఒక 3-4 sessions 3-4 classes will get an understanding, will get a very very easy understanding that he can get into IIT, he can get into NIT, bits candid ani. What are the characteristics you look for, or not to judge them but we not to judge them, అంటే 80 to 90% we can say, not only me, any teacher for that matter, he can say only ఆ 20% అని చెప్పాను చూడండి, that 20% is hard work. This way or that way, ఆ 20% అనేది హార్డ్ వర్క్. మనకి ఫస్ట్లో అనిపిస్తుంది చాలా ఇంటెలిజెంట్ అని, కానీ వాడు వెళ్ళకపోవచ్చు ఆ 20% దాంట్లో ఉన్నాడు, ఎందుకంటే హీ హాజన్ డన్ దట్ హార్డ్ వర్క్. ఇంకోటి మనకు ఒకటి అనిపిస్తాడు, హీ విల్ నాట్ గెట్ ఇన్ టు బట్ హార్డ్ వర్క్ చేస్తాడు. సో ఆ 20% మార్జిన్ ఉంది కదా, దట్ ఈస్ ఫర్ హార్డ్ వర్క్. ఓకే, క్యారెక్టరిస్టిక్స్ ఏంటి అంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు ఎక్స్ప్లెయిన్ బికాజ్ ఇట్ ఈస్ యాక్చువల్లీ కొంచెం ఇంటాంజిబుల్, కొంచెం కాంట్రవర్షియల్ అలాగా చెప్పచ్చు. సి వాట్ ఐ ఫీల్ ఈస్ ఇంటెలిజెన్స్ అనేది నేనేమనిపిస్తుంది అంటే యు ఆర్ అబ్నార్మల్. నాకు ఇట్ ఈస్ కొంచెం కాంట్రవర్షియల్, బట్ ఇంటెలిజెన్స్ అనేది అబ్నార్మాలిటీ అనిపిస్తుంది నాకు. అంటే నార్మల్ స్కేల్ కంటే పైన ఉంది వాళ్ళు. బ్రెయిన్లో అబ్నార్మాలిటీ ఉంటే యుల్ బి ఇంటెలిజెంట్ అని వాట్ ఐ ఫీల్. ఇప్పుడు ఫర్ ఎవరైనా తీసుకోండి, ఐన్స్టీన్ తీసుకోండి, వీళ్ళు తీసుకోండి, దీస్ ఆల్ ఆర్ అబ్నార్మల్ పీపుల్. ఈవెన్ స్టీఫెన్ హాకింగ్, ఐన్స్టీన్, న్యూటన్, ఆల్ దీస్ హ్యావ్ సమ్ బ్రెయిన్లో ఏదో చిన్న ప్రాబ్లం ఉంది. సో సమ్ ప్రాడిజీస్ అంటారు. నేను ఒక స్టూడెంట్కి చెప్పా, మోహన్ అభ్యాస్ అని, ఆల్ ఇండియా ర్యాంక్ 6. సో హీ వాజ్ ఎ చైల్డ్ ప్రాడిజీ. అంటే వాడికి నేను ఒక 3-4 hours కష్టపడి ఒక పేపర్ తయారు చేసి వచ్చా, 12 questions వాడికి ఇస్తే వాడు వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ 20-30 minutes చేస్తారు సాల్వ్. చాలా కష్టపడి తయారు చేస్తారు వాడి కోసం, డిఫికల్ట్, ఒక క్వశ్చన్ కూడా రాకుండా. సో వాళ్ళకి ఏంటంటే ప్రాసెసింగ్ పవర్ వెరీ ఫాస్ట్ ఉంటుంది. that type of quality can't be taught. They are born with it. This is first category. Who will score between 100 rank నుంచి 0 to 100, 200, 300, 400 ranks ఉంటారా, those are child prodigies. వాళ్ళకి మీరు తీసుకెళ్ళి ఏ కోచింగ్లో పెట్టినా they will get the rank. ఓకే, మధ్యలో ఈ కేటగిరీ ఉంది చూడండి, ఫ్రమ్ ర్యాంక్ 1000 అనుకుందాం, 1000 to 10,000 ర్యాంక్ ఉంది కదా. అందులో చాలామంది దే 9th, 10th చేంజ్ అవుతుంది వాళ్ళ బ్రెయిన్ సెట్. 9th, 10th ఈజ్ ద టైమ్ వేర్ యూ స్టార్ట్ థింకింగ్ దాట్ వే. కాన్సెప్చువల్ అప్రోచ్ అంటారు. అంటే దట్ టు టెల్ యూ, అది చెప్పడం కొంచెం కష్టం. యాజ్ ఎ టీచర్ ఐ కెన్ అండర్స్టాండ్ ఈ స్టెప్స్ వేయడం కానీ, ఎందుకంటే మ్యాథ్స్ ఈజ్ ఆల్ అబౌట్ లాజిక్. అంటే నేను క్వశ్చన్ ఇస్తా, ఆ క్వశ్చన్లో ఒకడు ఏమిటి డివైడ్ బై 1 - x అనేస్తాడు, ఇంకోడు రానోడు ఆలోచిస్తాడు, అరే ఎలా వచ్చిందో నీకు ఐడియా అంటారు. దట్ క్యాన్ బి టాట్. అది సబ్ కాన్షియస్ మైండ్ నుంచి వచ్చింది వాడికి. అంటే 1 2 3 4 5 కాకుండా వాడి మధ్యలో 6 దూకేస్తాడు 8కి. ఆ థాట్ వాడుకున్న ఆ డిఫరెన్షియేషన్ ఎప్పుడైతే మన క్లాస్లో కనిపిస్తుందో, దెన్ వీ కెన్ సే దట్ దిస్ స్టూడెంట్ హ్యాస్ దట్ ఎబిలిటీ. అండ్ దాంతోపాటు స్పీడ్, క్యాల్కులేషన్, ఫాస్ట్గా సాల్వ్ చేయడం, అవన్నీ. అండ్ దీస్ ఆర్ ద క్వాలిటీస్ విచ్ వీ కాంట్ ఎక్స్ప్లెయిన్. నాకనే కాదు, ఏ టీచర్కి వెళ్ళినా హీ కాంట్ ఎక్స్ప్లెయిన్ యూ దట్ పర్టికులర్ టర్మ్. ఎందుకంటే ఎస్పెషల్లీ ఇన్ మ్యాథ్స్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీలో తక్కువ, మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్లో క్వశ్చన్ చూడగానే ఐడియా రావడం అనేది, దట్
దట్ మనం దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేం. ఓకే, యాజ్ ఎ టీచర్ వీ కెన్ ఎక్స్ప్లెయిన్ లాట్ ఆఫ్ థింగ్స్. అందులో వాడు ఏం తీసుకొని దాన్ని ఎలా మార్చాడు అనేది ఇట్స్ ఎంటైర్లీ స్టూడెంట్స్ ఎబిలిటీ. అందుకే నేను 7-8 years అయిపోయింది ఒక ఏదో పెద్ద కాలేజ్లో వదిలేసి సొంతంగా స్టార్ట్ చేసి. బట్ ఐ నెవర్ బూస్ట్ మై ర్యాంక్స్. అంటే ఈ ఆల్ ఇండియా ర్యాంక్ దీనికి చెప్పాను, ఆల్ ఇండియా దీనికి. ఎందుకంటే ఐ ఆల్వేస్ బిలీవ్ ర్యాంకర్స్ ఆర్ అంటే వాళ్ళకి టీచర్స్ తయారు చేయాలి. వాళ్ళు ఎక్కడికైనా వచ్చేది ఎనీవేర్ ద క్రీమ్. సో టీచర్ అనేది ఏంటంటే టీచర్ కెన్ అంటే దాన్ని షార్ప్ చేయొచ్చు. పెన్సిల్ వాడు తయారు చేసుకుని రావాలి. టీచర్ పని ఏంటి? దాన్ని షార్ప్ చేయడమే టీచర్ పని. అట్ 11th and 12th ఐఎమ్ టాకింగ్ ఓన్లీ వెన్ యూ ఆస్కింగ్ అబౌట్ జేఈ దాని గురించి చెప్తున్నా. రైట్, సూపర్. కాఫీ తాగుతుండండి. దిస్ వన్ ఛాలెంజ్ దట్ వీ హ్యావ్ ఫర్ యూ. ఛాలెంజ్లో సిఓ లేదు కానీ కో లేదు కానీ ఓ ఛాలెంజ్ సిహెచ్ అది. బట్ సరే స్పెల్లింగ్ మార్చేసుకుందాం, సిస్టమ్ మార్చినట్టే. అది అయిపోతే మనం బిల్లు కట్టక్కర్లేదు దీనికి. చూద్దాం అవుతుంది. లెట్స్ అది అవుతుందేమో. బేసిక్ ఏంటంటే అది ఫ్రీ అవ్వాలి మనకి. ఓకే, కాఫీ ఫ్రీ అవ్వాలి. అది అవ్వాలంటే తాగేద్దాం. ఆ కోప్ ఫ్రీ అవ్వాలంటే ఈ నిమ్మకాయ మీద ఇంకొక కాయిన్ పెట్టాలి, బ్యాలెన్స్ చేయాలి, లోపల పడకూడదు. ఓకే, బ్యాలెన్స్ ఎ కాయిన్ గెట్ ఎ ఫ్రీ కాఫీ. అంటే వీళ్ళు ఇలా ట్రై చేశారంటే పక్కా అవ్వదనేగా. అదే మంచి మార్కెటింగ్ స్ట్రాటజీ. పెద్ద స్కెచ్. పడిపోయింది. ఓహో, పట్టగానే అటు తిరుగుతుంది కదా. మంచి ప్లాన్ వేసారే. నాకు తిరిగిపోతుంది. దీని వెనకాల ఏమన్నా కాన్సెప్ట్ బయటకు వస్తే అది కూడా చెప్పాలి మాకు, తర్వాత ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎవరికి చెప్పొద్దు మనం. కాకపోతే ఈ ఎపిసోడ్లోనే ఆపేద్దాం. అబ్బే మళ్ళీ పడిపోయింది. మంత్రం ఏమన్నా చేయొచ్చా? మంత్రం మేము పుష్ టైప్లో. అరే అది పెట్టగానే అది కిందకి కూడా వెళ్తుంది కదా. అది ఎలాగని తిరుగుద్ది. దీంట్లో ఏంది వాడడానికి కూడా లేదు. ఏం లేవు. చూద్దాం, ఏదైనా మనం కొత్తగా ట్రై చేద్దాం. లేకపోతే దీన్ని వాడుకోవచ్చా? కొత్తదండి. క్రియేటింగ్ సెంట్రిఫ్యూగల్ అయిపోద్ది కదా. సెంట్రిఫ్యూగల్ ట్రై చేయాలి. అది బయటకు వెళ్ళాలి కదా. చూద్దాం. తిరిగేస్తున్నా పడిపోతుంది, కష్టం. ఇంకేం చేయొచ్చు? ఎవరన్నా చేశారా? ఇది చేశారా? ఓహో, అందులో ఏం లేదేమో. చేశారు. స్పేస్ కూడా లేదు చుట్టూ తిరగడానికి. ఇది కూడా తిరిగిపోతుంది. దాంతోపాటు తిరగకూడదు, మళ్ళీ వాటర్ తిరగాలి. చాలా డిఫికల్ట్ అయితే. చిన్న కాయిన్ ఉంటే డూ థింక్ వెయిట్ ఆఫ్ ద కాయిన్ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందా? స్మాలర్ కాయిన్. ఏయ్ నిమ్మకాయ అది వెళ్ళిపోయింది. బాగా తిరుగుతుంది. పడిపోయింది. అదలా ఉంటుంది. ఎవరు చేశారు ఇది? మాకు వీడియో కావాలి, ప్రూఫ్ కావాలి. మాకు ప్రూఫ్ కావాలి. ఆగండి, చేద్దాం. రిజర్వ్ బ్యాంక్లో మిడ్ కాంపౌండ్లో ఉన్న కాయిన్లన్నీ తేవాలేమో. నిమ్మకాయ ఇంపాసిబుల్. అది ఆల్రెడీ ఇద్దరు చేశారట. సరే పర్లేదు, అలా జరిగిపోయి ఉంటుంది. జస్ట్ హ్యాపెండ్. ఇది మనం ఎడిటింగ్లో పెట్టాను. ఎడిటింగ్ పెట్టుకున్నాం. లాస్ట్ ఇది శివరాగర్ది. ఇలా దానికి హోల్ చేసేలా పెట్టచ్చా? దానికి ఏదన్నా ఫెవిక్విక్ వేద్దాం. అది చేశారా పక్కా? ఇది ఎవరైనా చిన్న కాయిన్స్ అదెలా 40-50 పీపుల్ ట్రై చేస్తే ఇద్దరు మాత్రమే చేశారంట. ప్రాబిలిటీ మన జేఈ కంటే తక్కువ ఉంది. అక్కడ కనీసం 1% ఉంది. ఇక్కడ అది కూడా లేదుగా. అదే నాకు అది అనిపిస్తుంది. ఆ చిన్నప్పుడు దొరికే 5 పైసా కాయిన్లు అవేవో అలాంటివి ఏమైనా ఉంటే 10 పైసా కాయిన్లు ఆగుతాయేమో.
బాగానే ఉంది ఇది, కానీ కిందకి వెళ్ళిపోయింది. సరే పర్లేదు, ఇట్స్ ఓకే, మనం కాఫీ కట్టద్దాం కానీ కాఫీ డబ్బులు కట్టేద్దాం, పర్లేదు, ఇట్స్ ఓకే, ఇట్ ఈస్ ఫైన్, అదన మ్యాటర్. సో ఐఐటి జేఈకి అర్థమైంది, స్కూల్ లెవెల్లో ఇఫ్ యూ హ్యావ్ టు ఐడెంటిఫై అరే ఈడు టాపర్ అవ్వచ్చు అని ఎట్లా తెలుస్తుంది? టాపర్ మళ్ళీ అదే, దట్స్ ద టాపర్ యాజ్ నాట్ బై ర్యాంక్స్ బట్ వీడు స్మార్టర్ దెన్ ది అదర్స్. స్ట్రీట్ స్మార్ట్నెస్, యూ హ్యావ్ టు సీ ద స్ట్రీట్నెస్. అంటే ఒక స్టూడెంట్ ఉంటాడు, వాడు ఏంటంటే మార్క్స్ వచ్చినా రాకపోయినా ఈజ్ వెరీ ఫన్ లవింగ్ పర్సన్. అంటే హీఈస్ నాట్ కేరింగ్ అబౌట్ అదర్స్, చాలా ఫన్, నాట్ అంటే రివర్స్లో చెప్పట్లేదు నేను, అంటే వాడు అందరికీ మిస్చీవియస్గా కానీ చెప్పట్లేదు. హీఈస్ వెరీ కూల్ అబౌట్ ఎవ్రీథింగ్. దట్ ఈస్ ద ఫస్ట్, నాకు తెలిసి దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ విచ్ ఐ యాజ్ ఎ టీచర్ ఐ సీ. ఇఫ్ హీఈస్ వెరీ ఫన్ లవింగ్ పర్సన్, దెన్ హీల్ డెఫినెట్లీ, వాడికి ఫస్ట్ మెట్ ఎక్కిసినట్టు వాడు ఫస్ట్. సెకండ్ థింగ్ ఈజ్ దట్ ద అప్రోచ్, వాట్ అప్రోచ్ హీస్ టేకింగ్, లైఫ్లో ఏ అప్రోచ్ తీసుకుంటున్నాడు, ప్రాబ్లమ్ సాల్వింగ్ అప్రోచా, లేకపోతే థింకింగ్ అబౌట్ అరే మార్క్ రాలేదు అబ్బా ఏం చేద్దాం. ఇఫ్ హీస్ ఫస్ట్ స్టార్టింగ్ నుంచే హీస్ క్రై బేబీ, ఎందుకు మార్క్ రావట్లేదు అంటే ఒక మెట్టు దిగినట్టు. ఇఫ్ ఈస్ థింకింగ్ అచ్చా ఓకే ఈసారి మార్క్ రాలేదు, నెక్స్ట్ టైం ఏం చేయాలి నేను, వాట్ ఐ కెన్ డూ టు ఇంప్రూవ్, ఆ క్వాలిటీ ఉన్న వాళ్ళు డెఫినెట్లీ వాళ్ళు కొంచెం జనరల్లీ పైకి వెళ్తారు. అండ్ అట్ దాట్ స్టేజ్ ఇప్పుడు 5th, 6th, 7th వరకు అయితే యూ కెనాట్ టెల్. 5th, 6th, 7th వరకు అయితే ఓన్లీ థింగ్ యూ విల్ సీ దెమ్ ఈజ్ దట్ ఆర్ దే ఎంజాయింగ్ ఆర్ నాట్, ఆర్ దే ఎంజాయింగ్ ద సబ్జెక్ట్ ఆర్ నాట్. కానీ 8th, 9th, 10thకి వెళ్ళేటప్పటికి యూ విల్ సీ దట్ స్పార్క్, వాట్ వి సే కాగ్నిటివ్ యాప్టిట్యూడ్ అంటారు. సో కాన్సెప్ట్ చెప్పగానే ఇన్స్టెంట్గా హీఈస్ ఏబుల్ టు గ్రాస్ప్ ఇట్ అండ్ ఈజ్ గోయింగ్ టు అప్లై ఇట్. అది ఇఫ్ యూ కెన్, అది కనిపిస్తుందంటే డెఫినెట్లీ హీ కెన్ డూ గుడ్. ఇఫ్ హీ అంటే కండిషన్ ఈజ్ దట్ హార్డ్ వర్క్ చేయాలి. ఈ రోజుల్లో వితౌట్ హార్డ్ వర్క్ వెరీ డిఫికల్ట్. ఒక 15 years బ్యాక్ కొంచెం ఇంటెలిజెన్స్తో పైకి వెళ్ళొచ్చు, ఇప్పుడు ఓన్లీ ఇంటెలిజెన్స్ సరిపోదు, లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ చేయాలి. ఓకే, అందరూ ఐఐటి కోసం ట్రై చేయొచ్చా ఆర్ తెలుసుకొని బయటికి వెళ్ళిపోవాలి? పేరెంట్స్, ఐఎమ్ ఆస్కింగ్ దిస్ టు పేరెంట్స్ బికాస్ ఎవ్రీబడి ఫీల్స్ నా పిల్లలు ఐఐటికి వెళ్ళిపోవాలి ఆర్ అట్లీస్ట్ ఎన్ఐటికి వెళ్ళిపోవాలి అన్న ఫీలింగ్లో ఉంటారు. వితౌట్ ఈవెన్ అంటే పక్కన ఇంటి వాళ్ళ అబ్బాయి చేసేసాడు ఆర్ వాళ్ళ ఆఫీస్లో వాళ్ళ కొలీగ్ వాళ్ళ అబ్బాయి చేశారు, అమ్మాయి చేశారు కాబట్టి చేయాలనుకుంటారు. హౌ డూ టెల్ దిస్ టు ద పేరెంట్స్, అరే చూడండి మీ వాళ్ళకి ఉందో లేదో? ఇట్స్ వెరీ డిఫికల్ట్ యాక్చువల్లీ. అండ్ పేరెంట్స్ ఆర్ ఆల్సో వెరీ ఆస్పిరేషనల్. మన ఆంధ్ర తెలంగాణ కాదు, ఎక్కడైనా పేరెంట్స్ ఆర్ వెరీ ఆస్పిరేషనల్. మా అబ్బాయికి 65 మార్క్స్ వస్తుంది, బట్ స్టిల్ దే విల్ హ్యావ్ దట్ కాన్ఫిడెన్స్ దట్ మా అబ్బాయి ఐఐటి కొట్టేస్తాడు. అండ్ సెకండ్ థింగ్ ఈజ్ దట్ వాళ్ళకి ఒక మిస్కన్సెప్షన్ ఉంది, ఒక కోచింగ్ ఉంది, ఆ కోచింగ్లో ఆల్ ఇండియా 1-1-1-2-2-2 వచ్చింది. మనం అక్కడ పెట్టగానే వచ్చేస్తుంది, వాళ్ళు ఏదో కలిపేసి ఫార్ములాస్ ఏదో కలిపేసి ఇచ్చేస్తారు, అది తాగేస్తాం మనోడికి వచ్చేస్తుంది. సో ఆ థాట్ ఒకటి ఉండిపోద్ది. ఫస్ట్ ఈ మిత్ని మనం బ్రేక్ చేయాలి. దట్ ఇట్స్ నాట్ అబౌట్ ద కోచింగ్, ఓన్లీ కోచింగ్ ఒక్కటే సరిపోదు. స్టూడెంట్స్ షుడ్ ఆల్సో హ్యావ్ దట్, ఆ ఫౌండేషనల్ లెవెల్లో ఆ క్లారిటీ, అంటే మ్యాథ్స్ సాల్వ్ చేసే యాప్టిట్యూడ్, మ్యాథ్స్ యాప్టిట్యూడ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫిజిక్స్కైనా మ్యాథ్స్ యాప్టిట్యూడే కావాలి. ద ఎబిలిటీ టు సాల్వ్ ఏ క్వశ్చన్, ద ఎబిలిటీ టు అండర్స్టాండ్ ద అల్గోరిథం ఆఫ్ ద క్వశ్చన్, ఇవి ఉన్నాయి అంటేనే ఇట్స్ యూ కెన్ గో ఇన్ టు అన్ ఐఐటి. ఓకే, బట్ యాజ్ ఎ పేరెంట్ హౌ విల్ యూ నో? అది టెస్ట్ చేయడానికి కూడా ఏం లేదు కదా. మనం టెస్ట్ చేసేది ఏంది? మార్క్స్. మనం సోషల్ స్టడీస్, ఇంగ్లీషు, మ్యాథ్స్ అవి పెట్టాం. అది కూడా మ్యాథ్స్లో కూడా ఏంటి, 10 క్వశ్చన్లు ఇచ్చాం, ఆ 10 క్వశ్చన్లు చేశాడు, అందులో ఎన్నైతే ఎగ్జామ్లో వచ్చాయి అన్ని మార్క్స్ వచ్చాయి. సో దెర్ ఈజ్ నో టెస్టింగ్ థింగ్ కదా. సో ఐ వుడ్ సజెస్ట్ ఈజ్ దట్, అండ్ ఐ వుడ్ ట్రై టు బ్రింగ్ ఇన్ ఆల్సో దట్ థింగ్ కి ఒక టెస్ట్ లాగా ఒకటి పెట్టి, ఈ టెస్ట్లో మార్క్స్ వస్తుంది అంటే డెఫినెట్లీ యూ కెన్ గో ఇన్ టు ఐఐటి ఆర్ ఎల్స్ యూ చూజ్ అదర్ కెరియర్. బట్ ఇక్కడ ఇంకో డైలమా ఏంటంటే, ఓకే ఐఐటి తీసుకోలేదు, సెకండ్ ఆప్షన్ ఏంటి? యూ థింక్ ఇన్ దిస్ పర్స్పెక్టివ్. మన ఆంధ్ర తెలంగాణ పర్స్పెక్టివ్ ఆలోచిస్తే 80% మెంబర్స్ ఇంజనీరింగే ప్రిఫర్ చేస్తారు. అవును, దెర్ ఈజ్ నో అదర్, అంటే ఒక సప్లై డిమాండ్ గేమ్, ఇదంతా సప్లై డిమాండ్ గేమ్. అసలు వేరే జాబ్స్కి ఇఫ్ యూ డోంట్ హ్యావ్ సప్లై, అంటే మంచి సిఏలు, మంచి లెట్ సపోజ్ అగ్రికల్చర్ అనేది కూడా ఒక మంచి ఫీల్డ్. అండ్ అదేనే కాదు, లైక్ బీఎస్సీ, ఎంఎస్సీ ఇవి కూడా మంచి ఫీల్డ్సే. అండ్ వెటనరీ, ఇవన్నీ దీస్ ఆర్ ఆల్సో లాట్ ఆఫ్ డిఫరెంట్ స్కేల్స్ థింగ్స్ ఉన్నాయి. కానీ ఒక టాపర్ ఉన్నాడు, ఆ టాపర్ అందులోకి వెళ్ళలేదు. లెట్ సపోజ్ ఒక అగ్రికల్చర్ దాంట్లోకి ఒక టాపర్ వెళ్ళలేదు, అప్పుడు హౌ విల్ దట్ ఇండస్ట్రీ అంత పెద్దది అవ్వదు కదా. సో ఎగ్జాంపుల్ ఇవ్వడానికి, టు బిల్డ్ దిస్ ఈకోసిస్టమ్ని బిల్డ్ చేయడానికి ఎవ్రీ టాపర్
షుడ్ స్టార్ట్ గోయింగ్ ఇన్ టు డిఫరెంట్ ఫీల్డ్స్, కామర్స్కి, ఆర్ట్స్కి. ఇప్పుడు సమ్మన్ నార్త్లో దట్ ఈస్ హ్యాపెనింగ్, దట్ ఐ హ్యావ్ సీన్. నా స్టూడెంట్ అర్షి అని ఒక స్టూడెంట్ ఉండే, వెరీ గుడ్ అట్ మ్యాథ్స్. ఆమె జేఈ రాసుంటే 100% జేఈ వచ్చేది. బట్ షీ చూస్ దిస్ ఆర్ట్స్ చూస్ చేసింది. లేడీ శ్రీరామ్ కాలేజ్లో షీ స్టడింగ్. విజన్ వాజ్ క్లియర్. ఓకే, ఎందుకంటే నార్త్ వాళ్ళకి కొంచెం ఆ విజన్ అర్థమైపోయింది. నువ్వు లేడీ శ్రీరామ్ కాలేజ్లో ఎకనామిక్స్ చేసి, ఆర్ట్స్ చేసి, ఎకనామిక్స్ చేసి యూ కెన్ గెట్ డీసెంట్. బట్ మన వాళ్ళకి ఆ క్లారిటీ లేదు. ఇప్పుడు ఐఐటి చేయలేదు, వాట్ హీ కెన్ డూ? అందరికీ అంత ఆప్షన్స్, వీఆర్ నాట్ ఏబుల్ టు షో దెమ్ ద ఆప్షన్ చూపించకపోతే వాళ్ళు కూడా ఏం చేస్తారు? వాళ్ళు కూడా దే విల్ ఆల్సో ట్రై ద లెవెల్ బెస్ట్. అది మనం ఏదైనా షాప్కి, ఇది ఏంటది మన ఎగ్జిబిషన్కి వెళ్ళి వేస్తాం కదా, రింగ్లు వేసేది. దే ఆర్ ఆల్సో ట్రయింగ్. మా రింగ్ పడిపోతే మన అదృష్టం మారిపోతుంది. దే ఆర్ ఆల్సో ట్రయింగ్ దట్ లెవెల్ బెస్ట్, అంతే. ఇఫ్ దే హ్యావ్ ఆప్షన్, డెఫినెట్లీ దే విల్ ఆల్సో చూస్. ఆ ఆప్షన్ మన గవర్నమెంట్ కానీ, మన సిస్టమ్ కానీ, వీ హ్యావ్ టు షో దెమ్ దట్ ఆప్షన్ అని వాట్ ఐ ఫీల్. నేను ఇంటర్లో ఉన్నప్పుడు కూడా నా కజిన్స్ ఇద్దరు విజయనగరం అని చెప్పానే, దానిలో చిన్నవాడు వాడు ఐఐటి కోసం ప్రిపేర్ అయ్యాడు. ఇంట్లో నన్ను కూడా వాడు అవుతున్నాడు కదా నువ్వు కూడా అంటే, నాకు తెలుసు నాకు అంత లేదు, స్మార్ట్ అయినా కూడా ఐఐటి లెవెల్ స్మార్ట్ కదా నాకు తెలుసు, పైగానే క్రికెట్ ఆడుకోవాలి, అక్కడికి వెళ్తే అయ్యే పని కాదని చెప్పేసి నేను పక్కకు తప్పుకున్నా. బట్ అగైన్ నాట్ ఎవ్రీబడి కెన్ డూ దట్. అగైన్ ఈ క్లారిటీ లేకపోతే పెద్ద ఇష్యూగా మారిపోతుంది. ఇది క్లియర్గా అర్థమవుతుంది మనకి. నౌ లెట్స్ ట్రై అండ్ మూవ్స్ టు అనదర్ ఆస్పెక్ట్. ఇంకో కోలోకి వెళ్దాం, స్లైట్లీ కాంట్రవర్షియల్ టాపిక్స్ మాట్లాడదాం. ఈ స్టూడెంట్స్ ఎవరైతే సమ్ ఆఫ్ దెమ్ ఆర్ ఫోర్స్డ్ ఇన్ టు దీస్ IIT preparation and stuff like that, quota factory, we know what happens there. Yes. Some of the students ఆ ప్రెషర్ తట్టుకోలేరు పాపం, దే రిసార్ట్ టు ద ఎక్స్ట్రీమ్ స్టెప్. అది చూసినప్పుడల్లా బయట నుంచి చాలా బాధగా ఉంటుంది. యాజ్ ఎ టీచర్ హూస్ టీచింగ్ ఫర్ జేఈ స్టూడెంట్స్, అండ్ యూ సీ దిస్ హ్యాపెనింగ్, వాట్ గోస్ త్రూ యువర్ మైండ్? ఆ ఫేజ్ ఏ వెరీ డిఫికల్ట్ ఫేజ్. చూడండి, స్టార్టింగ్ వెన్ వీ స్టార్ట్ ద ఐఐటి కోచింగ్, ఫస్ట్ 6 months వెరీ హెక్టిక్ స్టేజ్. యాజ్ ఎ టీచర్ కూడా 1 hour క్లాస్ తీసుకుంటే అందులో 15 minutes మోటివేషనే చేస్తుంటాం. ఎందుకంటే సడన్లీ వెన్ యూ గో ఫ్రమ్ 10th to 11th ఐఐటి గట్ రాగానే సో మచ్ ప్రెషర్ వచ్చేస్తుంది బ్రెయిన్కి, చాలా ప్రెషర్ వచ్చేస్తుంది. దే ఆర్ నాట్ ఏబుల్ టు కోప్ అప్ దట్ ప్రెషర్. ఎందుకంటే 10th క్లాస్లో లెటర్ సపోజ్ ఈ గ్లాస్లో నేర్చుకున్నాం, అంత నేర్చుకున్నాం 10th క్లాస్లో. 11th 12th వెళ్ళగానే అది బకెట్ ఉంటుంది, ఇంత బకెట్ వాటర్ ఉంటుంది. ఓకే, సడన్గా అంత ప్రెషర్ రాగానే స్టూడెంట్ తట్టుకోలేడు వాడు. ఓకే, సో వీల్ ట్రై టు మోటివేట్ దెమ్ స్టార్టింగ్లో, అరే మనం చేయొచ్చు అని. సో స్టేజ్ 1 అక్కడే మనకి ఫస్ట్ 6 monthsలోనే 80% ఆఫ్ దమ్ లీవ్ హోప్. అంటే ఇక మన వల్ల అవ్వదులే అని మెంటల్ ట్రామా వచ్చేస్తుంది. ఈ ఒకవేళ ఓన్లీ దిస్ ఒక ప్రెషరే ఉండుంటే పర్లేదు, నో ఇష్యూ. బట్ ఇంకొక ట్రామా ఉంటుంది బ్యాక్ సైడ్. మా పేరెంట్స్ మా మీద ఇంత కష్టపడుతున్నారు, ఇంత ఖర్చు పెడుతున్నారు, లోన్ తీసుకొని పంపిస్తున్నారు. వెన్ దాట్ అండ్ దిస్, ఈ రెండు కంబైన్ అయిపోతుంది చూడండి, దట్ బికమ్స్ డిజాస్టర్. హీ నో దట్ హీ కెనాట్ క్రాక్. ఎందుకంటే ఒక స్టేజ్కి వచ్చినాక ఆఫ్టర్ 11th మిడ్ 12th స్టార్టింగ్లోనే ఎవ్రీ స్టూడెంట్ విల్ అండర్స్టాండ్, వాళ్ళగా తెలిసిపోద్ది. బట్ అది వాళ్ళ పేరెంట్స్ చెప్పలేరు. సో ఆ ఫేజ్ ఉంటుంది కదా, వెరీ డిఫికల్ట్ ఫేజ్. యాజ్ ఎ స్టూడెంట్ వెరీ డిఫికల్ట్ ఫేజ్. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ పేరెంట్స్కి చెప్పలేరు. అలాగని చెప్పి వాళ్ళు ఏదైనా కష్టపడితే వస్తుందా అంటే ఆ స్టేజ్ దాటిపోయింది, వెరీ డిఫికల్ట్. సో ఆ స్టేజ్లో యాజ్ ఎ టీచర్ వాట్ వీ కెన్ డూ ఈజ్ దట్ వీ కెన్ స్టార్ట్ గివింగ్ దెమ్ ద లెసన్స్ దట్ ఐఐటి రాకపోయినా పర్లేదు. స్టార్టింగ్లో మనం ఏవైతే మోటివేషన్ ఇచ్చామో ఐఐటి మనం చేయగలము, వీ హ్యావ్ టు స్టార్ట్ కొంచెం రివర్స్ చేయడం మొదలు పెడతాం. యాజ్ ఎ టీచర్ వాట్ వీ డూ ఈజ్ రివర్స్ చెప్పడం మొదలు పెడతాం. ఎలాగంటే అరే ఐఐటి ఒకటే జీవితం కాదు, ఐఐటి లేకపోయినా దేర్ ఆర్ సమ్ ఎగ్జాంపుల్స్, ఫ్రెండ్ ఎగ్జాంపుల్స్ తీసుకొని ఇలా చేయొచ్చు, ఇది చేయొచ్చు. మా ఫ్రెండ్ ఈజ్ ఎ సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఎంవిజిఆర్, విజయనగరంలో ఎంవిజిఆర్లో చదివి ఆస్ట్రేలియాలో ఈజ్ ఎ వెరీ బిగ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. అలాంటి చాలా ఎగ్జాంపుల్స్ ఇచ్చి లేదు ఐఐటి ఈజ్ నాట్ ద ఎండ్. సో ఇక్కడ తిరిగి వాళ్ళు అర్థం చేసుకుంటారు. హూ విల్ టెల్ దర్ పేరెంట్స్ ఏమనుకుంటారంటే ఫర్ దెమ్ కోచింగ్ ఈజ్ ఎ ప్రోడక్ట్. ఓకే, మేము ఎంత ఖర్చు పెట్టామంటే మా అబ్బాయికి ర్యాంక్ రావాలి. ఫర్ దెమ్ ఇట్స్ లైక్ ఎ సర్వీస్ అనమాట. వాళ్ళకి ఫంక్షన్, అది ఫంక్షన్ అలా ఫంక్షన్ ప్రకారంగా రిజల్ట్ వచ్చేయాలి అంతే. వాళ్ళకి అది ఇన్పుట్ అవుట్పుట్ అది. సో ఫర్ దెమ్ టీచింగ్ ఈజ్ వెరీ డిఫికల్ట్. ఓకే, ఎస్పెషల్లీ మనకి ఇక్కడ పేరెంట్స్కి ఏంటంటే అచ్చా ఆ అబ్బాయికి ఐఐటి వచ్చింది కదా నీకు ఎందుకు రాలేదంటే, అరే హౌ విల్ యూ ఆన్సర్ దట్ క్వశ్చన్? వాడి సర్కమ్స్టెన్సెస్ డిఫరెంట్, వీడి సర్కమ్స్టెన్స్ డిఫరెన్స్. పేరెంట్స్ ఏం చేస్తారు, కంపేర్ చేస్తారు. రే పక్కింట్లో వాడికి అదే ఫుడ్ పెడుతున్నాం కదరా, వాడికి అదే ఫుడ్ పెడుతున్నారు, నీకు అదే ఫుడ్ పెడుతున్నాం కదా మేము, నీకు ఎందుకు రావట్లేదు? సో వెన్ ఆ ట్రామా పిల్లలకి తట్టుకోవడం, చూడండి ఫ్రమ్ మై ఎక్స్పీరియన్స్ ఐఎమ్ సేయింగ్, స్టూడెంట్
నాట్ ఏబుల్ టు అచీవ్ అనేది చిన్న ప్రాబ్లం. బట్ దట్ వ్యాలిడేషన్, దట్ అరే నాకు మార్క్స్ రాకపోతే ఇంట్లో ఏమో అవుతుంది, దట్ ఈస్ ద బిగ్ ప్రాబ్లం. మోస్ట్ దానికోసమే యూ సీ ద చేసిన లెటర్స్ చదవండి, సారీ డాడీ, సారీ మమ్మీ. సో పేరెంట్స్ ప్రెజర్ తగ్గించేస్తే ఐ గెస్ డెఫినెట్లీ అనేది ఆల్మోస్ట్ ఇది మాక్సిమం చూసాం +1 +2 ఆ టైమ్స్లోనే ఎక్కువగా ఎక్కువ ప్రెజర్, రైట్. మన ఆంధ్ర తెలంగాణలో కూడా వితౌట్ టేకింగ్ ఎనీ నేమ్స్ చాలా చూసాం స్టూడెంట్స్ అన్ఫార్చునేట్లీ టేకింగ్ దర్ ఓన్ లైఫ్ అండ్ ఆల్ ఆఫ్ దాట్. పొద్దున 5 నుంచి రాత్రి 8 దాకా చదివిస్తారు, ఎవడో చదవలేడు అది. ఇట్స్ ఇంపాసిబుల్ టు డూ దట్. వెరీ డిఫికల్ట్. ఎంత ప్రెషర్ పెడతారు. వై డు కాలేజెస్ డూ దిస్ అన్నది ఒక క్వశ్చన్. సో ఇక్కడ ఫ్రమ్ వాట్ ఐ హ్యావ్ అండర్స్టూడ్, మనకి ఇక్కడ ఎలా ఉంటుందంటే ఇప్పుడు 3 కాలేజెస్, ఫస్ట్ కాలేజ్ 40,000 ఫీజ్, 10 hours అంటాడు. సెకండ్ కాలేజ్ 60,000, 12 hours. ఇంకో కాలేజ్ 16 hours చెప్తాం మేము, మార్నింగ్ 8 నుంచి సాయంత్రం 8 వరకు, 8 కాదు 10 వరకు ఉంచుతాం మేము. 1 lakh అంటే పేరెంట్ ఏమంటాడు, ఓహో 16 hours తీసుకోండి 1 lakh పెట్టేస్తాడు. బట్ దే డోంట్ నో దట్ అది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ కాదు, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. ఇప్పుడు ఈ ప్రాబ్లం నేర్పించలేదు చిన్నపిల్లలకి, టైం ఎఫర్ట్. సో దే థింక్ దట్ అబ్బా 12 గంటలు చెప్తారంటే 12 గంటలు మా అబ్బాయి చదువుతా ఐఐటి రాదా, అక్కడ చదివించండి. సో దాంతో ఏంటంటే మన దిస్ కోచింగ్ మాఫియాస్ అండ్ ఆల్ దోస్ థింగ్స్ వాళ్ళకు ఉన్న ఆ మైండ్ సెట్కి దే ఆర్ ట్రైంగ్ టు ట్యాప్ ఇన్. ఎందుకంటే వాళ్ళు కూడా ఫ్యాకల్టీస్ కూడా ఎన్ని గంటలు చెప్తారు, 2 to 2 hours చెప్తారు, మిగిలిన టైం ఏమి ఉంటుంది, స్టడీ అవర్స్. అదేదో వదిలేస్తే ఇంటికి వచ్చి కాసేపు రిలాక్స్ అయ్యి చదువుకుంటాడు వాడు. అలా కాదు, దే హ్యావ్ టు టెల్ ద పేరెంట్స్ దట్ మేమైతే 16, 12, 13 గంటలు ఉంచాం ఇక్కడ, మీ ఓడికి మార్కులు రాలేదు, మేమేం చేస్తాం అంటారు. సో ఇట్స్ ఆ గేమ్ ఆడుతున్నారు అన్నమాట వాళ్ళు. కి నెంబర్ ఆఫ్ అవర్స్ ఎక్కువ ఉంటే పేరెంట్స్ మేము చెప్పుకోవచ్చు, మేమైతే ఫుల్ ఇస్తున్నాం, మా ఎఫర్ట్స్ అంతా పెడుతున్నాం. ఆ ఎఫర్ట్స్ ఏంటి, స్టడీ అవర్. యూ గో టు ఎనీ బిగ్ ఇన్స్టిట్యూషన్ హూ ఆర్ టీచింగ్ 12 hours, 13 hours, మార్నింగ్ 8 నుంచి నైట్ 8, అందులో 40 to 50% స్టడీ అవర్సే ఉంటాయి. టీచర్ ఉంటాడు, కూర్చుంటాడు, చేయండి రా. ఓన్లీ హార్డ్లీ 5 to 6% మెంబర్స్ హూ ఆర్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ వాళ్ళు చేస్తారు. మిగిలినంతా టైం పాస్, ఏంద్రా మనం వెళ్దామా, మూవీకి వెళ్దామా, ఇది డిస్కషన్లు ఉంటాయి అక్కడ. ఇంటికి వచ్చేటప్పటికి నాన్న ఫుల్ చదివేశాను ఈరోజు, ఇంత బాగా చదివావా, పడుకో నాన్న అంటారు. ఇంకా స్ట్రిక్ట్ పేరెంట్స్ ఉంటే సరిపోదు, ఇంట్లోకి వచ్చి కూడా చదవాలి, రాత్రి 12 గంటలకి వరకు చదవాలి అని ఇంట్లో ప్రెషర్. సో దీంట్లో ఇంకా వాడికి అది ఊపిరాడే ప్లేస్ ఉండదు. నాకు తెలిసి చాలామంది 11th, 12thలో ఆ సన్లైట్ కూడా అంత చూసే టైం ఉండదు. మార్నింగ్ లెగిస్తే చదువుతారు, అదేదో తొందరలో వెళ్తారు. ఆ మార్నింగ్ లెగిసి ఉదయం ఆ సన్లైట్, ఆ ఎంజాయ్మెంట్ ఉంటుంది చూడండి, దట్ ఈజ్ మిస్సింగ్. వెరీ డిఫికల్ట్ యాజ్ ఎ కిడ్, వెరీ డిఫికల్ట్. నేను ఎప్పుడైనా పిల్లలు చెప్పేటోడు అనుకుంటా, అమ్మయ్యా నీ 11th, 12th ఎలాగైపోయిందిరా బాబు నాది, ఐఎమ్ వెరీ ఎప్పుడు మా క్లాస్ రూమ్కి వెళ్ళినప్పుడల్లా నాకు అది ఫీలింగ్ వస్తుంది, అమ్మయ్య మా 11th, 12th అయిపోయిందిరా బాబు. బట్ నవ్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. ఆ కాంపిటీషన్ కట్ త్రోట్ అయిపోయింది. అండ్ వన్ మోర్ థింగ్ నేను ఐఎమ్ టెల్లింగ్ దిస్ ఆన్ కెమెరా ఆల్సో, ఇంకొక 3-4 years తర్వాత ఐఐటి చెప్పడం ఆపేస్తాను. నేను ఇంకా ఐఐటి జేఈ కోచింగ్ ఇవ్వను. ఐఎమ్ ట్రైంగ్ టు గో బిలో 10th, 9th, 8th, 7th, 6th, 5th ఫౌండేషన్ ఇంకా కిందకి వెళ్తా. ఫస్ట్ స్టాండర్డ్, సెకండ్ స్టాండర్డ్ వాళ్ళకి టేబుల్స్ నేర్పిస్తాను, ద మ్యాజిక్ ఇన్ టేబుల్స్. అసలు వై డూ వి దేన్నైనా మల్టిప్లై 0 చేస్తే, మొన్న మూవీలో అడిగాడు, 0తో మల్టిప్లై చేస్తే వాల్యూ ఎందుకు పోతుంది, మంచి సినిమా, గుడ్ సినిమా. సో ఐ వాంట్ టు గో బిలో. ఎందుకంటే వాట్ ఐ హ్యావ్ సీన్ ఇస్, ఇమాజిన్ ఒక స్టూడెంట్, వాడు ఎక్కడ తప్పు చేయలేదు, టీచర్ ఏం చెప్తారు ప్రాక్టీస్ చేశాడు, ఎవ్రీథింగ్ హీ హాస్ డన్ ఇన్ ద లైఫ్ వాట్ ఎ టీచర్ సెడ్. బట్ వాడికి ఐఐటి రాదు. సో వాడి ఫీలింగ్ ఎలా ఉంటుందో ఆలోచించండి. వాడి లైఫ్లో వాడికి ఆ కాన్ఫిడెన్స్ కోల్పోతుంది, ఐఎమ్ నథింగ్ అనిపిస్తుంది వాళ్ళకి. కానీ వాడి తప్పు కాదు, అది సిస్టమ్ తప్పు. అది హీఈస్ నాట్ గెట్టింగ్ ఇన్ టు ఐఐటి బికాస్ ఐఐటీస్ తక్కువ ఉన్నాయి. దట్ ఈస్ నాట్ హిస్ ప్రాబ్లమ్. హీ హ్యాస్ గివెన్ హిస్ ఎఫర్ట్స్, కంప్లీట్ ఎఫర్ట్స్ ఉన్నాయి. ఐఐటీలు తక్కువ ఉన్నాయి, మన పాపులేషన్కి ఐఐటీలు తక్కువ ఉన్నాయి. సో ఇట్స్ నాట్ హిస్ ప్రాబ్లమ్. సో అలాంటి వాళ్ళని నేను చూడలేకపోతున్నాను. ఎవ్రీ ఇయర్ దగ్గర ఇలాంటి 20-30% మెంబర్ స్టూడెంట్స్ దే కీప్ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్, చాలా హార్డ్ వర్క్ చేస్తారు. లాస్ట్లో రిజల్ట్ రాదు. వాళ్ళు అడుగుతారు, సార్ మేము ఎక్కడ తప్పు చేసాం సార్, మీరు చెప్పింది మొత్తం చేసాం కానీ అవ్వలేదు. సో నాకు అది 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 తలుచుకుంటేనే చాలా ఇదేస్తుంది, బాధేస్తుంది. సో దీస్ టైప్ ఆఫ్ స్టూడెంట్స్ ఏమవుతారంటే, ఒక్కసారి మన మీద మన కాన్ఫిడెన్స్
కోల్పోతే లైఫ్లో వెన్ దే విల్ గెట్ దట్ కాన్ఫిడెన్స్, మళ్ళీ ఎప్పుడు వస్తుంది వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్? బికాస్ వాట్ ఐ ఫెల్ట్ ఈస్ ఇట్స్ బెటర్ టు బీ అన్ ఓవర్ కాన్ఫిడెంట్. అంటే ఇఫ్ యు ఆర్ వెరీ హార్డ్ వర్కింగ్ దెన్ బీ ఓవర్ కాన్ఫిడెంట్ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటేనంటే నేను అది చేయగలను లేరా పర్లేదు అని చెప్పి మనకి 100 మార్క్స్ మనకి 80 వస్తుంది అనుకుంటే మనం చెప్పడం 90, నాకు 90 వచ్చేస్తుందిరా అని చెప్పేస్తే ఏమవుద్దంటే అట్లీస్ట్ మైండ్లో మనకు ఉంటుంది, అమ్మో అందరికి 90 అని చెప్పారా కొంచెం కష్టపడదాంలే అని ఉంటుంది. సో యూ నీడ్ టు బి వెరీ ఓవర్ కాన్ఫిడెంట్ అనిపిస్తుంది. సో ఈ ప్రాసెస్లో ద ఎగ్జాంపుల్ విచ్ ఐ హ్యావ్ గివెన్ ఏమవుతుందంటే కాన్ఫిడెన్స్ కోల్పోతారు, ఫ్యూచర్లో డిప్ వచ్చేస్తుంది మనకి. దాని తర్వాత గెట్టింగ్ దట్ కాన్ఫిడెన్స్ ఇస్ వెరీ డిఫికల్ట్. అందుకే ఈ ఐఐటీలు ఇవన్నీ ఇంకొక 2-3 ఇయర్స్లో నేను మానేస్తాను. ఐ విల్ ట్రైన్ ద స్టూడెంట్స్ ఫ్రమ్ ఫస్ట్ సెకండ్ వీళ్ళని ట్రైన్ చేస్తా, వాళ్ళతో కాన్ఫిడెన్స్ని బిల్డ్ చేస్తా. వాళ్ళు ఐఐటీ వెళ్ళకపోయినా ఐఐటీతో సంబంధం లేదు. ఇఫ్ యు ఆర్ నాట్ ఇన్ టు ఐఐటీ ఆల్సో యూ కెన్ బికమ్ ఎ వెరీ గ్రేట్ పర్సన్, వెరీ సక్సెస్ఫుల్ పర్సన్. దేర్ ఇస్ ఓన్లీ వన్ లెంకా హూస్ సేయింగ్ దిస్. బట్ ఇప్పుడు ఇన్ని ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, ఇప్పటికి కూడా 12 గంటలు 16 గంటలు చదివిస్తాం పిల్లలు అంటున్నారు. దట్ ఇస్ దేర్. డూ యూ థింక్ వాళ్ళ మీద రెగ్యులేషన్స్ రావాలా? డెఫినెట్లీ 100%. లైక్ ఇప్పుడు వర్క్ అవర్స్ 8 hours ఉండాలని చెప్పి గొడవ పెట్టి దీపిక పడుకొని 8 hours ఇవ్వకపోతే తన సినిమాలే మానేసి కోచింగ్స్ అరే ఈ మూవీస్లో అంతే కార్పొరేట్లో 8 hours పని చేస్తారు, ఇంకెక్కడ పని చేస్తారు ఎక్స్ట్రా టైం అనేది డబ్బులు వాళ్ళకి ఇస్తారు. బట్ ఇక్కడికి వచ్చేసరికి 10, 12, 16 is నాట్ హ్యూమన్ అట్ ఆల్. డెఫినెట్లీ రెగ్యులేషన్స్ ఉండాలి, 100% రెగ్యులేషన్స్ ఉండాలి. కోచింగ్ తీసుకున్నా ఏదన్నా టైమింగ్ షుడ్ బి ఫిక్స్డ్, నాట్ మోర్ దెన్ 7 hours. అది కూడా 7 చెప్తున్నాను, నాట్ ఈవెన్ 9-10, 7 hours తర్వాత వదిలేయాలి. You have to give them time to play, to do exercise and to practice. ఒక సేమ్ స్పేస్లో పెట్టడం వల్ల ఇంకోటి చూడండి, సైంటిఫిక్గా కూడా యూ థింక్ ఒక క్లాస్ రూమ్ ఉంది, 60 members ఉంటారు. థింక్ 60 members ఫర్ 8 to 10 hours ఒక క్లాస్ రూమ్లో కూర్చుంటే దాంట్లో ఆక్సిజన్, యూ థింక్ అబౌట్ దాట్ ఆల్సో. ఎంత కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది, ఎంతమంది పీల్చే ఆక్సిజన్. ఇట్ విల్ బి స్లోగా వెన్ ద టైం 5, 6, 7 అయిపోద్దో మన బ్రెయిన్ నా డిజీనెస్ స్టార్ట్ అయిపోతుంది, ఫాగీ అయిపోతుంది. దట్స్ ఆల్సో వెరీ బ్యాడ్ టు అవర్ హెల్త్. అట్లీస్ట్ మనం అక్కడి నుంచి వచ్చి ఇంట్లో కూర్చొని కొంచెం రిలాక్స్ అయ్యి కొంచెం బయట కొంచెం ఒక రౌండ్ వేసి తిరిగేసి వచ్చి కూర్చుంటే దెన్ మన బ్రెయిన్ ఫ్రెష్ ఉంటుంది. ఆ ఎన్విరాన్మెంట్లో బ్రెయిన్ ఈజ్ నాట్ గెటింగ్ ఇనఫ్ ఆక్సిజన్ అనే వాట్ ఐ ఫీల్. మీరు ఎంత ఏసీ పెట్టినా డూ యూ ఫీల్ క్లాస్లో 60 members కూర్చొని 12-13 hours 12 hours ఒక దగ్గర కూర్చుంటే ఆక్సిజన్ ఈజ్ నాట్ సఫిషియెంట్ అనిపిస్తుంది నాకే యాజ్ ఎ టీచరే వెళ్తే అక్కడ కొంచెం అనీజీగా ఉంటుంది. అలాంటిది స్టూడెంట్స్కి ఇట్ షుడ్ బి వెరీ డిఫికల్ట్. సో రెగ్యులేషన్స్ 100% దీని మీద రావాలి. అండ్ 7-8 hours కంటే ఎక్కువ ఉండకూడదు. దట్ ఆల్సో షుడ్ బి దేర్. మన దగ్గర ద 3 major exams, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ దట్ ఐ లుక్ అట్. ఒకటి ఐఐటీజీ, 2 CAT అండ్ దెన్ యూపీఎస్సీ. CAT యూపీఎస్సీకి వచ్చేసరికి వీళ్ళు కొంచెం మెచ్యూర్డ్ స్టేజ్కి వచ్చేస్తారు, 21, 22, సమ్టైమ్స్. యూపీఎస్సీ అయితే సరే 5-6 సంవత్సరాలు రాస్తారు కాబట్టి దే ప్రాబ్లమ్ ఎంత పుష్ చేయాలి అక్కడ డిసప్పాయింట్ అవుతారు. బట్ మేబీ ఫెయిల్యూర్ని హ్యాండిల్ చేసే కెపాసిటీ పెరుగుతుంది. ఈ జేఈ పిల్లలకి అది లేదు. 15-16 సంవత్సరాలు అంత మెచ్యూరిటీ ఉండదు, ఫెయిల్యూర్ని తట్టుకోలేరు, ప్రెషర్ చాలా ఎక్కువ. బట్ వీళ్ళు ఎక్స్ప్లాయిట్ చేస్తారు. క్లియర్గా అర్థమైపోతుంది దట్ దీస్ ఇన్స్టిట్యూట్స్ ఆర్ దేర్, వాళ్ళు దే ఆర్ ఎక్స్ప్లాయిటింగ్ ది ఇన్సెక్యూరిటీ ఆఫ్ ది పేరెంట్స్. ఎగ్జాక్ట్లీ అదే కదా వాళ్ళ గేమ్ అది. అరే ఈ జీతం వచ్చేస్తుంది కాబట్టి అక్కడ చేంజ్ చేసుకోండి, ప్రస్తుతానికి మీరు ఇన్వెస్ట్మెంట్ లాగా మాకు 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు ఏదో ఇస్తున్నారు. దట్స్ వాట్ దే డూయింగ్. ఇది బయటకు అందరికి కనిపిస్తుంది, అందరికీ తెలుసు, కానీ ఎవరేం చేయరు. బట్ అదే చెప్పాను కదా, దే ఆర్ ట్రైంగ్ టు పేరెంట్స్ రింగులేస్తున్నారు. బట్ ఈ ఇన్స్టిట్యూషన్స్ ఎవరైతే రన్ చేస్తున్నారో వాళ్ళు కూడా దే డోంట్ వాంట్ టు టేక్ ఎ స్టెప్ బ్యాక్. దే అసలు వాళ్ళకైతే దే ఆర్ రన్నింగ్ మనీ కదా, దీని నుంచి దే ఆర్ రన్నింగ్ బిగ్ క్యాపిటల్. బట్ మన కంట్రీలో ఎడ్యుకేషన్ ఇస్ నాట్ సపోజ్ టు బి ఫర్ ప్రాఫిట్, రైట్? ఎగ్జాక్ట్లీ ఇట్ షుడ్ బి డెఫినెట్లీ. బట్ ఇక్కడ ఫర్ ప్రాఫిట్, నాట్ ఫర్ ప్రాఫిట్ అన్న కాన్సెప్ట్ లేదు. నేను లాస్ట్ పాడ్కాస్ట్లో కూడా చెప్పాను, చాలా మంది దాన్ని కమెంట్ కూడా చేశారు, చాలా మంది దాన్ని అప్రిషియేట్ కూడా చేశారు. వెన్ ఐ బికమ్ ద ప్రైమ్ మినిస్టర్, నాకు ఎప్పుడు ప్రైమ్ మినిస్టర్ అవ్వాలని కోరిక. ఐ విల్ చేంజ్ ద సిస్టమ్. అసలు ఎడ్యుకేషన్ అనేది కంప్లీట్ ఫ్రీ చేసేస్తా. ఫ్రీ కూడా ఎలాగంటే ఈ IPS IAS లాగా ITS అని పెడతా అని చెప్పాను. చాలామంది అప్రిషియేట్ కూడా చేశారు. సో యూ హ్యావ్ టు బ్రింగ్ సంథింగ్ వెరీ డిస్రప్టివ్. ఈ నార్మల్గా చేస్తే అవ్వదు, యూ హ్యావ్ టు బ్రింగ్ సంథింగ్ డిస్రప్టివ్. అప్పుడే ఈ చేంజ్ అవుతుంది సిస్టమ్. సో అండ్ టీచర్ ఆల్సో షుడ్ బి ఇన్సెంటివైజ్డ్. అసలు స్కూల్లోనే మంచిగా టీచింగ్ చేస్తే అసలు కోచింగ్ వెళ్ళాల్సిన అవసరం ఉండదు కదా. కరెక్ట్, దట్ ఈస్ ఆల్సో ఏ పాయింట్. సో స్కూల్లోనే మంచి కోచింగ్ ఇస్తే మనం కోచింగ్కి వెళ్ళకపోతే ఈ సైకిల్ అనేది బ్రేక్ అవుతుంది. ఒకసారి సైకిల్ బ్రేక్ అయితే ఇట్ విల్ బి వెరీ ఈజీ ఫర్ అస్. కానీ స్కూల్ లెవెల్లో
ఆ లెవెల్ టీచర్స్ దొరకడం కూడా వెరీ డిఫికల్ట్, ఎందుకంటే స్కూల్లో మనం ఫీజు తక్కువ కడుతున్నాం. సో రాదు. సో సంథింగ్ ఈకో సిస్టమ్ అనేది త్రూ గవర్నమెంట్ రావాలి. అది యాజ్ ఎ ప్రైవేట్ ఆర్గనైజేషన్ వీ కెనాట్ డూ ఎనీథింగ్. ఇమాజిన్ మీకు ఒక స్కూల్ ఉంది, మీ స్కూల్ పిల్లలు వచ్చి ఫీజు 40,000 కడుతున్నారు, అండ్ ఆ లెవెల్ కోచింగ్ ఇవ్వాలంటే లెట్ సపోజ్ ఒక హై ఫ్యాకల్టీ మీరు పెట్టుకోవాలి. సో వాళ్ళకి ఫీజు మీరు ఇవ్వలేరు కదా, అదే వాళ్ళకి శాలరీస్ మీరు ఇవ్వలేరు కదా. సో ఎక్కడో దగ్గర సిస్టంలోనే ఆ లూప్ హోల్ ఉంది. ఆ సిస్టంలో ఆ లూప్ హోల్ని వీళ్ళు కోచింగ్ లాంటి వాళ్ళు దే ఆర్ మిస్యూజింగ్, ఎక్స్ప్లాయిటింగ్. సో డిస్రప్షన్ అంటే గవర్నమెంట్ లెవెల్లోంచి రావాలి. వీ కెనాట్ నార్మల్గా చేంజ్ చేయలేము. ఇట్ షుడ్ కమ్ ఫ్రమ్ ద గవర్నమెంట్ సైడ్. కొంచెం డిస్రప్షన్. యూ కెన్ చూస్ టు నాట్ ఆన్సర్ దిస్, బట్ మీరు కార్పొరేట్ సైడ్ నుంచి ఇలా పర్సనల్ దాకా వచ్చేయడానికి వాజ్ దిస్ వన్ ఆఫ్ ద రీజన్స్? 100%. కమర్షియల్ అక్కడ మొత్తం క్లాస్ రూమ్లో 60 మెంబర్స్, ఈ పీరియడ్ ఈ క్లాస్ ఈ చాప్టర్ ఇన్ని రోజులు అవ్వాలి, ఎవ్రీథింగ్ వాజ్ దేర్. సో నేను అందుకే ఐ లెఫ్ట్. దట్ వాజ్ ద మెయిన్ రీజన్. ఇన్ఫ్యాక్ట్ దట్ వాజ్ ద ఓన్లీ రీజన్. మెయిన్ రీజన్ అంటే దట్ వాజ్ ద ఓన్లీ రీజన్. ఎందుకంటే ఇట్ వాస్ కంప్లీట్. ఎందుకన్నారంటే మీరు వదిలేయచ్చని, బికాజ్ ఇలా ఆన్సర్ చేస్తే యుల్ బి పెయింటింగ్ ఎ టార్గెట్ ఆన్ యువర్ బ్యాక్, బికాజ్ ఎవ్రీబడి విల్ లైక్ అట్లా అంటారు మా దాని గురించి అని. లేదు, ఐ యామ్ వెరీ ఓపెన్. Which is why I said that. It's brave of you to actually come out and say it out in the open that వీళ్ళందరూ లైక్ lot of hospitals also చాలా మంది డాక్టర్స్ అంటారు who have got a really strong conscience, అరే మేము పని చేయలేకపోతున్నాం ఈ కార్పొరేట్ హాస్పిటల్స్లో అని. While we understand that not all are like that, but కొంతమంది అలానే ఉన్నారు. Yes. Like you're saying ఇక్కడ కూడా ఇలానే ఉంది. This is how it is. 100%. నేను telling a statement, 99% of the coachings are exploiting the students. That is 100%. Because మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. When a marketing guy goes to a person and says నువ్వు ఐఐటి కొట్టగలవు, he knows that ఇదే ప్రశ్న నేను 100 మందికి చెప్తే 99 మెంబర్స్కి రాదు, ఒకడికే వస్తుంది. బట్ స్టిల్ హీస్ బ్రింగింగ్ హిమ్ టు కోచింగ్ కదా, హీస్ బ్రింగింగ్ హిమ్ టు కోచింగ్ తీసుకొస్తున్నాడు. ఎందుకు? వాడికి ఒక 10,000 వస్తుంది ఒక స్టూడెంట్కి. సో అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయింది, అక్కడి నుంచి ఎక్స్ప్లోయిటేషన్ స్టార్ట్ అయిపోయింది. వాడు కోచింగ్లోకి వచ్చినాక వాడికి ఆ నమ్మకం ఇచ్చి తీసుకొచ్చాం, మీ అబ్బాయికి మేము ఐఐటి తెప్పిస్తాం. అవును. సో స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎక్స్ప్లోయిటేషన్ స్టార్ట్ అయిపోయింది. ఆ నమ్మకం ఇవ్వడం కూడా ఇట్స్ ఎ టైప్ ఆఫ్ ఎక్స్ప్లోయిటేషన్. వెన్ యూఆర్ టెల్లింగ్ ఎ పేరెంట్ దట్ మీ కిడ్ 60% వచ్చిందా, పర్లేదు భయపడకండి, మా వాడు ఐఐటి తెప్పిస్తాడు. అక్కడి నుంచి స్టార్ట్ అయింది. దాని తర్వాత లోపలికి వచ్చిన తర్వాత ఫస్ట్ 6 months మంచిగా మాట్లాడతారు, నాన్న మనం కొట్టచ్చు, ఇది అది. అరే వెన్ యూ నో దట్ హీ కెనాట్ క్రాక్, దెన్ యూ హ్యావ్ టు తర్వాత చిన్న సెక్షన్కి పంపించేస్తారు కదా. షో ఇట్ ఇన్ దిస్ సిరీస్, వెబ్ సిరీస్ లైక్ కోటా ఫ్యాక్టరీ అవ్వచ్చు, ఆర్ ఏఐఆర్ అని చెప్పి వచ్చింది తెలుగులో కూడా. దే మూవ్ టు డిఫరెంట్ సెక్షన్, చిన్న సెక్షన్కి వెళ్ళిపోతారు. ఓన్లీ వాళ్ళ ఫోకస్ మట్టికే పైన ఉంటారు. వాళ్ళ ఫోకస్ అంతా ఫస్ట్ సెక్షన్ మీద ఉంటుంది, కింద సెక్షన్ అంతా అంతే అదే ఉంటుంది. క్రాష్ నేను ఏమంటాను, పైన క్యాష్ కింద క్రాష్ అంటాను నేను. కింద క్రాష్ లాగా వాళ్ళని ట్రీట్ చేస్తారు. దోస్ ఆర్ నాట్ క్రాష్, ఓకే, దే ట్రీట్ దెమ్ లైక్ దట్. పైనుంచి కింద వాళ్ళ నుంచి క్యాష్ తీసుకొస్తారు అండ్ దే ట్రీట్ దెమ్ యాస్ క్రాష్, అండ్ పై టాపర్స్ని చూపించుకొని దే బ్రింగ్ క్యాష్ అనమాట. సో క్రాష్ అండ్ క్యాష్ చేస్తారు. చూపించేది మళ్ళీ వీళ్ళ ర్యాంకులు మాత్రం చూపిస్తారు. బట్ మేబీ 70-80% మంది ఇంకా ఎక్కువే. హౌ మెనీ పీపుల్ రైట్ జేఈ అండ్ వాట్స్ ద పర్సెంటేజ్ ఆఫ్? చాలా తక్కువ కదా. చాలా తక్కువ. లైక్ 15 lakh members రైట్ జేఈ, 15,000 seats, 1%. 99% రాదు. ఇన్ ఎవ్రీబడీస్ టర్మ్స్ ఆర్ ఫెయిల్యూర్ అంతే, విచ్ దే ఆర్ నాట్, విచ్ వి అండర్స్టాండ్. మనకు అర్థమవుతుంది కానీ తెలుసు. ఇన్ ది ఐస్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్స్, ఇన్ ది ఐస్ ఆఫ్ ది పేరెంట్స్ సమ్ టైమ్స్ మా స్టూడెంట్స్ ఫెయిల్యూర్స్ అయిపోతారు. అంతే. And they have to deal with that. Yes. Which is what is leading to so much of stress, pressure పిల్లల్లో. నేను అందుకే నేను ఐఎమ్ వెరీ ఓపెన్. నాకేం భయం లేదు నా మీద ఎవరైనా యాక్షన్ తీసుకుంటారా ఇదా దానికి. ఐఎమ్ నాట్ అఫ్రేడ్ ఆఫ్ దోస్. ఐఎమ్ ఇన్ ద ఇండస్ట్రీ, ఐ నో అబౌట్ దిస్. వెరీ సింపుల్. సౌండ్ అ లాట్ లైక్ ఖాన్ సార్. Yes, ఖాన్ సార్ కూడా ఇలానే మొహమాటం లేకుండా డజర్ట్ అస్సలు మొహమాటం లేదు. ఐఎమ్ వెరీ ఓపెన్ అబౌట్ ది సిస్టమ్. ఐఎమ్ వెరీ రాడికల్ ఆల్సో. థాట్స్లో కూడా ఐఎమ్ వెరీ రాడికల్. సో ఇంటెలిజెన్స్ అనేది ఈజ్ నాట్ ఎ మార్క్ ఆఫ్ సక్సెస్. దట్ ఈస్ ఆల్సో వాట్ ఐ బిలీవ్. అండ్ సక్సెస్ అనేది మనీతో కూడా రిలేట్ చేయలేమని కూడా ఐ బిలీవ్. సక్సెస్ ఇస్ రాత్రి పడుకున్నప్పుడు హౌ మచ్ రిలాక్సింగ్గా మనం పడుకుంటున్నాం. ఈవెన్ ఇఫ్ యూ డ్రైవ్ ఎ రిక్షా, ఇఫ్ యూర్ ఏబుల్ టు స్లీప్ వెరీ వెల్, దెన్ యూ ఆర్ సక్సెస్ఫుల్. దట్స్ ఇట్, క్లోజ్. బట్ that's not the definition of success in the world right now. In the world it is not, but ఇప్పుడు కొంతమందికి కోట్లు ఉంటుంది, బట్ రాత్రి పాపం నిద్ర రాదు, యాంగ్జైటీ ఉంటుంది, రేపు ఉదయం ఏమవుతుంది అని చెప్పి. సో దట్ ఈస్ నాట్ సక్సెస్ అని నేను ఐ డోంట్ బిలీవ్ సక్సెస్ అనేది. అండ్ వన్ మోర్ థింగ్ ఇస్ దట్ ఇది పర్సనల్ సక్సెస్. ఇది రియల్ లైఫ్ సక్సెస్ అంటే హౌ మచ్ వాల్యూ యూ ఆర్ యాడింగ్ టు ద సొసైటీ. మీ వల్ల సొసైటీలో ఎంత వాల్యూ యాడ్ అయింది,
That is what is success. If you are not happy, let us suppose Bhagat Singh, he's sacrificed his life, but because of his sacrifice we got lot of మన దేశానికి స్వతంత్రంలో one of the major region అది. Okay, so you may not be happy, but if you are adding the value to the society, then also you are successful. But personal level of success అంటే how much you are able to, అంటే మంచిగా ప్రశాంతంగా నిద్రపట్టిందా లేదా, నిద్రపోవడం అనేది సక్సెస్ అనిపిస్తుంది. ఆరోగ్యంగా ఉండి ప్రశాంతంగా నిద్రపోవాలి, ఆరోగ్యంగా ఉండి ప్రశాంతంగా నిద్రపోవాలి. మీరు మాట్లాడుతుంటే దిస్ ఇస్ ఇంటరాక్షన్, ఐ కెన్ సీ లిటిల్ బిట్ ఆఫ్ ఖాన్ సార్ అండ్ కోటా ఫ్యాక్టరీలో జీతు భయ్యా. There's a lot of, అది ఫిక్షనల్ బట్ ఆఫ్ కోర్స్ దిస్ ఇస్ రియల్. బట్ యూ హ్యావ్ దట్ ఇంటరాక్షన్. ఆ స్టూడెంట్స్తో మీకు అలాంటి బాండ్ ఉండిందా? ఆకాష్, నేను రియల్ లైఫ్లో ఎలాగైతే ఉంటానో స్టూడెంట్స్ దగ్గర కూడా అలాగే ఉంటా. ఐ డోంట్ బిహేవ్ లైక్ నేను ఇక్కడికి రాగానే ఒక బౌండరీ గీసేయడం అలా ఉండదు. పిల్లలతో అలాగే మాట్లాడతాను, లైక్ ఒక ఎల్డర్ బ్రదర్ లాగే మాట్లాడతాను నేను. అండ్ స్టూడెంట్స్ చాలా క్లోజ్ అయిపోతారు. దే షేర్ ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ దే షేర్ విత్ మీ. సార్ ఇది అవ్వట్లేదు, అది అవుతుంది, సార్ ఇలా అవ్వట్లేదు, నేను ఇంత ట్రై చేస్తున్నాను, నాకు రావట్లేదు, నేను ఏం చేయాలి. ఇప్పుడు కూడా నవ్ ఐఎమ్ కండక్టింగ్ ఆన్లైన్ క్లాసెస్, బట్ స్టిల్ వాట్సాప్లో డైలీ మెసేజెస్, సార్ ఈ బుక్ కొన్నా, ఈ బుక్లో క్వశ్చన్స్ రావట్లేదు, ఆ బుక్ కొన్నా. సో దట్ మచ్ లీనియన్స్ ఐ గివ్ టు స్టూడెంట్స్. అప్పుడే దే విల్ వాళ్ళకి సి ఇందాక మనం డిస్కషన్లో పేరెంట్స్ గురించి చెప్పాం. ఆ పేరెంట్స్ అనే ప్రెషర్ని అపోజ్ చేయాలి అంటే ఇటువైపు నుంచి ఒక మెంటర్ అనే ఒక ఫోర్స్ అనేది రావాలి అనే ఫీల్. ఎవ్రీ స్టూడెంట్, ఎవ్రీ పర్సన్, నాట్ ఓన్లీ ఎ స్టూడెంట్, ఎవ్రీ పర్సన్ హూ ఇస్ సక్సెస్ఫుల్ ఈజ్ వాట్ ఐ ఫీల్. డెఫినెట్లీ వాళ్ళ లైఫ్లో వన్ మెంటర్ ప్లేస్ ఎ వెరీ వైటల్ రోల్. సమ్మన్ హ్యాస్ టు మెంటర్ అట్ ద కరెక్ట్ టైం. వాడు డౌన్ఫాల్లో ఉన్నప్పుడు ఒక మెంటర్ దొరికారు అనుకోండి, డెఫినెట్లీ వాడికి ఇట్ విల్ హెల్ప్. ఎంతమంది ఇలా ఆలోచించే టీచర్స్ ఉన్నారనిపిస్తుంది మీకు ఇన్ ది ఐఐటి జేఈ స్పేస్? వెరీ ఫ్యూ. బికాస్ దేర్ ఆల్సో అగైన్ వీ కెన్ అండర్స్టాండ్, వాళ్ళపైన కూడా వాళ్ళ ప్రెజర్స్ ఉంటాయి. ఇప్పుడు ఇన్స్టిట్యూట్స్ ఏవైతే చెప్తున్నారో అది చేయకపోతే దే విల్ బి అవుట్ ఆఫ్ జాబ్. దే హ్యావ్ దేర్ ఓన్ ఇష్యూస్, వాళ్ళ ఈఎంఐలు గట్రా. దేర్ ఆర్ మెనీ ఆఫ్ మై ఫ్రెండ్స్, ఐ హ్యావ్ సీన్ లాట్ ఆఫ్ ఫ్యాకల్టీస్, బట్ పర్సంటేజ్ పరంగా చూసుకుంటే మళ్ళీ 90-10. దేర్ ఆర్ మంచి ఆనెస్ట్గా ఉండి పిల్లలకి మంచి సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు, నాకు తెలిసిన చాలా ఫ్యాకల్టీస్ ఉన్నారు. బట్ పర్సంటేజ్ 10% హార్డ్లీ. So, say for example, if there's one IIT JEE professor at this point of time, preparationలో హెల్ప్ చేస్తున్న స్టూడెంట్స్కి, and he comes across this one student, అబ్బాయి అమ్మాయో భయంకరమైన స్ట్రెస్లో ప్రెషర్లో ఉన్నారు. యూ టోల్డ్ మీ హౌ యూ డీల్, మీరు ఎలా డీల్ చేస్తారు చెప్పారు. బట్ వాట్ వుడ్ బి యువర్ సజెషన్ టు దీస్, బికాస్ వీళ్ళకి కూడా ట్రైనింగ్ లేదు కదా, టీచర్స్ కూడా ట్రైనింగ్ లేదు కదా. వాళ్ళు ఉట్టి ఆ సబ్జెక్ట్ చెప్పి వెళ్ళిపోతారు, కానీ సక్సెస్ని ఫెయిల్యూర్ని హ్యాండిల్ ఎలా చేయాలి ఇది చెప్పేవాళ్ళు ఎవరు లేరు. వాళ్ళకి వాట్ వుడ్ యూ సే ఇఫ్ somebody is watching this? First of all, they have to understand that every student has a different mental disorder. Every person has a disorder. అది అర్థం చేసుకోవాలి. ఎవ్రీ పర్సన్ ఈజ్ నాట్ నార్మల్. ఎవ్రీ పర్సన్, ఒకడు ఎవడన్నా అల్లరి చేస్తున్నాడంటే వాడి మెంటల్లో ఏదో డిసార్డర్ ఉంది, వాడి క్లాస్ సరిగ్గా వినట్లేదంటే హీఈస్ నో, అంటే వాడు ఏదో కోరిండి చేయట్లేదు, అక్కడ బ్రెయిన్లో ఏదో చిన్న జరుగుతుంది, ఫంక్షన్ జరుగుతుంది. వాడు తప్పు కాదు, ఈజ్ లైక్ దట్ బై నేచర్. ఒక పర్సన్ ఎంత చెప్పినా నీట్గా రాయడు, దెర్ ఈజ్ ఎ డిసార్డర్, కొంచెం ఏదో డిసార్డర్ ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ టీచర్ షుడ్, 90% ఆఫ్ ద టీచర్స్ ఏమంటారంటే దో స్టూడెంట్స్ హూ ఆర్, అంటే ముందు ఫ్రంట్ బెంచ్లో కూర్చొని మంచిగా చదివే వాళ్ళని మంచిగా చూసుకుంటారు, ఈ వెనకాల ఉన్న వాళ్ళని ఒక డిఫరెంట్ లుక్తో చూస్తారు. అంటే అరే వీళ్ళు దీస్ ఆర్ వెరీ బ్యాడ్ పీపుల్ అనేటట్టు చూస్తారు. అలా కాదు, వీ హ్యావ్ టు అండర్స్టాండ్ వాళ్ళ మెంటల్ లెవెల్లో అంటే లోపల ఏం జరుగుతుందో అనేది వీ హ్యావ్ టు అండర్స్టాండ్. అది ఎవరు చెప్పరు, నో వన్ బుక్స్లో గట్ట రాదు. ఇట్ జస్ట్ కమ్స్ విత్ ఎక్స్పీరియన్స్. రీసెంట్గా ఐఎమ్ ఆల్సో రీడింగ్ లాట్ ఆఫ్ సైకాలజీ బుక్స్ అండ్ ఆల్ దోస్ థింగ్స్. మెంటల్ హెల్త్ గురించి అవుతున్నా, ఐఎమ్ రీడింగ్ అబౌట్ ADHD అండ్ డిఫరెంట్ స్పెక్ట్రమ్ కూడా ఉంటుంది. మన మెంటల్ డిసార్డర్స్లో కూడా స్పెక్ట్రమ్ ఉంటుంది. ఐఎమ్ రీడింగ్ అబౌట్ దోస్ స్పెక్ట్రమ్. యాజ్ ఎ టీచర్ ఐ ఫీల్ మనకి ఈ అవేర్నెస్ ఎవరు చెప్పట్లేదు. ఐ ఫీల్ ఇది కూడా ఇట్ షుడ్ బి అ పార్ట్ ఆఫ్ టీచర్స్ ట్రైనింగ్ ఆల్సో, దట్ మెంటల్ హెల్త్ ఆఫ్ ఎ స్టూడెంట్ ఈజ్ మచ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ద సబ్జెక్ట్. యూ బిలీవ్ ఇంత రెస్పాన్సిబిలిటీ ఒక టీచర్ హ్యాండిల్ చేయాలి అంటారా? డెఫినెట్లీ టీచర్ రోలే అది, దట్ ఈస్ ద రోల్ ఆఫ్ ఎ టీచర్. ది పర్సనల్ ఆస్పెక్ట్ ఆఫ్ ద స్టూడెంట్ కూడా హ్యాండిల్ చేయాలి. నాట్ పర్సనాలిటీ. అంటే ఒకవేళ హీ ఈజ్ నాట్ సాల్వింగ్ ద క్వశ్చన్, it's not that you will go and sit with him and make him change. You have to understand as a teacher that why he is not solving. He has a reason. If you could help him, then definitely you will help. But if you are not helping him, at least don't demotivate him.
చాలా మంది ఏం చేస్తారంటే వాడు చదవట్లేదు, అరే నువ్వు వేస్ట్ రా, డల్ క్యాండిడేట్, డల్ క్యాండిడేట్ వీడు, డల్ క్యాండిడేట్ వీడు. స్కూల్ నుంచి కూడా ఉంటుంది, చాలా మంది అనేస్తారు డల్, వీడు డల్ అనేస్తారు. హీఈస్ నాట్ డల్, హీ హ్యాస్ దాట్ ఇనెబిలిటీ టు డూ దాట్ థింగ్. దట్ డజంట్ మేక్ హిమ్ డల్ స్టూడెంట్. హీఈస్ బ్యాడ్ హ్యాండ్ రైటింగ్ ఉంది అంటే his brain is working faster than his hand. That is the reason behind bad handwriting. When your brain is working faster than your hand, చేయకంటే ముందు బ్రెయిన్ వెళ్ళిపోతుంది అంటే హ్యాండ్ రైటింగ్ ఎలా నీట్ అవుతుంది? సో దట్ ఈస్ ద స్మాల్ ఇంట్రికసీస్ ఉంటాయి ఇందులో. సో దిస్ అవేర్నెస్ ప్రతి టీచర్కి రావాలి అని వాట్ ఐ ఫీల్. అగైన్ ఎ పర్సనల్ క్వశ్చన్ ఫర్ యూ. నౌ ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు థింక్ లైక్ దిస్, అంటే ఇలా ఆలోచించగలుగుతున్నారు స్టూడెంట్స్ గురించి, వాళ్ళ సైకాలజీ గురించి, అంటే అగైన్ ఐ కుడ్ బి రాంగ్ హియర్, మై గెస్ ఇస్ దట్ did you see some failures in life which made you think on this side also ki ila ఆలోచించాలి మీకు బహుశా, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సైకాలజీలో అంటుంటారు దట్ ది అడల్ట్ యూ బికమ్ ఇస్ యూర్ ట్రైంగ్ టు హీల్ ద చైల్డ్ దట్ యూ వేర్, రైట్? చిన్నప్పుడు మీకు అయినవి ఏవైతే ఉంటాయో అది పెద్ద అయిన తర్వాత మీ పర్సనాలిటీస్ అవి కవర్ చేయడానికి ఉంటాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ ప్లీజ్ ఎవ్రీబడి ఆర్ ఎవరైనా ఇఫ్ యూ టేక్ కేర్ ఆఫ్ లాట్ ఆఫ్ పీపుల్, చిన్నప్పుడు మీకు అది దొరకలే, అందుకని మీరు చుట్టుపక్కల వాళ్ళని చాలా బాగా చూసుకుంటారు. అలా మీకు ఏమన్నా ఉండిందా? స్కూల్ డేస్లో ఐ సెడ్ నా, స్కూల్ డేస్లో నాకు ఎప్పుడు అదే, బికాస్ అక్కడ బాగా ఎవ్రీ టీచర్ యూస్ టు స్కోల్డ్ మీ, అరే డల్ క్యాండిడేట్, నువ్వేం చేయలేవు లైఫ్లో. సో దట్ హస్ ట్రిగర్డ్ దిస్, దట్ హస్ ట్రిగర్డ్. సో నేను ఎప్పుడంటే లైఫ్లో నేను లైఫ్లో ఏదో నాకు ఎందుకో ఐ డోంట్ నో దట్ కాన్ఫిడెన్స్, ఓవర్ కాన్ఫిడెన్స్ బ్రెయిన్లో ఎప్పటి నుంచో. ఐ విల్ షో యూ, నేను మార్కులు తక్కువ వచ్చినా నేను ఐ డూ సంథింగ్ అనే నాకు కాన్ఫిడెన్స్ చిన్నప్పటి నుంచి ఉండే. కానీ చిన్నప్పుడు ఎవ్రీ టీచర్, లిటరల్లీ ఈచ్ అండ్ ఎవ్రీ టీచర్ ఎక్సెప్ట్ మ్యాథ్స్ టీచర్ స్కోల్డెడ్ మీ, అరే నీ వల్ల అవ్వదు, నువ్వేం చేయలేవు, నువ్వేమి ఇలాగ వెళ్తే నువ్వు పడిపోతావు. దీస్ ఆర్ ద డైలాగ్స్ విచ్ ఎ టీచర్ సెడ్. నేను కాన్ఫిడెన్స్ ఉన్నా కాబట్టి సరిపోయింది, తట్టుకున్నాను. ఓకే, ఐ సే హైపర్ ఆప్టిమిస్టిక్ ఐఎమ్. ఓకే, సో చిన్నప్పటి నుంచి ఆప్టిమిజం ఎక్కువ అయిపోయింది నాది. సో నేను తట్టుకున్నాను. నార్మల్ స్టూడెంట్కి అలా చెప్తే ఏమవుద్దంటే వాడు కాన్ఫిడెన్స్ పోతారా, అవునరా నా వల్ల ఏం అవ్వదేమో అనిపిస్తుంది. సో నేను ఎప్పుడైతే అనుకున్నాను నేను టీచర్ అవుతానని, ఐ విల్ అండర్స్టాండ్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ అని అనుకున్నాను ముందే. సో వెనకాల ఎవరో కూర్చొని ఏదైనా అల్లరి పనులు చేస్తున్నారంటే ఐ ఇమాజిన్ మై సెల్ఫ్ దేర్. అరే అచ్చా పాపం, వాడికి పాపం చిన్న కొంచెం ఎంజాయ్ చేయాలనిపిస్తుంది, ఏం చేస్తాం మనం. దట్ ఈస్ హిజ్, అంటే పాపం 2 hours నుంచి ఒక దగ్గర కూర్చొని ఉన్నాడు, వాడికి చిన్న డోపమైన్ హిట్ కావాలి, హీ వాంట్స్ ద డోపమైన్ హిట్. ఈ రోజుల పిల్లలు అయితే ఇంకా మరీ టూ మచ్ తక్కువ అయిపోయింది. అది యాక్చువల్లీ వాళ్ళ తప్పు కూడా కాదనిపిస్తుంది, జస్ట్ సరౌండింగ్స్, ఆల్ సరౌండింగ్స్, ఇట్స్ ఆల్ దేర్ సర్కమ్స్టాన్సెస్. మనకు చిన్నప్పటి నుంచి మొబైల్ లేదు కాబట్టి వాళ్ళకి డోపమైన్ హిట్ లేదు, వాళ్ళ చేతిలో మొబైల్ ఉంది ఇప్పటి నుంచి, వాళ్ళేం చేయగలుగుతారు పాపం. సో ఐ పర్ఫెక్ట్లీ అండర్స్టాండ్ దిస్ కాన్సెప్ట్ ఆఫ్ డోపమైన్ హిట్. సో వాడు ఖాళీ కూర్చొని ఉన్నాడు, బోర్ కొట్టేస్తుంది, వాడికి డోపమైన్ హిట్ కావాలి. సో వాడికి వెళ్తాడు, ఇక్కడ వెళ్ళరా అంటాడు, ఏదో చిన్న అల్లరి అవుతుంది, టీచర్ విల్ స్కోల్డ్ హిమ్, బట్ ఆ మధ్యలో వాడికి ఆ డోపమైన్ హిట్ వచ్చింది. సో దీస్ ఆల్ థింగ్స్ నేను ఇమాజిన్ చేసుకున్నాను, ఎందుకంటే చిన్నప్పుడు ఐ వాజ్ ద సేమ్ కిడ్ కదా. Again, in psychology, I read this somewhere that మన పేరెంట్స్ బిహేవియర్ని కూడా ఐదర్ వి రిజెక్ట్ ఇట్ ఆర్ రెప్లికేటెడ్. ఎగ్జాక్ట్లీ. ఇక్కడ యువర్ టీచర్స్ బిహేవియర్ యూ రిజెక్టెడ్ ఇట్. yes, యు డిడ్ంట్ రెప్లికేట్ ఇట్. ఐ రిజెక్టెడ్ ఇట్. ర్యాగింగ్ లో కూడా ఏదో ఇంజనీరింగ్ లో ఉన్నప్పుడు మనకి ర్యాగింగ్ అవుతే ఐదర్ మనం కూడా ర్యాగింగ్ బాగా చేస్తాం, లేదా మనకి ఇది అయింది కాబట్టి మన జూనియర్స్ కి అవ్వకూడదు అని చూసుకుంటాం. యూ చోస్ ది అదర్స్. ఐ చూస్ అదర్స్. అదే అనిపించింది నాకు, బికాస్ సంథింగ్ హ్యాస్ టు బి దేర్ ఫర్ యూ టు బికమ్. ఇలా స్టూడెంట్స్ గురించి ఆలోచించాలంటే ఏదో ట్రిగర్ పాయింట్ ఉండాలి. 100%. నేను చిన్నప్పుడు చెప్తున్నా కదా, ఎవ్రీ టీచర్, లిటరలీ ఐఎమ్ సేయింగ్ ఎవ్రీ టీచర్ స్కోల్డెడ్ మీ. అరే మాట్లాడుతున్నాను. నాకైతే మమ్మీ డాడీకి అయితే ఎన్నిసార్లు పిలిచారు, చాలాసార్లు కంప్లైంట్. ఇన్ఫ్యాక్ట్ ఒక సిచ్యువేషన్ చెప్తాను, చూసి ఎంత నా మీద ఎంత నెగిటివ్ ఇంప్రెషన్ ఉండే. సడన్లీ సమ్మన్ సైకిల్ స్పోక్ ఇరిగిపోయింది. హీ వెంట్ హెడ్ మిస్టర్స్ కంప్లైంట్ ఇచ్చారు, సార్ మై సైకిల్ స్పోక్ హ్యాస్ సార్. అయితే ఆ పికున్ని పిలవండి. అప్పుడు పికులే కదా, అప్పుడు పికున్ కమ్, రే నువ్వేనా సైకిల్ ఎరగొట్టు. దట్ డే ఐ ఫెల్ట్ వెరీ, మ్యామ్ అసలు సైకిల్స్ అంటే నేను అలాంటి పనులు చాలా చేశా, నాట్ బ్రేకింగ్ అండ్ అవి కాదు, బట్ ఐ వాజ్ వెరీ వెరీ మిస్చీవియస్. క్లాస్లో అనేముంటుంది కదా, పికున్ ముందు 3 stars ఎప్పుడు, బికాజ్ నాకు ఆ డోపమైన్ హిట్ అనేది ఇట్ వాజ్ వెరీ కన్సిస్టెంట్ ఫర్ మీ క్లాస్లో. నాట్ when టీచర్ ఇస్ టీచింగ్, బట్ ఒక టీచర్ బయటకు వెళ్ళాడంటే ఇంకా నా క్రియేటివిటీ వేరే లెవెల్ ఉండే, అసలు ఇంకా నెక్స్ట్ లెవెల్ క్రియేటివిటీ ఉండే. ఎవ్రీ వన్ యూస్ టు పిగున్ కూడా ఏం చేస్తాడు చూద్దాం మనం, ఏదో ఒకటి చేస్తాడు. ఆ చిన్న కాగితంతో బాల్ చేసి స్కేల్తో బ్యాటింగ్, అన్ని కొత్త గేమ్స్, ఇవే దీస్ ఆర్ ద థింగ్స్ ఐ యూస్ టు డూ ఇన్ స్కూల్. ఇప్పుడు ADHD లాంటి టర్మ్స్ వచ్చాయి, కానీ బాగా అల్లరి చేసే పిల్లలంటే వాడు కుదురుగా ఒక దగ్గర కూర్చోలేడు. అంతే. అంటే ఆ అమ్మాయినైనా అబ్బాయినైనా
యూ హ్యావ్ టు కీప్ దెమ్ ఎంగేజ్డ్. ఉంచితే వాళ్ళు కామ్గా ఉంటారు, లేకపోతే ఆ ఎనర్జీ ఎలా ఎక్స్పెండ్ చేయాలి, ఏదో పని చేయాలి, కోతి పని చేయాలి, ఆ కోతి పని చేస్తారు. ఇప్పుడు దాని ఏజ్ అని అంటున్నారు. బట్ చిన్న అండ్ యాజ్ అ టీచర్ వీ షుడ్ నాట్ రియాక్ట్ టు దట్. అంటే రియాక్ట్ టు దట్ అంటే కాప్ పడకూడదు దానికి. అరే వాడు అలా చేస్తున్నాడంటే దాని వెనకాల దెర్ ఇస్ ఎ రీజన్. వీ షుడ్ అండర్స్టాండ్ దట్ వాడికి డోపమైన్ కావాలి అని చెప్పి. సో మనం అక్కడ ఆ టైంలో ఏదో చిన్న జోక్ వేసేయడం, లేకపోతే నువ్వు అక్కడి నుంచి లేవరా, నువ్వు లేవరా, నువ్వు కట్టరా, ఓ 2 ఫార్ములాస్ చెప్పురా అని సంథింగ్ వీ హ్యావ్ టు డైవర్ట్ హిస్ బ్రెయిన్. రైట్. దెన్ ఆటోమేటికలీ ఆ మెయిన్ ఏంటంటే నా పాయింట్ ఏంటంటే ఎవ్రీ స్టూడెంట్ సమ్ XYZ కాన్ఫిడెన్స్ అంటూ లోపల ఉంటుంది. యాజ్ ఎ టీచర్ ఇఫ్ యూ కెనాట్ ఇంక్రీజ్ దట్ కాన్ఫిడెన్స్ అట్లీస్ట్ తగ్గించొద్దు. మేక్ సెన్స్. అగైన్ దిస్ ఇస్ అగైన్ ఒక స్లైట్లీ కాంట్రవర్షియల్ టాపిక్ కూడా అవ్వచ్చు ఇది, బికాస్ ది జనరల్ నెరేటివ్ ఇస్ దట్ టీచర్స్ ఆర్ అండర్ పేడ్ ఇన్ అవర్ కంట్రీ. బట్ ఇఫ్ యూ లుక్ ఎట్ ద స్టాట్స్, ఉట్టి మన ఏపీ తెలంగాణ గురించి మాట్లాడితే అపరెంట్లీ ద టీచర్స్ ఆర్ పేడ్ 1.1 to 1.2 lakhs per student. That's the official figure. ఓహో, ఓకే. అంటే ఇది అగైన్ దిస్ ఇస్ మిక్స్ ఆఫ్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్. యావరేజ్ ఇది ఆన్ అన్ యావరేజ్ దట్స్ హౌ మచ్ దే ఆర్ స్పెండింగ్. ఏపీలో ఇంకా ఎక్కువ, బికాస్ వేరే పథకాలు ఏవో ఉన్నాయి కదా, దానివల్ల అక్కడ ఇంకా ఎక్కువ ఉంది. గవర్నమెంట్ టీచర్స్ దే హావ్ ఇంక్లూడెడ్ గవర్నమెంట్ టీచర్స్ ఇంటూ ఇట్. కరెక్ట్. వాళ్ళకి ఆబ్వియస్లీ ఎక్కువ ఉంది. 70,000 75,000 ఎంతో ఇస్ ద స్టార్టింగ్ రేంజ్ ఫర్ దెమ్. 1.5 lakhs వరకు వెళ్తుంది. 1.1 వరకు ఉంది. 1.2 1.3 వరకు. And if you look at the ratio of teachers to students, Southలో it's 17:1. 17 స్టూడెంట్స్కి ఒక టీచర్. 70:1. 17 17 స్టూడెంట్స్కి ఒక టీచర్ ఉన్నారంట. Now with this numbers, I know they look skewed because statistics ఎప్పుడు అంతే కదా, అది మన యావరేజ్ తీసుకుంటే మీన్ తీసుకుంటే ఏదో కనిపిస్తుంది. మీన్ మీడియన్ మూడు డిఫరెంట్ క్రైటీరియా. How would you do you counter this in the first place, saying teachers are underpaid, or do you think teachers are definitely underpaid? If you remove this coaching పక్కన పెట్టండి, normal school teachers are very underpaid. Because they are underpaid, ఇప్పుడు మీరు క్లాస్కి వెళ్ళండి, అడగండి how many of you what you want to become అని అడగండి. అందరూ ఏదేదో చెప్తారు కానీ టీచర్ మాది ఎవరు నో. why do you think the reason? Main reason is they are not getting paid enough. They are not getting paid enough కాదు, they are not getting like అసలు వెరీ మినిమల్ దే ఆర్ గెటింగ్. స్కూల్ లెవెల్లో ఇఫ్ యూ సీ వెరీ లెస్. వాళ్ళు ఇట్ విల్ బి వెరీ కాంట్రవర్షియల్ బట్ టు టెల్ మోస్ట్లీ టీచర్స్ హస్బెండ్ మైట్ బి వర్కింగ్ సమ్వేర్ ఎల్స్, వైఫ్ ఇంటి ఖర్చుల కోసం చాలామంది ఐ హ్యావ్ సీన్ దే ఇంటి ఖర్చులు నడుస్తుందిలే లెట్స్ గో ఇన్ టు టీచింగ్, చాలామంది ఉంటారు ఇలాగా. సో టీచింగ్ అనేది ఒక ప్యాషన్ తోటి వస్తేనే వాట్ ఐ ఫీల్ ఈజ్ దట్ నాకేంటంటే క్లాస్లో టాప్ 5 members ఉన్నారు. ఫస్ట్ ఓకే ఇంజనీర్ అవ్వచ్చు, సెకండ్ డాక్టర్ అవ్వచ్చు, లేకపోతే ఫస్ట్ డాక్టర్ సెకండ్ ఇంజనీర్ అవ్వచ్చు, థర్డ్ CA అవ్వచ్చు, అట్లీస్ట్ 4th or 5th షుడ్ బి ఏ టీచర్. టీచర్ అవ్వకపోతే ఫస్ట్ కదా, అదే కదా. సో టు ఆ సొసైటీలో ఇంప్రూవ్మెంట్ కావాలి అంటే పెద్ద మంచిగా ఇంటెలిజెంట్ పీపుల్, వాట్ వి కాల్ ఇంటెలిజెంట్ పీపుల్, లేకపోతే ఎక్కువ నాలెడ్జ్ ఉన్నోళ్ళు దే హ్యావ్ టు బికమ్ టీచర్. వీళ్ళు టీచర్ అవ్వాలి అంటే వీళ్ళు పేమెంట్ పెరగాలి అంటే మళ్ళీ స్కూల్స్ ఫీజులు ఎక్కువ కలెక్ట్. ఇప్పటికే స్కూల్స్ ఫీజు ఎక్కువ ఉన్నాయనే ఒక హడావిడి అయితే అది విచ్ ఇస్ ఎ ఫ్యాక్ట్ ఆల్సో. ఇది ఎప్పుడు అవుతుంది అంటే వెన్ ద స్కూల్ ఇప్పుడు చెప్పడానికే స్కూల్ ఇస్ ఎ నాన్ ప్రాఫిట్ కానీ ఫర్ ప్రాఫిట్. దగ్గర ఎడ్యుకేషన్ నాన్ ప్రాఫిట్ ఉండాలి, బట్ ఇట్స్ ప్రాఫిట్. వెన్ యూ రిమూవ్ దట్ ప్రాఫిట్, ఆ ప్రాఫిట్ అనే సిస్టమ్ని కట్ చేసి ఎవ్రీ స్కూల్ షుడ్ బి గవర్నమెంట్ ఓన్డ్ ఆర్ ఓకే. బట్ దట్ ఈస్ మై, నాకు పెద్ద విజన్ ఉందో, దట్ ఈస్ నాకు ద ప్రైమ్ మినిస్టర్ విజన్ దట్ యు హావ్. ఐ డోంట్ వెరీ కాంట్రవర్షియల్ బట్ ఐ బిలీవ్ ఇన్ ఎనార్కీ. చాలు, ఇదే మా థంబ్నెయిల్. ఎనార్కీ అంటే వన్ గుడ్ పర్సన్ ఇఫ్ హీ ఈస్ ఏబుల్ టు లీడ్, ఓకే, అండ్ ఇఫ్ హీ చేంజెస్ ద సిస్టమ్. డిక్టేటర్షిప్ ఇస్ ప్రాబ్లమ్. డిక్టేటర్షిప్ సౌండ్స్ నెగటివ్, కొంచెం నెగటివ్ అయిపోయింది. ఇంకా నెగటివా? డిక్టేటర్షిప్ బెటర్. అగైన్ మంచి మనిషి చేతిలో ఇఫ్ ఒక కంట్రీ ఉంది అంటే ఐ గెస్ దట్ వుడ్ వర్క్ అని అనిపిస్తుంది. నాకు కొంచెం చెప్పాక రాడికల్ థింక్ నావన్నీ థాట్స్ వెరీ రాడికల్. ఇంకా మీకు చెప్తే కొన్ని అయితే ఇంకా చాలా మంది అరే ఈ పిచ్చోడు ఏంట్రా అనుకుంటారు. వెరీ రాడికల్ థాట్స్ ఐ హ్యావ్. I have started small changes, but slowly definitely I'll bring this change. అంటే వాట్ ఐ ఫీల్ ఈజ్ దట్ ఎడ్యుకేషన్ అనేది ప్రతి ఇప్పుడు ఎవరో ఖమ్మంలో చిన్న స్టూడెంట్ ఉన్నాడు, వాడికి కూడా హీ షుడ్ ఆల్సో గెట్ ద ఈక్వల్ ఆపర్చునిటీ. హైదరాబాద్లో ఎవరో డాక్టర్ వాళ్ళ అబ్బాయి ఉన్నాడు, వీళ్ళిద్దరికి ఈక్వల్ కోచింగ్ వస్తే అప్పుడు కాంపిటీషన్ బాగుంటుంది. వీళ్ళేమో మంచి కోచింగ్లో పెట్టేస్తున్నారు, వాళ్ళకి కోచింగ్ లేదు. కాంపిటీషన్లో ఎలా హౌ విల్ వి సర్వైవ్? సో దాని మీదే ఐఎమ్ వర్కింగ్ కి అట్లీస్ట్ ఇంకొక 1-2 yearsలో అయితే హై లెవెల్ కోచింగ్ అనేది
అసలు ఫ్రీగా వెళ్ళిపోవాలి అనేదే మై టాస్క్. ఐఐటి జేఈ లెవెల్ కోచింగ్ 3 years తర్వాత వదిలేస్తాను కదా, మంచిగా ఒక లెక్చర్ సెట్ తయారు చేసి ఇంకా అది యూట్యూబ్లో ఫ్రీగా వదిలేస్తా. అది చదివితే చాలు అనేటట్టు చేసి వదిలేస్తా. ఈ ఇన్స్టిట్యూట్స్ అన్ని మీ ఎంట పడతాయి, ఫ్రీగా చేస్తే ఎట్లా అని. సరే, మనం కాంట్రవర్సీ చాలాసేపు స్పెండ్ చేసాం. ఇంకో కోలోకి యాక్చువల్లీ కోచింగ్లోకి వచ్చాం, ఇంకో కోలోకి వచ్చేసాం. కానీ దాంతోపాటు యువర్ కాంటెంట్ క్రియేషన్ ఆల్సో విచ్ ఇస్ పార్ట్ ఆఫ్ యువర్ కోచింగ్ ఎనీ విచ్ వేస్. వై డిడ్ యూ థింక్ కి కాంటెంట్ క్రియేషన్లో కూడా రావాలి? డిడ్ యూ థింక్ దట్ ఇస్ దిస్ వన్ వే టు ఇంక్రీజ్ యువర్ డిస్ట్రిబ్యూషన్, ఎక్కువ మందికి రీచ్ అవ్వచ్చనా, ఆర్ వెనకాల ఇంకేమైనా థాట్ ఉండిందా? సో లాట్ ఆఫ్ థింగ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ 2016-17లో వెన్ ఐ లెఫ్ట్ ఆకాష్, దెన్ వెన్ ఐ థాట్ ఆఫ్ స్టార్టింగ్ దిస్ థింగ్, అంటే ఇలాగా మనం కొత్త సిస్టమ్ బిల్డ్ చేద్దాం, డిఫరెంట్గా పాఠం చెప్దాం అని వెన్ ఐ థాట్, కొత్త ప్రపంచం సృష్టిద్దాం వెన్ ఐ థాట్. ఎందుకంటే ఆ టైంలోనే నాకు కాన్సెప్ట్స్ అన్ని డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉంటాయి. గేమ్స్ ఆడించడం అండ్ ఇలాగా క్విజిల్లా పెట్టడం, ఒక స్టూడెంట్ని డంషరాస్ చేయించడం, ఇవన్నీ ఐ వాజ్ హ్యావింగ్ వెరీ బ్యూటిఫుల్ థాట్. సో ఆ టైంలో నేను యూట్యూబ్ వీటిని చాలా తక్కువ అంచనా వేసేవాడిని. ఆ టైంలో 2016లో యూట్యూబ్లో మనం పాఠం చెప్పడం ఏంద్రా అనుకునేవాడిని. ఐ హ్యావ్ ఎ వెరీ, అంటే నాకు ఐ మైట్ బి రాంగ్ అట్ దట్ పాయింట్ ఆఫ్, ఎందుకంటే యూట్యూబ్లో ఎవరు పాఠం ఆ టైంలో వెరీ ఫ్రెష్, వెరీ. సో నేనేమనుకున్నానంటే అసలు మన చాప్టర్స్ అన్ని రికార్డ్ చేసి అమ్మేద్దాం మనం తక్కువ రేటుకి, 100 రూపీస్ 200 రూపీస్కి రికార్డ్ చేసి అమ్మేద్దాం, పిల్లలందరికీ ఎడ్యుకేషన్ వచ్చేస్తుంది కదా. అండ్ వీ కెన్ ప్లే ఇన్ స్కేల్లో రూపాయి కోటి మంది తీసుకుంటే ₹1 కోటి వస్తుంది చూడండి. బట్ ఐ వాజ్ వెరీ బచ్చగాడిని నేను అనుకోండి మీరు. ఓకే, నాకు అసలు ఐడియా లేదు, అసలు మనం ఇలా వర్కౌట్ అవ్వదురా, మన క్లాస్లో ఎవరు వింటారా అని తెలియదు మనకు. జస్ట్ స్టార్ట్ చేస్తే అలాగా స్లోలీ డౌన్ ది లైన్ ఐ అండర్స్టూడ్ ద పవర్ ఆఫ్ సోషల్ మీడియా. అండ్ దీనికి బ్యాక్ స్టోరీ ఏంటి అంటే, నేను కాలేజ్లోనే ఐ యూస్ టు డూ థియేటర్స్, ఎడిటింగ్, డైరెక్షన్, ఇవన్నీ నాకు ముందు నుంచే తెలుసు. సో ఐఎమ్ వెరీ గుడ్ అట్ ఈ నా ఫస్ట్ వీడియో చూపిస్తే మీకు యూ విల్ బి సర్ప్రైజ్డ్. ఫస్ట్ వీడియో నేను ఏం చేశానంటే ఎవ్రీ క్లాస్ అనేది 2017లో, ఇప్పుడు కూడా దట్ ఈస్ వెరీ రిలేటబుల్ కంటెంట్. ఇప్పుడు కూడా నో వన్ ఈస్ డూయింగ్ దట్. నేనే గ్రీన్ స్క్రీన్ పెట్టి 2 రోల్స్ అనమాట, ఒకడేమో ఒకలాగా ఇంకోటి ఒకలాగా, డబల్ యాక్షన్. ఎవ్రీ చాప్టర్కి విల్ స్టార్ట్ విత్ ఎ ఫన్ స్టోరీ అనమాట, దాని తర్వాత చాప్టర్ ఇంట్రొడక్షన్. సో దీస్ థింగ్స్ ఐ హ్యావ్ ప్లాన్డ్. కానీ ఇవి యూట్యూబ్లో పెడదాం అనుకోలేదు. దిస్ విల్ బీ ఎ కోర్స్ ఫర్ ఎవ్రీ వన్ అనుకున్నాను నేను ఆ టైంలో. దీని బ్యాక్ స్టోరీ ఏంటి అంటే, ఐ హ్యావ్ ఎ వెరీ గుడ్ సెన్స్ ఆఫ్ ఎడిటింగ్. ఇవన్నీ నాకు ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఇవన్నీ చిన్నప్పుడు కాదు, కాలేజ్ టైమ్స్ నుంచే వచ్చు. సో అవన్నీ క్రియేట్ చేసి వాళ్ళని, కానీ డిస్ట్రిబ్యూషన్ లేదు కదా, నో వన్ టు సెల్. దెన్ స్లోలీ ఐ రియలైజ్డ్ కి లేదు మనం ఇప్పుడు ఇంక వేరే వాళ్ళు కూడా కంటెంట్ చేయడం చూస్తాం కదా మనం. అరే వాళ్ళు చేస్తుంది ఏం లేదు కదరా, మనం దీనికంటే మంచి చేయగలం కదరా, వీ కెన్ డూ బెటర్ దెన్ దెమ్ కదా అనుకొని అలా. బట్ టైం అనేది అంత ఈజీగా టక్కని అనుకున్న వెంటనే చేయలేం కదా, ఇట్ టుక్ టైమ్. బట్ అట్ సమ్ స్టేజ్ లైక్ 2023 ఎండ్లో, ఇంకా వెన్ ఐ వాజ్ వర్కింగ్ ఫర్ వన్ మోర్ ఇన్స్టిట్యూట్, అక్కడ ఐ థాట్ కి లెట్స్ మేక్ ఇట్ బిగ్. సో అక్కడ ఫస్ట్ మీరు నా వీడియోలో పిజ్జా అవి చూసుంటారు కదా, నాట్ మాల్ పిజ్జా కాదు, క్లాస్ రూమ్లో పిజ్జా కట్ చేసే పిజ్జా ఉంటుంది, ఆ వీడియోస్ ఉంటాయి. దెన్ వాళ్ళకి నేను క్లాస్ రూమ్లో ఇలా ఫన్ చేసుకునే వీడియో స్టార్ట్ చేశాను. దెన్ ఇట్ వెంట్ వైరల్. ఒక 3-4 monthsలోనే 100K 150K ఫర్ దట్ కంపెనీ, నాట్ ఫర్ మై పర్సనల్ ఛానల్ కాదు, వెళ్ళిపోయింది. దెన్ ఐ థాట్ అరే దిస్ ఇస్ ఎ గుడ్ వే, ఇఫ్ ఐ గెట్ దిస్ డిస్ట్రిబ్యూషన్, దెన్ నా ఫైనల్ గోల్ ఉంది కదా టు మేక్ దిస్ ఈ ఐఐటి జేఈ అనేది అందరికి అవైలబుల్ అవ్వాలి అని. దెన్ ఐ గెస్ దెన్ అప్పుడు పిల్లలు నాది తీసుకుంటారు. దెన్ స్లోలీ అది ఆ కంపెనీ వదిలేసాం. ఫర్ ఆల్ రీజన్స్ తెలుసు మనకి, కమర్షియల్ రీజన్స్ చాలా ఉంటాయి. సో ఆ కంపెనీ వదిలేసాను. దెన్ మళ్ళీ నేను సొంతంగా స్టార్ట్ చేశాను లర్న్ ఫ్రమ్ లెంకా అని చెప్పి ఛానల్. కానీ దెన్ ఐ థాట్ లెట్ us బ్రేక్ ఆల్ బ్యారియర్స్. ఇంకా బయటికి వెళ్ళి తీద్దాం షూట్. ఎందుకంటే నో వన్ హ్యాస్, అంటే ఎడ్యుకేషన్ క్లాస్ రూమ్ నుంచి బయటగా నో వన్ హ్యాస్ స్టార్టెడ్. సో నేను ఐ థాట్ కి లెట్ us డూ దాట్. సో నేను అప్పుడు ఇంకా చార్మినార్ వీడియో స్టార్ట్. సో చార్మినార్ వీడియో వెంట్ వైరల్, క్రేజ్. సో చాలామంది సెలబ్రిటీస్ కూడా షేర్ చేశారు దానికి. దట్ గివెన్ దట్ బూస్ట్. దాని తర్వాత మాల్, ఇంకా బాబాయ్ వీడియో అయితే 22 million వ్యూస్ తెలుగు. బాబాయ్ కామెంట్లు కూడా రకరకాలుగా ఉన్నాయి, ఎలా లోపలికి వెళ్తారు, అరే మీరు అసలు ఇది నాకు అర్థం కాదు, ఏదైనా పాయింట్ చెప్తే అసలు వదిలేసి ఏదేదో వెతుకుతారు జనాలు. అందరూ అదే మీకు కాన్సెప్ట్. అరే అది ఏం లేదు నిజంగా. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మంది ఏమనుకున్నారు, నిజంగా స్టోరీ అనుకుంటున్నారు వాళ్ళు, నిజంగా బాబాయ్గా ఇష్యూ సాల్వ్ చేశాడేమో అనుకుంటున్నారు. అది యాక్చువల్ దట్ ఈస్ జస్ట్ ఎ కాన్సెప్ట్. అంటే ఎల్సీ మన కాన్సెప్ట్ని ఇలా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అనే ఒక థాట్.
సో అది అలా ఈ కమెంట్ చేసాడు గెలిచేమంటే కూడా తెలియదు తెలియదు ఆడు పెట్టేస్తుంటాడు ఆడు పెట్టేసుకుంటాడు కమెంట్. సో అలాగొచ్చింది. సో వన్ పర్పస్ ఇస్ ఆబ్వియస్లీ ఫర్ ద డిస్ట్రిబ్యూషన్. సెకండ్ పర్పస్ ఇస్ టు టెల్ అదర్ కంటెంట్ క్రియేటర్స్ ఆల్సో కి ఎడ్యుకేషన్లో కూడా వ్యూస్ వస్తాయి. ఆ డ్యాన్స్ వీటిలోనే కాదు, మూవీస్ రివ్యూస్లోనే కాదు, ఎడ్యుకేషన్లో కూడా మనం వ్యూస్ తెచ్చుకోవచ్చు. ఎందుకంటే ఎడ్యుకేషన్లో 22 million వ్యూస్ ఈజ్ నాట్ ఏ స్మాల్ థింగ్. అవును, వచ్చింది అంటే ఇఫ్ యూ ఆల్సో ట్రై యూ ఆల్సో కెన్ గెట్. ఇప్పుడు యూ సీ చాలా మంది కంటెంట్ క్రియేటర్స్ హ్యావ్ స్టార్టెడ్ డూయింగ్ దోస్. బయటకు వెళ్ళి వీడియోస్ తీయడం, ఫిజిక్స్ మీద ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం, ఇవన్నీ ఎవ్రీ వన్ స్టార్టెడ్. సో ఐ ఫీల్ వీ హ్యావ్ డన్ డీసెంట్ అవేర్నెస్ చేసామేమో అనిపించింది. అండ్ ఫైనల్ ఎలాగా మనకి ఫైనల్ అవుట్పుట్ తెలిసిందే, టు గివ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఫర్ వెరీ అఫోర్డబుల్ ప్రైసెస్ అని చెప్పి. రైట్. సో కాంటెంట్ క్రియేషన్లో కూడా అగైన్ మీరు చూస్ చేసుకున్న వెహికల్ ఇస్ కామెడీ. మాట్లాడుతుంటే కూడా ఐ కెన్ సీ దట్ దేర్ ఇస్ ఎ సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఇన్ యూ. ఎస్. ఇది చిన్నప్పటి నుంచి ఉండిందా, ఇలానే చెప్పాలనుకున్నారా, దీనికి కారణం ఏంటి? ఐ హ్యావ్ ఎ థియరీ ఎందుకు కామెడీ పనిచేస్తున్న నా థియరీ ఉంది, నేను తర్వాత చెప్తాను. ముందర ఐ వాంట్ టు లిసన్ టు యువర్. సో దెర్ ఆర్ వెన్ యూ గో ఇన్ టు దిస్ మూవీస్ అండ్ ఎవ్రీథింగ్, the hardcore expressions are, one thing is comedy, second thing is horror, భయపెట్టడం, కోపంగా ఏదని చెప్పడం, అండ్ కామెడీ. దీస్ త్రీ స్పెక్ట్రమ్స్ అన్నమాట. ఓకే. అండ్ ఎడ్యుకేషన్కి ఇఫ్ యూ గో ఇన్ టు దిస్ పార్ట్ విచ్ ఇస్ ఎంటర్టైనింగ్, కామెడీ అని చెప్పను, ఐ కాల్ ఇట్ ఎంటర్టైనింగ్. కొంచెం ఎంటర్టైనింగ్గా చెప్తే వాట్ విల్ హ్యాపెన్ ఇస్ దట్ మనకి ఈజీగా స్ట్రైక్ అవుతుంది. అది ఎప్పుడైనా ఆలోచించండి, మనకి మూవీలో కామెడీ సీన్స్ అనేది లైఫ్ లాంగ్ గుర్తుంటాయి. అవును. ఎందుకంటే కామెడీకి మన బ్రెయిన్లో సపరేట్ స్పేస్ ఉంటుంది. వీ హ్యావ్ లాట్ ఆఫ్ స్పేస్ ఫర్ కామెడీ. అదే నువ్వు నాకు నచ్చావు మూవీ ఎన్నిసార్లు చూస్తుంటారు, మీరు కూడా చాలాసార్లు చూస్తారు. నువ్వు నాకు నచ్చావు, మల్లేశ్వరి, అతడు, ఇవన్నీ ఎందుకు మనకు గుర్తుంటాయంటే బికాస్ ఆఫ్ కామెడీ సీన్స్. కలేజా కామెడీ, ఆ పంచ్, ఆ కామెడీ. సో అండ్ నేను చిన్నప్పటి నుంచి ఐఎమ్ వెరీ మచ్ అంటే జోక్స్ వేయడం, ఎక్కడ కూర్చుంటే మా వాళ్ళకి నవ్వించడమే నా పని. సో ఐ హ్యావ్ దట్ ఫ్లేవర్ నాకు ఉంది. దాన్ని జస్ట్ నేను కంటెంట్లో కొంచెం కలుపుతా. మ్యాథ్స్లో నాన్నగారికి ఉండేది, మీ అమ్మగారికి ఉందా ఈ సెన్స్ ఆఫ్ హ్యూమర్? యూజువల్లీ ఇది కూడా డాడీకి ఉన్నట్టు. మై డాడీ, నేనంటే మిక్స్చర్ ఆఫ్ మై డాడ్ అండ్ మామ్ అనమాట. మై డాడ్స్ ఇంటలెక్చువాలిటీ, ఈ సెన్స్ ఆఫ్ హ్యూమర్ అది వచ్చింది. మామ్ది సోషల్. మై మామ్ ఈజ్ కంప్లీట్ సోషల్ అనమాట. అసలు మీకు అసలు మేము ఫస్ట్ టైం పరిచయం అయినా మీకు ఎలా చేస్తారంటే ఒక 10 సంవత్సరాల నుంచి మీకు తెలిసి మాట్లాడతాం. సో దట్ సోషల్ థింగ్, ఇటు ఏమో ఇంటలెక్చువాలిటీ అండ్ ఆల్ దోస్ థింగ్స్ ఇవన్నీ కలిసాయి అనమాట. సో ఆ ప్రోడక్ట్ వచ్చింది అనమాట. అలాగే. రైట్. సో దట్స్ హౌ యూ చోస్ దిస్ ఎంటర్టైనింగ్ సైడ్ టు డెలివర్ ది కాంటెంట్. నౌ మై థియరీ ఇస్ దిస్. నాకు కూడా చిన్నప్పటి నుంచి గుర్తున్న లెక్చరర్స్, టీచర్స్ ఎవరైతే నాకు కామెడీ ఫన్నీగా చెప్పారు, ఎంటర్టైనింగ్గా చెప్పారు, వాళ్ళే గుర్తున్నారు. అదే ఆ లెసన్సే గుర్తున్నాయి. విచ్ ఇస్ కామెంటరీలో కూడా ఇఫ్ యూ నోటీస్, నేను చాలాసార్లు దిస్ లాట్ ఆఫ్ కామెడీ దట్ ఐ పుట్ ఇంటు పాప్ కల్చర్ రెఫరెన్స్, ఈ డైలాగ్ హిట్ అవుతుంది, కలిపి పెడతా. చాలా మందికి నచ్చదు. అది ఎందుకు నచ్చదు తెలియక, మేము క్రికెట్ చాలా సీరియస్గా చూసేవాళ్ళం. నువ్వేంటి దీన్ని కామెడీ చేసేస్తావు, తగ్గించేస్తున్నావు దీని స్థాయి అని చెప్పి తిట్టేవాళ్ళు చాలామంది ఉంటారు. సగం మందికి నచ్చదు, సగం మందికి నచ్చదు. బట్ అగైన్ మై పాయింట్ ఇస్ ఐ చోజన్ దిస్ వెహికల్. నేను ఇలా చెప్దాం అనుకున్నా బికాస్ క్రికెట్ని ఎంజాయ్ చేయాలి అంతే. ఆ మూమెంట్స్ మనకు గుర్తుండాలి, దానికి రీకాల్ వాల్యూ ఉండాలి. విచ్ ఇస్ ఐ థింక్ ద సేమ్ ఫిలాసఫీ ఫర్ యూ ఆల్సో, దట్ ఆ రీకాల్ వాల్యూ ఉండాలి, గుర్తుండాలి. అంటే దిస్ ఈస్ ది బెస్ట్. ఇప్పుడు మందు తినిపించాలి చిన్నపిల్లలకి అంటే కొంచెం షుగర్ ఉండాలి కదా, దాంట్లో ఆ టానిక్ లో షుగర్ ఉండాలి కదా. ఇక్కడ కామెడీ, ఎంటర్టైన్మెంట్ అది ఉంటే అలా జారిపోతుంది లోపలికి. You would want to continue doing yes, this definitely, content? 100%. You're enjoying this? Full enjoy. వచ్చే కామెంట్లు ఎంజాయ్ చేస్తున్నారా? ఫుల్. అసలు కాంప్లిమెంట్లు కాదు, కమెంట్లు ఉంటాయి కదా, తేడా అది డెఫినెట్లీ. వి ఆల్ సీ. ఇంకోటి మీకు సోషల్ మీడియా హ్యాక్ అవుట్ చెప్తా. మేమేం చేస్తామంటే, ఇప్పుడు ఈ రీసెంట్గా ఏమైందంటే, వెన్ వీ డూ ఏదైనా వీడియో తీస్తున్నామంటే వీఆర్ కోరుండే దాంట్లో ఏదో ఫ్లా ఉన్నట్టు ట్రై చేస్తాం. ఎందుకంటే నేను కావాలని తప్పులు చెప్తా, కమెంట్లు ఎక్కువ వస్తాయి, ఎంగేజ్మెంట్ పెరుగుతుంది. సో బాబాయ్ వీడియో మేము ఏవేవో ఎక్స్పెక్ట్ చేసాము, అయ్యానండి దీనికి దారి, అసలు 4 కోడికి దారి ఏది. ఆ కమెంట్లు దగ్గర ఒక 700-800 కమెంట్స్ అదే ఉంటుంది, 4 కోడికి దారి. సో దట్ కామెంట్ బూస్టెడ్ ద ఇదనమాట. సో నేను కూడా ఏదో రీల్ విరాట్ కోహ్లీ చేస్తూ ఐపీఎల్లో కాంట్రాక్ట్ 23 crores అన్నా, 19 crores అన్నా, వరుసగా 1000 కమెంట్ వచ్చాయి, 21 crores. నీకు అది కూడా తెలియదు. అంతే. తప్పు చెప్తే కావాలని తప్పు చెప్తే పాయింట్ అవుట్ చేయడానికి చాలా మంది పాయింట్ అవుట్ చేయడానికి వచ్చేస్తారు. సో వీ ఎంజాయ్ ద ప్రాసెస్ ఆల్సో. మీకు కనిపించడానికి కదా 1 minute కనిపిస్తుంది, మేము దానికి 4-5 hours షూట్ చేస్తాం. ఒక 1 minute షార్ట్కి దగ్గర 4-5 hours షూట్ చేస్తాం. ఆ టేబుల్స్ వీడియో ఒకటి ఉంటుంది.
టేబుల్స్ 2 4 8కి యూజింగ్ జామెట్రీ. ఆ టేబుల్స్ వీడియో షార్ట్ 8 hours 8 గంటలు షూట్ చేసాం 2 days. ఒకరోజు ఈవినింగ్ 6 to 10, నెక్స్ట్ రోజు మళ్ళీ 6 to 10, 2 days షూట్ చేస్తాం. అప్పుడు అది దొరుకుతుంది. ఎందుకంటే వీ డూ దట్, అంటే స్టోరీ బోర్డింగ్ వేసి ఫస్ట్ ఏ ఫ్రేమ్ రావాలి, సెకండ్ ఏ ఫ్రేమ్ రావాలి, అవన్నీ మనం ముందే డిసైడ్ చేస్తాం. దాని తర్వాత మా ఎడిటర్ అలాగా ఎక్స్పర్ట్ ఇన్ గివింగ్ దట్ అవుట్పుట్. సో మనకేంటంటే మనకేం కంటెంట్ క్రియేషన్ అనేది ఏముందులే చెప్పేస్తున్నాను అనుకున్నా, దాని వెనకాల చాలా సైన్స్ ఉంటుందని తెలియదు జనాలకి. కంటెంట్ క్రియేషన్ ఈజ్ నాట్ ఫ్లూక్, దెర్ ఇస్ లాట్ ఆఫ్ సైన్స్ బిహైండ్ ఇట్. బికాజ్ వీ హ్యావ్ సీన్ కంటెంట్ ఫ్రమ్ లాస్ట్ 6 to 7 years అలా చూస్తూ కంటెంట్ చూసి దాంట్లో హుక్ ఎలా తయారు చేయాలి, ఫస్ట్ 3 secondsలో హుక్ ఏం పెట్టాలి. సో ఎవ్రీథింగ్ వెరీ పర్టికులర్లీ ఎవ్రీ 10 secondsలో ఒక హై పాయింట్ ఇచ్చి ఇఫ్ యూ సీ ఎవ్రీ 3 seconds మేము యాంగిల్ మార్చేస్తాం, కెమెరా యాంగిల్ మార్చేస్తాం. ఎందుకంటే ఇప్పుడు నేను కంటెంట్ క్రియేట్ చేయకపోతే వాడు ఎవడో డ్యాన్స్ రోడ్ క్రియేట్ చేస్తాడు, వాడికి వ్యూస్ వస్తాయి. దానికంటే ఇఫ్ ఐఎమ్ గివింగ్ ఇట్ దాట్ ఫ్రమ్ ఎడ్యుకేషన్, మంచి కంటెంట్ తయారు చేస్తున్నా, వై నాట్ మేక్ ఇట్ మచ్ మోర్ ఎంగేజింగ్ సో దట్ ఇట్ గెట్స్ రాదర్ మంచి, అంటే సమ్ XYZ కంటెంట్ కంటే మన కంటెంట్ చూడడమే బెటర్ కదా. సో హ్యావ్ యూ హర్డ్ ఆఫ్ దిస్ టిక్టాక్ ఇన్ చైనా? అక్కడ వచ్చే వీడియోస్ అన్ని ఎడ్యుకేటివ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్, కానీ వాళ్ళు ప్రపంచంలో వదిలేరు. ఎగ్జాక్ట్లీ. సో దేర్ ఈస్ అన్ ఆడియన్స్ ఫర్ ఎవ్రీథింగ్, బట్ మనం దేనికి వాడతాం అనేది ఇంపార్టెంట్. అన్ఫార్చునేట్లీ కన్సంప్షన్ చాలా మటుకు మన కాంటెంట్ క్రియేషన్ ప్రస్తుతానికి ఇంకా బేసిక్ లెవెల్ అక్కడే ఉండిపోయింది. ఇంకా మనం పైకి పెరగాలి. ఐ టెల్ యూ వన్ మోర్ థింగ్, నేను ఈ ఎడ్యుకేషన్ వదిలేసి కామెడీ వీడియోస్ తయారు చేస్తే ఇంకా ఈజీ నాకు మిలియన్స్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ రావడం. ఐఎమ్ వెరీ గుడ్ అట్ ఆ కామెడీ లెవెల్, యాక్టింగ్, అవన్నీ నాకు బాగా ఇంట్రెస్ట్, విచ్ విల్ బి దేర్ ఇన్ ఫ్యూచర్. I'm tempted to ask this question to you as a maths student and a professor. Have you cracked the logic to virality? We can say. Do you want to జనాలకు చెప్పదలుచుకున్నారా ఏమన్నా? How can you go viral? అంటే can you replicate the same thing again and again? మీకు తెలుసా అది వైరల్ అవుతుంది గ్యారంటీ గానీ? అంటే ఒక ఫార్ములా ఉందా? లైక్ బాబాయ్ వీడియో షూట్ అంటే వెన్ వీఆర్ స్క్రిప్టింగ్ వీ డోంట్ నో దట్ ఇట్ విల్ గో వైరల్, బట్ షూట్ చేసిన తర్వాత ఎడిట్ వచ్చిన తర్వాత దెన్ మాకు తెలుసు 100%. లైక్ చార్మినార్ వీడియో వీ నో దట్ ఇట్ గో వైరల్, బాబాయ్ వీడియో వీ నో ఇట్ గో, ట్యాంక్ వీడియో ఇవన్నీ వీ నో. నాకు తెలిసి 1-2 వీడియోస్ we expected to go viral, but it వెళ్ళలేదు. But rest all videos we predicted it before. So what's the algorithm for a viral video? Very simple, చాలా సింపుల్ algorithm దానికి. ఫస్ట్ హుక్, ఫస్ట్ 3 seconds hook. This is for Instagram short format content or long format? Short form. Okay. Long form ki different science ఉంటుంది. Long form is entirely different thing. Okay, let's stick to short form. First start with a hook, అది ఫస్ట్ బేసిక్ థింగ్. సెకండ్ ఏంటంటే హుక్లో మనం ఒకటి ఇవ్వాలి వాళ్ళకి, లాస్ట్లో ఇది రాబోతుంది, సో వెయిట్ ఫర్ దట్. సో హుక్లోనే అది ఇస్తే దెన్ దే విల్ వెయిట్ ఫర్ ద లాస్ట్. స్టార్టింగ్లోనే వీ షుడ్ నాట్ గివ్ ది ప్లేట్ సర్వ్ చేయకూడదు. ఫస్ట్లో స్టార్టర్ జస్ట్ మెయిన్ కోర్స్ రాబోతుంది, వెయిట్. ఉప్మాలో ఒక జీడిపప్పు మాత్రమే రావాలి, జీడిపప్పు రావాలి ఫస్ట్, తర్వాత జీడిపప్పులు ఎక్కడో రావాలి. అండ్ మధ్యలో ఉన్నది దట్ ఈస్ ద బేస్ అనమాట, దట్ ఈస్ బేస్ అంటే మన రైస్ అనమాట. లాస్ట్లో మన మెయిన్ అది లాస్ట్లో వస్తుంది. సో వీ షుడ్ కీప్ దెమ్ ఎంగేజ్డ్ ఎవ్రీ 3 seconds విత్ మ్యూజిక్ అని చెప్పుకోవచ్చు, అండ్ విత్ డిఫరెంట్ ఎలిమెంట్స్ అనమాట. కెమెరా యాంగిల్స్ మూవ్ చేయడం, మ్యూజిక్ హైప్ క్రియేట్ చేయడం, అండ్ జోక్లో పని చేయడం, లేకపోతే వాట్ దే ఆర్ నాట్ ఎక్స్పెక్టింగ్ అది డెలివర్ చేయడం. సో ఆల్ దీస్ థింగ్స్ వి కీప్ 1 by 1 అందులో ఫ్రేమ్లో ఫిట్ చేస్తాం. సో ఈ 1 minute స్క్రిప్ట్ రాయడానికి ఐ జనరల్లీ థింక్ ఫర్ లైక్ 1 to 2 hours స్క్రిప్ట్ చేస్తా బ్రెయిన్లో ఫస్ట్. అరే ఫస్ట్ ఇది రావాలి సార్, ఉదయం చార్మినార్ ఎందుకు తీసుకొచ్చారు సార్ అంటే వాడు అబ్బా సార్కి ఉదయం చార్మినార్ తీసుకొచ్చాడు మ్యాథ్స్ నేర్చుకోవడానికి, హుక్ వచ్చింది. దాని తర్వాత ఎండ్ చార్మినార్ హైట్, చార్మినార్ హైట్ కనుక్కున్నాం, దట్ షుడ్ కమ్ ఇన్ ద ఎండ్ అనమాట. అలాగా ఇంకా లోపల చాలా ఇంట్రిక్సెస్ ఉంటాయి, విల్ నాట్ లీక్ ఇట్. Maybe some other time 2 years 3 years తర్వాత when you don't want to do GE content anymore, maybe అప్పుడు లీక్. ఇప్పుడు చాలా మంది నాకు చెప్తున్నారు సార్ హౌ టు బికమ్ వైరల్, దాని మీద కూడా యూ మేక్ సమ్ వీడియోస్ అని. వీఆర్ మేకింగ్ సమ్ వీడియోస్ ఆల్సో ఆన్ దాట్, హౌ టు క్రాక్ దిస్ algorithm. Because within 3 to 4 months we have crossed 150K in Instagram. So without and this is not the first channel. Inta mundu kuda we have done the same thing. So it's a combination of science and lot of art into it. And కొంచెం మనకు differentiating factor ఉండాలి. We should have that differentiating factor. నేనేం చెప్తానంటే స్టూడెంట్స్ షుడ్ నాట్ ఎక్స్పెక్ట్, స్టూడెంట్ కాదు చూసేవాళ్ళు దే షుడ్ నాట్ ఎక్స్పెక్ట్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ గ్రాండ్ మదర్ ఉన్నారు, you won't expect grandmother to dance. So if she dance, viral video, simple.
So similarly, if you will not expect a teacher, to come and go outside the maths చెప్పడం. No one will expect it. So viral. So you won't expect a teacher to joke చేయడం ఎక్స్పెక్ట్ చేయరు. సో వాడు జోక్ వేయగానే అది వైరల్. సిమిలర్ యూ వోంట్ ఎక్స్పెక్ట్ ఎ డాడ్ టు బి వెరీ జోవియల్ విత్ యూ. సో దాని మీద కంటెంట్ చేస్తే వైరల్. సో వాట్ పీపుల్ ఆర్ నాట్ ఎక్స్పెక్టింగ్ దట్ ఇఫ్ యూ కెన్ డెలివర్, దిస్ వన్ టైప్ ఆఫ్ యూ కెన్ సే దట్ ఇట్ ఇస్ ఎక్స్పెక్ట్ చేసింది కాదు కాబట్టి కోవిడ్ అంత పెద్ద వైరస్ అయింది. యూ కెన్ సే. సో ఎనీ అడ్వైస్ యూ హ్యావ్ టు budding content creators? Definitely. అసలు ఇఫ్ నౌ ఏ డేస్ ఈ సర్కమ్స్టాన్సెస్లో అయితే ఐ గెస్ ఎనీవన్ who has very good communication skills, okay, who has a voice, who has some different perspective, or who has something to say, definitely you should start creating content. ఏం అవసరం లేదు. ఇప్పుడు మేము తీసిన వీడియో కూడా కెమెరాస్తో తీయం, ఓన్లీ ఐఫోన్తో షూట్ చేసాం అంతే. ఐఫోన్తో షూట్ చేసి ఎడిట్ చేసాం అంతే. సో ఎవ్రీ వన్ షుడ్ స్టార్ట్ బిల్డింగ్ దేర్ ఓన్ ప్రొఫైల్. వాళ్ళకి ఒక పర్సోనా, పబ్లిక్ పర్సోనా ఒకటి డెవలప్ చేసుకోవాలి. దే షుడ్ హ్యావ్, ఎందుకంటే ఇప్పుడు నో వన్ వాంట్స్ టు లిసన్ న్యూస్. They want to listen news from some XYZ person. When in this world where the information is abundant, information చాలా ఉంది, సో గూగుల్లో కొడితేనే వస్తుంది. కానీ మనం ఏం కోరుకుంటాం, మేము కౌశిక్ సార్ దగ్గర వినాలి అనుకుంటాం. ఇప్పుడు నా న్యూస్ వచ్చింది మొన్న, ఏదో విరాట్ కోహ్లీ మీద మీరు పెట్టారు, ఐ కెన్ డూ ఇట్ ఫ్రమ్ గూగుల్. కానీ నేను కౌశిక్ సార్ ఏమంటున్నారో చూద్దాం. సార్ చెప్పారు, లేదు విరాట్ కోహ్లీ ఎక్కడికి వెళ్ళట్లేదు, మీరు గాబరా పడకండి అని చెప్పారు. అమ్మయ్య చాలు అది. సో దే వాంట్ టు లిసన్ ద న్యూస్ ఆర్ ద ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ సమ్ పర్టిక్యులర్ పర్సన్. ఇట్ మే బీ ఆర్ట్, ఇట్ మే బీ కామెడీ. అది ఇప్పుడు శ్రీవల్లి డ్యాన్స్ ఉంది, మామూలు వీడియోకి కూడా 1 million వ్యూస్ కంటే ఎక్కువ ఉంటుంది. దాని మీద సమ్ పర్టికులర్ యాక్టర్ డ్యాన్స్ చేసినా ఇంకొక సమ్ కంటెంట్ క్రియేటర్ చూసినా చూస్తారు. బికాజ్ ఇట్స్ హర్ ఎక్స్ప్రెషన్, ఆమె ఎక్స్ప్రెషన్ అనమాట. సో ద మోర్ యూ బిల్డ్ యువర్ పబ్లిక్ పర్సోనా, ఫ్యూచర్ ఈజ్ దాట్. ఇదైతే సేఫ్. అంటే ఇఫ్ యూ బిల్డ్ యువర్ ఒక ఛానల్లా బిల్డ్ చేసి మీ వాయిస్ ఇఫ్ యూ కుడ్ గివ్ దేర్, దెన్ 100% యూఆర్ సెక్యూర్. లైఫ్ అయితే సెక్యూర్ అవుతుందేమో అనిపిస్తుంది నాకైతే. కూల్. సరే, ఈ కో అయిపోయింది. ఇప్పుడు కాఫీ మీద, ఈ కో మీద ప్రమాణం చేసి చెప్పాలి, నిజాలు చెప్పాలి. టైమ్ ఫర్ సమ్ కన్ఫ్యూజన్స్. వాట్స్ యువర్ ఈక్వేషన్ విత్ మనీ? వెరీ మనీ. ఆర్ యూ గుడ్ విత్ మనీ, బ్యాడ్ విత్ మనీ? ఐఎమ్ వెరీ బ్యాడ్ విత్ మనీ. లైక్ నాకు అసలు పిల్లలకి ఫీజు అడగడం రాదు, పిల్లలకి కోర్స్ ఫీజు ఎంత అని చెప్పడం నాకు వెరీ డిఫికల్ట్. నాకు ఎందుకో, బట్ దిస్ ఇన్ ఇండియన్ కల్చర్ ఏదో మనీని మనం చాలా నెగిటివ్గా ఆలోచిస్తాం. నేర్పించారు కూడా చిన్నప్పటి నుంచి. వీడు డబ్బు ఉన్నాడు అంటే వీడేదో చెడ్డ పని చేస్తే డబ్బులు వచ్చి ఉంటుంది అని మైండ్లో ఉంటుంది. సో నేను పిల్లలకి ఫీజు కట్టంటారా అని చెప్పడం కూడా నాకు భయం. అదే ఎలా చెప్తున్నా ఫీజు గురించి, అట్లీస్ట్ ఆ కోర్స్ ప్రైస్ డిస్కస్, ఒరే కోర్స్ ప్రైస్ చెప్పరా, మంచిగా చెప్పరా అన్నా నేను కోర్స్ ప్రైస్ కూడా చెప్పను. అది చెప్పడం కూడా చాలా కష్టం. నేను పెట్టిన 99 రూపీస్ కోర్స్, జేఈ లెవెల్ కోర్స్ 99 రూపీస్. అది చెప్పడానికి కూడా 99 రూపీస్ కొనుక్కోండి మీరు అని చెప్తాను నేను. సో ఐమ్ వెరీ బ్యాడ్ విత్ దిస్ మనీ పార్ట్. మనీ పార్ట్ అంటే నాకు ఎందుకు, రీసెంట్లీ ఐ గాట్ ఎ వెరీ గుడ్ ఆఫర్, చాలా మంచి ఆఫర్ వచ్చింది, లైక్ 7-8 figures మంచి ఆఫర్ వచ్చింది. బట్ ఐ రిజెక్టెడ్ బికాస్ మనీ. నాకేమనిపిస్తుంది అంటే, వెన్ సమ్వన్ ఈస్ పేయింగ్ యూ దట్ మచ్, హీల్ ఆల్సో ట్రై టు ఎక్స్ట్రాక్ట్ మనీ. ఓకే, షుగర్ కేన్ ఎక్స్ట్రాక్ట్ మనతో చేస్తాడు, కానీ ఆ మనీ ఎక్కడి నుంచి వస్తుంది? హీల్ గెట్ ఇట్ ఫ్రమ్ స్టూడెంట్సే కదా. కరెక్ట్. సో దట్ ఈస్ వాట్ సో మనీ మీద నా ఈక్వేషన్ చాలా చాలా డిఫరెంట్. అంటే ఐఎమ్ వెరీ బ్యాడ్ విత్ మనీ అనమాట. ఎందుకంటే యాక్చువల్లీ ఎంతో చాలా సంపాదించాలి, కానీ నేను ఐఎమ్ నాట్ ఏబుల్ టు డూ దట్. ఎందుకంటే మై విజన్ ఈజ్ వెరీ లాంగ్ టర్మ్. వాట్ ఐ బిలీవ్ ఇస్ కి ఇఫ్ ఐ కెన్ ప్రొవైడ్ వాల్యూ to crores of people and everyone pay me 2 rupees also, then we can earn in crores. That is, నేను దాన్ని సోషియో క్యాపిటలిజం అంట. నాకేంటంటే ఒక టీం ఉంటుంది, 20 members టీం ఉంటుంది, వీల్ earn in crores and that gets distributed to 20 teams and ఆ 20 members కూడా వేరే వాళ్ళని ట్రైన్ చేసి ఆ డిస్ట్రిబ్యూషన్ వస్తుంది అనమాట. సోషియో క్యాపిటలిస్టిక్ అంటాను నేను దాన్ని. స్టాలిన్ సినిమాలో ముగ్గురికి అలాగే జామెట్రిక్ ప్రోగ్రెషన్, మ్యాథ్స్ రావాల్సింది. సో అలా డిస్ట్రిబ్యూట్ అయిపోవాలేమో అనిపిస్తుంది. ఎందుకంటే రీసెంట్లీ ఐఎమ్ గెటింగ్ లాట్ ఆఫ్ ఆఫర్స్, అంటే ఇన్వెస్ట్మెంట్ ఇది అది అని చెప్పి. బట్ నాకు అది ఎందుకో దాని నుంచి ఒక అడుగు వెనకేసేస్తాను, ఎందుకో తెలీదు. ఐ గెట్ కొంచెం నాకు అది అనిపిస్తుంది, వెనకనే ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ పెడితే మన మీద బర్డెన్ పెరిగిపోద్దేమో అనిపిస్తుంది నాకు. మరి హూ హ్యాండిల్స్ యువర్ మనీ?
I handle. You're not good with it, but I'm not good with it, but okay for the time being. Slowly, because we have very limited team, so it's fine. When we grow in numbers, then slowly we'll also look for that. Nice. What's your guilty pleasure? Guilty pleasure. There is no at such time దొరకట్లేదు. ఓకే సార్ టైం దొరికితే ఏం చేస్తారు? ఇదే రీల్స్ చూడడమా? రీల్స్ చూడడమే గంటలు చూడండి, అంత టైం లేదు. బట్ వెన్ ఎవర్ ఐ గెట్ హాఫ్ అన్ అవర్. ఎప్పుడు అవ్వదా రీల్ చూడడం? 15 నిమిషాలు చూద్దాం అనుకున్న తర్వాత మనం జస్ట్ ఒక 2 minutes మొబైల్ చూద్దాం అనుకుంటా, హాఫ్ అన్ అవర్ వెళ్ళిపోతుంది. ప్రెజెంట్లీ అయితే అదే గిల్ట్ ప్రెషర్ ఇది. అండ్ స్వీట్స్ సరే, స్వీట్స్ అనేది అవ్వలేదు ఇంకా. ఓకే, హౌ డు కీప్ యువర్ సెల్ఫ్ యాక్టివ్, ఫిట్? డూ యూ డూ ఎనీథింగ్ ఫిజికల్ ఫిట్నెస్ మీద ఫోకస్ చేస్తారా? టైం దొరకట్లేదా? దట్ ఈస్ ద వన్ ఏరియా విచ్ ఐ నీడ్ టు ఫోకస్ మోర్ ఇప్పుడు నుంచి. ఆ టైం ఐఎమ్ వెరీ, అది తెలుసు కదా మనకి, మనం ఒక 2 times నేను జిమ్కి మెంబర్షిప్ తీసుకోవడానికి డబ్బులు కట్టాను ఇయర్లీ, కానీ 2-3 days వెళ్ళాను అంతే. ఫెంటాస్టిక్. నెక్స్ట్ టైం వెళ్ళి ఆయనకి ఐ సెడ్, ఒక సంవత్సరం కడుతున్నా అంటే, అన్న ప్లీజ్ అన్న ఒక మంత్ వచ్చాను వెళ్ళన్నా, డబ్బులు కట్టద్దు, నువ్వు ఒక 1 month వచ్చి వెళ్ళు, దాని తర్వాత కడదు, నువ్వు నాకు తెలుసు మీరు రారని చెప్పి. లేదు నేను కడతానని చెప్పి మళ్ళీ 1 year సబ్స్క్రిప్షన్ తీసుకున్నాను. వెళ్ళే మళ్ళీ ఆ జిమ్ములు గట్ట మనకు పడవు. వాట్ ఐ కెన్ డూ ఇస్ ఐ కెన్ ప్లే క్రికెట్, ఐ కెన్ ప్లే బ్యాడ్మింటన్. నాకేంటంటే క్రికెట్, బ్యాడ్మింటన్ ఇవి ఉండాలి, దిస్ షుడ్ బి దేర్. ఇది ఉంటే ఐ కెన్ ఎంజాయ్. కానీ ఆ జిమ్లు, ఎక్సర్సైజ్లు మన వల్ల అవ్వదు. ఐ నీడ్ సమ్ చిన్న డొపమిన్ హిట్ ఉండాలి అని చెప్పొచ్చు. ఎక్సర్సైజ్ అంటే నాకు ఐ ఫీల్ ఇట్ ఈస్, బట్ ఐఎమ్ నెక్స్ట్ మండే నుంచి వెళ్దాం అనుకుంటున్నా జిమ్కి. నెక్స్ట్ టైం కలిసినప్పుడు అడుగుతా. సరే, ఇఫ్ యూ కెన్ టెల్ అస్ వాట్స్ యువర్ బిగ్గెస్ట్ ఫెయిల్యూర్ సో ఫార్, అండ్ దాని నుంచి నేర్చుకుంది ఏంటి మీరు? బిగ్గెస్ట్ ఫెయిల్యూర్ అంటే వాట్ ఐ ఫీల్ ఇస్, ఐ థింక్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు ఫెయిల్ ఇన్ లైఫ్. ఫెయిల్ అవ్వకపోతే ఏం నేర్చుకోం. ఫ్రమ్ లాస్ట్ 8 years ఐ హ్యావ్ నియర్లీ ఫెయిల్డ్. ఎవ్రీ ఇయర్ ఐ ఫెయిల్డ్ అనిపిస్తుంది. ఎందుకంటే కొత్త స్టార్ట్అప్ ఏదో స్టార్ట్ చేస్తా, కొత్త ఏదో స్టార్ట్ చేస్తా, కానీ అది వర్కౌట్ అవ్వదు, అక్కడ ఏదో నేర్చుకుంటా. మళ్ళీ ఇంకోటి స్టార్ట్ చేస్తా, అది వర్కౌట్ అవ్వదు, మళ్ళీ ఇంకేదో నేర్చుకుంటా. ఐ హ్యావ్ మేడ్ క్రోర్స్ ఫర్ కంపెనీస్, వాళ్ళకి చేసుకున్నా. కానీ నా సొంతకైతే నేను ఏమి ఇప్పుడు దాకా అయితే హ్యావెంట్. అంటే ఇప్పుడు నౌ ఐఎమ్ ఇన్ ఏ వెరీ గుడ్ పొజిషన్. ఇప్పుడు ఏంటంటే ఐ హ్యావ్ failed so many times that I know what will not work. Very important. ఆ బల్బ్ కనుక్కోవడంలో కూడా ఫస్ట్ 10 సార్లు కనుక్కున్నట్టు ఏం పని చేయలేదు. I am in that 99th mode ఇప్పుడు. I know 99 ways how bulb will not work. So ఇప్పుడు నాకు మొత్తం బిజినెస్ ది A to Z అంతా తెలిసిపోయింది. I know how distribution works, what is CAC, customer acquisition cost ఏంటి, ఇవన్నీ విత్ ఫెయిల్యూరే నేర్చుకున్నాను. మధ్యలో నేను ఏమనుకున్నాను అంటే, మనం ఒక examlico.com అని పెడదాం, అందరూ ఈ టెస్ట్ సిరీస్ ఉంటుంది కదా, టెస్ట్ సిరీస్ అన్ని 1000 rupees, 4000, 5000 rupeesకి టెస్ట్ సిరీస్ వస్తుండే, అండ్ 8 tests వస్తుండే. నేనేమన్నా నేను ఒక examlico.com పెడతా, 1000 rupeesకి 200 tests పెడదాం అని చెప్పి వెబ్సైట్ అవన్నీ తయారు చేయించా. మొత్తం మార్కెటింగ్ అంతా చేసా. ఆ టైంలో నాకు ఐ డెంట్ హ్యావ్ అన్ ఐడియా కి డిస్ట్రిబ్యూషన్ హౌ ఇట్ వర్క్స్. వై విల్ హీ బై ఫ్రమ్ examlico, హీ విల్ బై ఫ్రమ్ ఎలెన్, హీ విల్ బై ఫ్రమ్ ఆకాష్, వై హీ విల్ బై ఫ్రమ్ examlico, అది తెలీదు. సో ఒకడు కొన్నాడు అంతే, వాడికి రీఫండ్ ఇస్తాం. ఒకటి కోసం మళ్ళీ 200 క్వశ్చన్ పేపర్స్ ఎవరు తయారు చేస్తారు? ఒకడు కొన్నాడు. అయ్యో. నౌ వీ హ్యావ్ once you establish distribution, then you can actually go back. Now I have the distribution, I have the team, I have a very good team, solid team undi with very good digital marketing మీద కంప్లీట్ ఐడియా ఉన్న టీమ్ ఉంది. ఓకే, వీ ఆల్సో ప్రొవైడ్ సర్వీసెస్. మేము సర్వీస్, అదర్ కంపెనీస్ కూడా సర్వీస్ ప్రొవైడ్ చేస్తాం. డిజిటల్ మార్కెటింగ్, హౌ టు ప్రిపేర్ కంటెంట్ తయారు చేయడం. 3-4 కంపెనీస్కి వీఆర్ మేకింగ్ దేర్ కంటెంట్. వాళ్ళకి ఐడియేషన్ ఇస్తున్నాం. నువ్వు ఫాదర్, యువర్ సన్, ఫాదర్ సన్, మీరు ఇప్పుడు సన్ విల్ ఆస్క్ ఫాదర్, యూ ఎక్స్ప్లెయిన్ ద సర్వీసెస్, అది మనం వీడియో తీద్దాం, దట్ విల్ గో. దానికి 80K 100K స్టార్ట్ అయిపోయింది. సమ్ అదర్ డిఫరెంట్ కంపెనీస్, ఏదో కిచెన్ వేర్ షాప్ ఉంటే వాళ్ళకి నువ్వు ఏదో వండినట్టు, అబ్బా ఈ గ్యాస్ బాగాలేదా, సో లైక్ దట్ వీ హ్యావ్ స్టార్టెడ్ డూయింగ్. సో నౌ ఐ హ్యావ్ సాలిడ్ ఐడియా. సో వీ లెర్న్ ఫ్రమ్ ఫెయిల్యూర్స్. లాట్ ఆఫ్ ఫెయిల్యూర్స్. చాలా మంది, వై ఐ లవ్ స్పోర్ట్స్ ఇస్ ద ఫ్యాక్ట్ దట్ యూ ఫెయిల్ సో మచ్ ఇన్ స్పోర్ట్స్. నేను చిన్నప్పటి నుంచి ఆడిన మ్యాచ్లో 80% ఓడిపోయా.
20% గెలిచేది. ఏదో ఆస్ట్రేలియా టీం తప్ప ఎవరు కూడా 60% ఎక్కువ గెలిచేది లేదు. యూ విల్ లూజ్ 100%. దట్స్ హౌ యూ బిల్డ్ క్యారెక్టర్. ఓడిపోయినప్పుడే కదా నేర్చుకునేది. స్పోర్ట్స్ దట్ ఈస్ ద గ్రేట్ థింగ్ అబౌట్ స్పోర్ట్స్. ఎవ్రీ డే 2-3 మ్యాచ్లు ఆడితే ఒకటి ఓడిపోతాం కదా, గ్యారంటీ ఓడిపోతాం. మెయిన్ ఐ విల్ సే టు కిడ్స్, మీరు స్పోర్ట్స్ అయితే ఆడండి, ఎందుకంటే పిల్లలు ఓడిపోవడం నేర్చుకోరు. కరెక్ట్. సో వెన్ దే ఫెయిల్ సమ్వేర్ దే డోంట్ హ్యావ్ దట్ ఏం చేయాలో తెలియదు, ఎలా హ్యాండిల్ చేయాలో తెలియదు. బికాజ్ ఐ రిమెంబర్ ఇది ఎవరితో మాట్లాడుతూ కాలేజ్లో కూడా మాట్లాడుతూ చెప్పినట్టున్నా దట్ సక్సెస్ వస్తే ఏం చేయాలో ఆర్ సక్సెస్ఫుల్ అయితే ఏంటో చెప్తారు, కానీ ఫెయిల్ అయితే ఏం చేయాలో ఎవరు చెప్పరు. ఆ టెంప్లెట్ ఎవరు ఇవ్వడు. ఎలా దాన్ని అప్రోచ్ చేయాలి, ఫెయిల్ అయితే ఇట్స్ ఓకే టు ఫెయిల్ అని కూడా ఎవరు చెప్పరు మనకి. మెయిన్ 2 things, వెరీ 2 important factors ఈజ్ మిస్సింగ్ ఇన్ అవర్ బుక్స్. ఏదంటే ఫెయిల్ అయిన తర్వాత ఎలా హ్యాండిల్ చేయాలి, రెండోది పెళ్ళి అయిన తర్వాత ఎలా హ్యాండిల్ చేయాలి. ఈ రెండు ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయరు. హ్యాపీలీ ఎవర్ ఆఫ్టర్ అంటారు కానీ అది మూవీ అక్కడ ఏం చేస్తారు, కానీ దాని తర్వాత చాలా డిఫరెంట్ లెవెల్ ఉంటుందని తెలియదు ఎవరికి. ఇది అండ్ ఫెయిల్ మీద అయితే నో వన్ టీచర్స్ అస్ దట్ ఫెయిల్యూర్ ఇస్ ఎ పార్ట్. అండ్ మెయిన్ ఏంటంటే ఫెయిల్ అయిపోయినా సరే అదే జోష్తో నెక్స్ట్ రోజు లేసి ఇంకో కొత్త ప్లాన్ వేయడం. అండ్ దిస్ ఈజ్ హౌ యూ షుడ్ టీచ్ టు ఎ కిడ్ వెన్ హీఈస్ 8th 9th 10th వాడికి నేర్పించాలి. ఒక ఏదో కాంపిటీషన్ పెట్టాం, ఓడిపోయాం, పర్లేదురా, నెక్స్ట్ ఇంకో కాంపిటీషన్ వస్తుంది, దాంట్లో నువ్వు గెలుద్దు అని చెప్పి. సో చిన్నప్పటి నుంచి నేర్చుకుని వెళ్తే డెఫినెట్లీ. క్రికెట్లో కూడా అదే, ఐ మీన్ ఎనీ స్పోర్ట్ అదే కదా. ఇవాళ మ్యాచ్ ఆడడం, గెలిచినా రేపు పొద్దున ఇంకో మ్యాచ్ ఆడాలి, ఓడిపోయినా రేపు పొద్దున ఇంకో మ్యాచ్ ఆడాలి. గెలిచాం కదా చెప్పి అయిపోగా, అలాగే ఓడిపోయినప్పుడు కూడా ఆగిపోకూడదు. Do you talk about failures with your students? Yes, definitely. నేను చెప్పా మొత్తం నా స్టోరీ అంతా చెప్తా వాళ్ళకి. ఇలా ట్రై చేశారా అవ్వలేదు, ఇలా ట్రై చేసా అవ్వలేదు, ఇది ట్రై చేసా ఇది కూడా అవ్వలేదు, ఇంత కష్టపడి ఒక పెద్ద ఇన్స్టిట్యూట్ తయారు చేసా, కరెక్ట్ టైంలో కోవిడ్ వచ్చింది, మన చేతుల్లో లేదు కదరా, బట్ స్టిల్ చూడండి ఇంకా నేను ఐఎమ్ స్టిల్ ట్రయింగ్ టు ఫిగర్ అవుట్ ద కండిషన్. ఇప్పుడు ఏంటంటే నౌ ఐ హ్యావ్ ఎగ్జాంపుల్ టు షో. చూసారా, నేను ఫెయిల్ అయినా సరే ఇప్పుడు ఐఎమ్ ఇన్ ఎ వెరీ గుడ్ పొజిషన్, ఇప్పుడు చెప్పుకోవచ్చు. అప్పుడు పొజిషన్ కూడా లేదు నా దగ్గర. సో నౌ ఐ వాజ్ సేయింగ్, చూసారా మీరు సార్కి ఎంత వచ్చు, సార్కి ఎంత మ్యాథ్స్ వచ్చు అనుకుంటున్నారు, కానీ చూడండి మన దగ్గర పిల్లలు ఎంతమంది ఉన్నారు, ఇంకా చాలా ఎంతమంది రావాలి మన దగ్గర పిల్లలు స్టూడెంట్స్. సో ఎంత పెద్ద లక్షల జాబ్ వదులుకొని ఇక్కడ చేస్తున్నారు, దీంట్లోంచి డూ యూ థింక్ ఐఎమ్ అర్నింగ్ ఎనీథింగ్? సో దీన్ని మీరు ఫెయిల్యూర్గా కన్సిడర్ చేస్తారా? ఐఎమ్ లెర్నింగ్, ఎవ్రీడే ఐఎమ్ లెర్నింగ్. సో ఆ ఎగ్జాంపుల్స్ ఇస్తా, అండ్ చాలా ఎగ్జాంపుల్స్ ఇస్తా. ఐ టేక్ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ మై ఫ్రెండ్స్ అండ్ ఆల్ దోస్ థింగ్స్. వాళ్ళు ఎలా ఫెయిల్ అయ్యి వన్ డే సడన్లీ వాళ్ళు ఇన్ని రోజులు ఫెయిల్ అయిన దానికి అవుట్పుట్ దొరికింది. సో దోస్ ఎగ్జాంపుల్స్ ఐ గివ్. సక్సెస్ ఇస్ నాట్ ఓవర్ నైట్ అన్నది చాలా మంది అదే అనుకుంటారు. అరే సారు ఒక వీడియో తీశారు, వైరల్ అయిపోయింది అనుకుంటారు. అరే దాని వెనకాల మేము ఎన్ని వీడియోలు తీసాము, ఎన్ని కష్టాలు పడ్డాం అనేది చాలా మందికి తెలియదు. కరెక్ట్. వాట్స్ యువర్ సే ప్లాన్ ఫర్ యువర్ సెల్ఫ్ 1 year from now, 3 years from now? I know ఈవెన్చువల్గా ప్రైమ్ మినిస్టర్ అవ్వాలి, అది 30 ఏళ్ళు పడుతుందో వాట్ ఎవర్ టైం. ఫస్ట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఒరిస్సా. ఒరిస్సా ఫస్ట్, నాట్ ఆంధ్ర. ఒరిస్సా. హియర్ ఎడ్యుకేషన్, ఇక్కడ ఎడ్యుకేషన్. ఆంధ్ర ఈజ్ ఫర్ ఎడ్యుకేషన్, ఒరిస్సా ఈజ్ ఫర్ పాలిటిక్స్. ఒరిస్సా ఈజ్ ఫర్ పాలిటిక్స్. దట్ ఈస్ వాట్ ఐ ఫీల్. ఓకే, సో ఎనీ ఇమీడియట్ ప్లాన్స్ ఫర్ యువర్ say learn with Lenka, the app that you've built, దానికి ఏమన్నా ప్లాన్? 1 year, 3 year plan, 5 year plan? 1 year plan is actually మన మొత్తం ఈ ఆంధ్ర తెలంగాణలో ప్రైసెస్ అనేది అసలు ఈ ఐఐటి ఇప్పుడు 1 వాళ్ళ ఫీజులు తగ్గించేయాలి. పగపట్టేస్తారు మన ఇద్దరు మీద. సో ఎలా చేసేయాలంటే వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు ప్రొజెక్ట్ ఈస్ 3 years తర్వాత ఎవరు కోచింగ్కి వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఏదో నార్మల్ ఐపీ కాలేజ్లో జాయిన్ అయ్యి విత్ వెరీ లిమిటెడ్ 3,000, 4,000 per year వాళ్ళకి ప్రాపర్ కోచింగ్ దొరికేటట్టు చేయాలి. దట్ ఈస్ ద ఫస్ట్ ఎయిమ్. ఓకే, దిస్ ఫర్ 11th and 12th. అండ్ ఫర్ స్కూల్ లెవెల్లో ఏంటంటే అసలు ఎడ్యుకేషన్ అంటే ఎంజాయ్ చేయాలి పిల్లలు. నా ఐఎమ్ కొత్త తీసుకొస్తున్నాను చాలా. లర్న్ ఫ్రమ్ లెంకా ఛానల్లో అయితే అసలు ఇలా కూడా ఆలోచించవచ్చా అనే థాట్స్ లాంటివి కూడా వీఆర్ బ్రింగింగ్. గేమ్స్ ఇవన్నీ తెస్తున్నాం. మ్యాథ్స్లో గేమ్స్ ఇన్ మ్యాథ్స్ అనమాట. దిస్ ఇస్ వాట్ ఐఎమ్ బ్రింగింగ్. సో స్కూల్ లెవెల్లో ఏంటంటే అసలు ఎడ్యుకేషన్లో మనం ఎంజాయ్ అంటే జనరల్ ఇప్పుడు ఎవ్రీడే పిల్లలు స్కూల్ ఎందుకు వెళ్తున్నాడు? హీస్ గోయింగ్ ఫర్ కంపల్షన్. వాడికి కంపల్సరీ అయిపోయింది స్కూల్కి వెళ్ళాలి. ఇంట్లో తిడుతున్నారు, లేకపోతే నో వన్ ఈజ్ ఇంట్రెస్టెడ్. అంటే మూవీకి ఎలాగెళ్తాం మనం, ఎక్సైటెడ్ వెళ్తాం. సో ఐ వాంట్ స్కూల్కి కూడా ఒక స్టూడెంట్ అదే ఎక్సైట్మెంట్తో వెళ్ళాలి. సో దానికోసం ఐఎమ్ ప్లానింగ్ సమ్ వెరీ నైస్ థింగ్స్ టు ఇన్కార్పొరేట్ ఇన్ స్కూల్ లెవెల్లో
కొంచెం డిఫరెంట్ థింగ్స్ స్ట్రక్చర్ ఇన్ స్కూల్ లెవెల్ యాడ్ చేస్తే పిల్లవాడికి స్కూల్కి వెళ్ళడానికి ఇంట్రెస్ట్ పెరిగేటట్టు ఐఎమ్ ప్లానింగ్ సమ్ థింగ్స్ ఇన్ 1-2 yearsలో అండ్ సో మెనీ డిఫరెంట్ థింగ్స్. ఏంటంటే మొత్తానికి ఏంటంటే ఈ ఎడ్యుకేషన్ నెక్స్ట్ 3-4 years అయితే మొత్తం ఎడ్యుకేషన్ కంప్లీట్లీ ఐఎమ్ ఫోకస్డ్ ఆన్ ఈ ఎడ్యుకేషన్లో 2 changes తీసుకురావాలి. ఫస్ట్ డెమోక్రటైజ్ చేయాలి, ఎవ్రీ స్టూడెంట్కి ఈక్వల్ లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ రావాలి. సెకండ్ థింగ్ ఫన్ తీసుకురావాలి. ఫర్ లోవర్ లెవెల్ ఫన్, మ్యాథ్స్ అనేది వాడికి ఎలాగ నడుచుకొని వెళ్తున్నా ఫన్ కనిపించాలి. అక్కడ అమ్మ రెక్టాంగిల్, అమ్మ ఇక్కడ స్క్వేర్ అని కనిపించాలి వాడికి. నాట్ ఓన్లీ మ్యాథ్స్, సైన్స్లో కూడా మనకి నొప్పి పెడుతుందంటే ఎందుకు నొప్పి పెడుతుంది, మనకి నొప్పి లేకపోతే బాగుంది కదా అనుకుంటాం, కానీ నొప్పి వల్లే మనకి పెయిన్ ఈజ్ వన్ ఆఫ్ ద అసలు భగవంతుడికి ఎవడో వరం అడిగాడట నాకు పెయిన్ వద్దని చెప్పి. దట్ ఈస్ యాక్చువల్లీ ఇట్ ఈస్ హామ్, పైకి వెళ్ళిపోతాడు ఫాస్ట్గా. సో దే హ్యావ్ టు అండర్స్టాండ్ దిస్ డీప్లీ. దట్ ఈస్ మై మెయిన్ మోటో అనమాట. ఇన్ అప్కమింగ్ 3-4 years అయితే దట్ ఈస్ ద మెయిన్ మోటో. చేంజ్ చేయాలి, సిస్టమ్ని చేంజ్ చేయాలి. ఇప్పుడు వీఆర్ గెటింగ్ డీసెంట్ ట్రాక్షన్ అయితే మంచిగానే ఉంది. స్టూడెంట్స్ నౌ వేరే కంపెనీస్ కూడా స్టార్టెడ్ మేకింగ్ కంటెంట్ లైక్ అస్. సో మంచిదే. ఇఫ్ ఎవ్రీ వన్ డస్ ట్రైస్ టు డూ దిస్ థింగ్, ఇట్ ఈస్ గుడ్ ఫర్ అవర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఆల్సో. వెళ్ళిపోయే ముందర ఇంటిగ్రేషన్ అన్న గుర్తు చేస్తారట నాకు. అలా మీరు చెప్తుండండి అలా ర్యాప్ చేసేసుకుంటారు. సో ఫన్ టాకింగ్ టు యు మ్యాన్. థ్యాంక్ యూ సో మచ్. డూ దిస్ అగైన్ హోప్ఫుల్లీ. డెఫినెట్లీ పార్ట్ 2 ఏదో ఒక గోల్ అయిపోయిన తర్వాత మళ్ళీ సెట్ చేద్దాం. ఆ రోజు వచ్చి దీన్ని అంతు చూద్దాం. ఇది 100% నేను చేసేస్తా. చేద్దాం. ఆ టైం కల్లా ఏదో దీని వెనకాల బిహైండ్ సైన్స్ కూడా వెతికి పెడతాం. కరెక్ట్. We will figure it out. Definitely figure it out. Yes, we'll do that. Super. Right.